సో గుడ్ మార్నింగ్ అండి అందరికీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఓవర్ హియర్. ప్రతి ఒక్కరికి కూడా దిస్ ఇస్ సోమశేఖర్ చేబోలు ఫ్రమ్ వైజాగ్ అండి. ఎవ్వరు సార్ డిస్టర్బ్ చేయకండి సార్ దయచేసి. సో థ్యాంక్ యూ అండి వచ్చిన అందరికీ కూడాను. మనం డెస్ హెల్పస్ అనే షాపింగ్ పోర్టల్ కి సంబంధించి మనం ఈరోజు అటెండ్ అయ్యామండి అందరికీ. మనం దీనికోసం తెలుసుకోవడానికి ఎస్పెషల్లీ ఇది నా టీం కోసం స్పెషల్ గా నిర్వహిస్తున్న జూమ్ స్పెషల్ ట్రైనింగ్ సెషన్ కింద లెక్కండి ప్రతిదీ ఇది ముఖ్యంగాను. సో ఎస్పెషల్లీ ముఖ్యంగా ఏంటంటే నా టీం కి ఇప్పుడు నన్ను నమ్ముకొని వచ్చారు ఎవరైతే వచ్చారో నా టీం అంటే నా డైరెక్టర్ జాయిన్ అవనియండి, వాళ్ళ కింద ఎవరైనా వస్తారో అంతా కూడా మన టీం కింద వస్తారు. కాబట్టి వాళ్ళకి స్పెషల్ గా వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో సర్వీస్ ఇవ్వాలి. వాళ్ళ టీమ్స్ డెవలప్ అవడానికి ఏ విధమైన ఎడ్యుకేషన్ అవసరం అండి ఆ ఎడ్యుకేషన్ ఇవ్వాలని నేను కంపల్సరీ స్పెషల్ గా వాళ్ళ కోసం సెషన్స్ ఎక్కువ పెడుతూ ఉంటానండి. సో ముఖ్యంగా ఈ డెస్ ఆల్పస్ అనేది ఎంత ఎక్స్ట్రాడినరీ టూల్ అంటే సార్, ఎక్స్ట్రాడినరీ ఆపర్చునిటీ అంటే మనందరికీ. నేను ఇందాకలే చెప్పాను సార్, మళ్ళీ మళ్ళీ అంటే ఇప్పుడే స్టార్ట్ చేసాను కూడా రికార్డింగ్ మళ్ళీ చెప్తున్నానండి. ఈ రికార్డింగ్ ని యూట్యూబ్ లో కూడా దొరుకుతుందండి. యూట్యూబ్ లో చూసిన వాళ్ళు కూడా అదృష్టవంతులే సార్. ఎందుకంటే ఈ రోజు ఇది అడుగు పెడితే మనం ఇన్ ఫ్యూచర్ లో విత్ ఇన్ మంత్స్ లో విత్ ఇన్ ఇయర్స్ లో ఆ డేస్ గడుస్తున్న కొద్ది ఆటోమేటికల్లీ ఈ షాపింగ్ పోర్టల్ కాబట్టి ప్రపంచంలో చాలా మంది ఇందులో రాబోతున్నారండి. ఇప్పటికి షాపింగ్ పోర్టల్ డెస్ హెల్పస్ ఇది స్టార్ట్ చేసి రిజిస్ట్రేషన్ ఓపెన్ చేసి మొన్న ఇదే సంవత్సరం 2025 జనవరి డిసెంబర్ లో రిఫర్ లింక్లు ఆపేసిందండి. ఆపేసిన టైం కల్లా 1,38,000 మంది మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకున్నారండి. అంటే చాలా తక్కువ కౌంట్ అండి. సింపుల్ గా చెప్పాలంటే వాళ్ళందరూ కూడా టాప్ పొజిషన్ ఉన్నారు. ఇంకా అదృష్టం ఏంటంటే ఇప్పుడు ప్రెసెంట్ ఈ ప్రెసెంట్ వింటున్న వాళ్ళు, యూట్యూబ్ లో వింటున్న వాళ్ళు, జూమ్ సెషన్ లో లైవ్ లో వింటున్న వాళ్ళు, వీళ్ళందరూ కూడా వీళ్ళు అదృష్టవంతులు అంటాను. ఎందుకంటే ఆ 1,38,000 మందిలో కూడా మహా అయితే ఒక 70% యాక్టివేషన్ చేసుకున్నారండి. రిమైనింగ్ ఇంకా కొంతమంది ఇంకా ఐడియల్ గా ఉండిపోయారు. అంటే మేబీ వాళ్ళ యొక్క లీడర్ తోని సరిగ్గా కమ్యూనికేట్ కాకో లేదా నెగ్లిజెన్సో ఏదో అనుకోండి అండి. దీని యొక్క ప్రాముఖ్యత తెలియకో వాట్ ఎవర్ ఇట్ మే బి ద రీజన్. ఓకే, కానీ ఆ క్రమంలో ఇప్పుడు ఎవరైతే ఎంటర్ అవుతున్నారో, ఇప్పుడు ఎవరైతే యాక్టివేషన్ చేసుకున్నారో వీళ్ళు ఆటోమేటికలీ ఆ 1,38,000 మందిలోనికి ఆల్రెడీ ఎంటర్ అయిపోయారు సార్. అంటే వీళ్ళు కూడా వచ్చేసినట్టే లెక్క ఆల్మోస్ట్. ఎందుకంటే ఎప్పుడైతే యాక్టివేషన్ చేయలేని ఐడియా ఉందో అది ఆటోమేటికలీ కంపెనీ కిందకి పంపించేస్తుందండి. ఆటోమేటిక్గా వాళ్ళ ప్లేస్ వాళ్ళు కోల్పోతారు ఆటోమేటిక్ గా. సో అందుకే నేను చెప్తున్నానండి, ఇప్పుడు వచ్చే వాళ్ళందరూ కూడా 100% అదృష్టవంతులే. మోర్ ఓవర్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇది ఈ కామర్స్ ప్లాట్ఫామ్ అండి. ఇది డెస్ హెల్పస్ అనేది ఈ కామర్స్ ప్లాట్ఫామ్ లో మన అందరి కోసం వచ్చిన ప్లాట్ఫామ్ అండి. ఈ కామర్స్ ప్లాట్ఫామ్ లోనే అంటే మనకి ఇమ్మీడియట్ గా గుర్తొచ్చేది ఏంటి సార్? ఇమ్మీడియట్ గా మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇటువంటివే కదండి. మనకి ఇమ్మీడియట్ గా అమెజాన్ మనకి ఈ కామర్స్ ప్లాట్ఫామ్ అనగానే టక్కుమని మనకి గుర్తొచ్చేవి ఇవే. అంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో, ఆలీబాబా సైట్ ఇటువంటిదండి. సార్ స్క్రీన్ కనిపిస్తుందా సార్ అందరికీ? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో ఈ డెస్ ఆల్పస్ అనేది అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాగా ఒక షాపింగ్ పోర్టల్ అని చెప్పాను కదా. అలాంటి షాపింగ్ పోర్టల్ వరల్డ్ వైడ్ 180+ కంట్రీస్ లో లాంచింగ్ రెడీ అవుతుందండి. అదే క్రమంలో కంపెనీ కూడా మన అందరి కోసం కూడాను ఒక ఎఫిలియేట్ సిస్టమ్ లాగా మన అందరికి కూడా వదిలిందండి. అంటే ఇందులో ఎవరైతే మొట్టమొదటి వస్తారో ఒక $129 $129 అంటే చార్జెస్ తో కలిపి $145 అండి. చార్జెస్ తో కలిపి $145 అంటే ఆన్ అండ్ యావరేజ్ ఇండియన్ కరెన్సీలో ఒక 14,000 రూపీస్ పెట్టిన వాళ్ళకి లైఫ్ లాంగ్ కంపెనీలోని షాపింగ్ పోర్టల్లో వచ్చే ఏదైతే ఇన్కమ్ ఉందో ఆ ఇన్కమ్ లో లైఫ్ లాంగ్ ఇన్కమ్ ఇస్తుంది సార్. ఒక షేర్ లాగా ఒక ఆ ప్రాఫిట్, దీన్ని ప్రాఫిట్ షేరింగ్ ఎకానమీ అంటారండి. అంటే ఇక్కడ మనీ సర్క్యులేషన్ కాదు సార్, మనీ జనరేట్ చేస్తుంది. ఓకేనా సార్? ఇది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అండి, గుర్తుపెట్టుకోండి సార్ ప్రతి ఒక్కరు కూడా. సో దీనివల్ల ఏంటంటే ఇప్పటి వరకు మనం ఏదైతే మనం లైఫ్ లో సెకండరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కోసం ఏదైతే ప్రయత్నాలు చేసుకుంటూ వచ్చామో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆపర్చునిటీ అంటాను నేను. చాలా ఉంటాయండి వన్ ఆఫ్ ద బెస్ట్ ఆపర్చునిటీస్, నేను కాదని అన్నాను. కానీ అందులో
100% ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ అవ్వడానికి గ్యారెంటీ ఉంది. ఎందుకంటే మనీ జనరేట్ చేస్తుంది కంపెనీ. షాపింగ్ పోర్టల్ అన్నాక ఆటోమేటికల్లీ ప్రొడక్ట్స్ అమ్ముతుంది, దాని మీద కంపెనీకి ప్రాఫిట్ వస్తుంది. ఆ ప్రాఫిట్ ఎంతో కొంత కమ్యూనిటీలో ప్రతి ఒక్కరు కూడా షేర్ చేస్తుంది. అంటే కంపెనీ ఒక యూనిక్ ప్రోగ్రామ్ తో స్టార్ట్ అయిందండి. ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఇది అందరూని. ఓకేనా? ఇక్కడ ఇంటెన్షనల్లీ ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ అవుతారు. ఇక్కడ మనీ సర్క్యులేషన్ కాదు. రెండోది, మనం ఏదైతే సబ్స్క్రిప్షన్ రూపంలో కడుతున్నామో $129 కడుతున్నాం సార్. మన ఇక్కడ చార్జెస్ తో 145 అవుతుంది. ఓకే, ఎందుకంటే క్రిప్టోలో పేమెంట్ చేసిన గ్యాస్ ఫీ అవుతుంది. ఈవెన్ కార్డుతో పేమెంట్ చేసినా కూడా మనకి అవన్నీ అవుతాయి ఆ చార్జెస్. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఈ $129 కట్టినందుకు గాను ఆ డబ్బులు కూడా కంపెనీ తీసుకోవట్లా. వాటిని కూడా ఈ సబ్స్క్రిప్షన్ బేస్ లో కూడా ప్రతి ఒక్కరు కూడా ఇన్కమ్ మనకి జనరేట్ అయ్యే విధంగా, అంటే మనకే కంపెనీ అమౌంట్ ఇస్తుందండి. ఇది ఇంపార్టెంట్ పాయింట్. అంటే కంపెనీ $129 లో $9 మాత్రమే తన దగ్గర బ్యాక్ ఆఫీస్ ఛార్జెస్ కింద తీసుకుంటుందండి. కేవలం 9 ఛార్జెస్ అంతే. మిగతా $120 ఏదైతే ఉందో అది కూడా మనకి కంపెనీ ఒక కాంపన్సేషన్ ప్లాన్ ద్వారా ఏదైతే ఉందో ఇక కాంపన్సేషన్ ప్లాన్, ఈ కాంపన్సేషన్ ప్లాన్ ద్వారా కంపెనీ మనకి అది ఇవ్వడం జరుగుతుందండి. ఇవ్వండి, డెత్ సాల్పస్ కాంపన్సేషన్ ప్లాన్. ఈ కాంపన్సేషన్ ప్లాన్ ద్వారా కంపెనీ మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఫస్ట్ కంపెనీలోని నేను అందుకే బేస్మెంట్ చెప్పాను. ఇది మనీ సర్క్యులేషన్ లా కాదు, కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా బెనిఫిట్ అయ్యే విధంగా కంపెనీ డిజైన్ చేయడం జరిగింది. ఇది మెయిన్ ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అండి. అదే కాకుండా కంపెనీలోని డిస్క్లైమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది కూడా ఒకసారి చెప్పాలండి అందరికీ. సో 18 years ప్లస్ ఉండాలి సార్ ఇందులోని. ఎవరైనా కానీ 18 సంవత్సరాలు ఉన్న వాళ్ళు మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఎందుకంటే ఇందులో కేవైసీ ఉన్నది సార్, వెరీ స్ట్రిక్ట్. మనిషికి ఒకటే, ఒక పర్సన్ కి ఒకటి మాత్రమే. సపోజ్ మీరు ఇంకా ఏమైనా వేసుకోనుకుంటే ఇంట్లో మీ ఫ్యామిలీ మెంబర్స్, సపోజ్ మీ వైఫ్, మదరు, ఫాదరు, బ్రదరు, ఆ విధంగా వేసుకోవచ్చు. కానీ మనిషికి అయితే ఒకటే ఐడియా అండి. 18 years అబౌవ్ ఉండాలి, మేజర్ అయి ఉండాలి. రెండోది, ఇందులో ఉండే ఏవైతే ఉన్నాయో ద రిజల్ట్స్ అబ్టైన్డ్ విత్ ఇన్ ద డెత్ సాల్పస్ కమ్యూనిటీ ఆర్ నాట్ గ్యారంటీడ్. క్లియర్ గా చెప్పాడనమాట. ఏవైతే ఉన్నాయో రిజల్ట్స్ అనేవి ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఈ కంపెనీ కాంపన్సేషన్ ప్లాన్ లో, అంటే ఎవరు చేసిన ఎఫర్ట్ ని బేస్ చేసుకొని వాళ్ళకి ఇన్కమ్ ఉంటుందండి. సో అందుకని ఎవరికి ఈక్వల్ గా ఉండదు, వాజ్ నాట్ గ్యారంటీడ్ అంటే డిస్క్లైమర్ లో కంపల్సరీ మెన్షన్ చేశాడు. ఈచ్ ఇండివిజువల్ మే ఎక్స్పీరియన్స్ డిఫరెంట్ రిజల్ట్స్ డిపెండింగ్ ఆన్ మెనీ ఫ్యాక్టర్స్ సచ్ యాజ్ పర్సనల్ ఎఫర్ట్, స్కిల్స్ అండ్ లెవెల్ ఆఫ్ పార్టిసిపేషన్. అంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క ఎఫర్ట్ ని బేస్ చేసుకొని, వాళ్ళకుండే కమ్యూనిటీని బేస్ చేసుకొని, వాళ్ళు పెట్టిన టైం బట్టి, వాళ్ళు దీనికోసం ఎంత టైం కేటాయించి ఎంతగా దీంట్లో వర్క్ చేస్తే వాళ్ళ యొక్క ఇన్కమ్ సోర్స్ మారిపోతుంటదండి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ రోజు కొత్తగా రేపు పొద్దున్న జాయిన్ అయ్యే ఒక అంబాసిడర్, కొత్తగా వచ్చిన అంబాసిడర్ కూడా మనకంటే ఎక్కువ వర్క్ చేస్తే మనకంటే ఎక్కువ సంపాదించుకోవచ్చు సార్. ఇందులో ఎవరి ఇండివిజువల్ ఎఫర్ట్ ని బట్టి వాళ్ళకి ఇన్కమ్ ఉంటుంది సార్. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ముఖ్యంగా వీఆర్ నాట్ ఫైనాన్షియల్ అడ్వైజర్స్. నో ప్రామిస్ టు ఫ్యూచర్ ఇన్కమ్ ఆఫ్ ఎర్నింగ్స్ ఈజ్ మేడ్. అంటే నేను ఇక్కడ ఫైనాన్షియల్ అడ్వైజర్ కాదండి, నేను మీలా జాయిన్ అయిన అఫిలియేట్నే. ఓకేనా? ఇందులో మనందరం కూడా ఒక అఫిలియేట్ సిస్టమ్ లో వచ్చాం సార్ ఇది ఇందులోని. సో ఇందులో ఉన్నది ఏదైతే ఉందో ఇవన్నీ కూడా మీరు తెలుసుకోండి, ఎడ్యుకేట్ అవ్వండి. మీకు 100% నచ్చితేనే రండి. ఇప్పుడు మనం ఒక 14,000 రూపీస్ మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం అంటే రిస్క్ అనేది ప్రతి దాంట్లో ఉంటుందండి. 10 లక్షల రూపాయలు పెట్టి మనం వ్యాపారం చేసినా గానీ అందులో రిస్క్ రాకుండా ఉంటుందా? మరి మన వ్యాపారం సరిగ్గా నడిస్తే, సరిగ్గా జరిగితే అది ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది. ఆ రిస్క్ అనేది ఏదో ఒకటి ఉండదో దాన్ని క్యారీ చేసుకొని వెళ్ళవలసిందే సార్. సో ఇక్కడ రెస్పాన్సిబుల్ ఏంటంటే, ఇన్కమ్ ఆదాయం వచ్చినా నష్టమైన లాభమైన ఎవరికి వారే బాధ్యులు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ సార్. ఏదో మిమ్మల్ని ఎవరో తీసుకొచ్చారు కదా వాళ్ళని కానీ సెషన్ చెప్తున్నాను నేనని కానీ కాదండి. దానికి మీరు ఓకే నేను ఆ బేర్ చేయగలను అంటేనే ముందుకు కదలాలి సార్. సో డిస్క్లైమర్ పాయింట్ లో చాలా ముఖ్యంగా చెప్పాలి. ఆ పాయింట్ కూడా నేను మీకు కవర్ చేశాను అనుకుంటున్నాను. సో ముఖ్యంగా కంపెనీ తాలూకా కాంపన్సేషన్ ప్లాన్ లోని మనం ముఖ్యంగా చెప్పుకుంటే ఇది ప్రతి ఒక్కరూ సక్సెస్ అవడానికి వీలుగా డిజైన్ చేసిన ప్రాజెక్ట్ సార్ ఇది. ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ అవడానికి డిజైన్ చేసిన ప్రాజెక్ట్. నేను ఇందాకలా చెప్పానండి, ఇందులోని కంపెనీ తాలూకా విజన్ ఏదైతే ఉందో, రోడ్ మ్యాప్ ఏదైతే ఉందో చాలా క్లియర్ గా చెప్పారండి. అందుకే నేను పీడిఎఫ్ లో మీకు పాయింట్ టు పాయింట్ క్లియర్ గా చెప్తాను ప్లాన్ ట్రై చేస్తున్నాను. ఎందుకంటే October 31 ఈ మధ్యనే సార్ రీసెంట్ గా కంపెనీ ప్రీ లాంచ్ అయిందండి. చెప్పాను కదా మీకు, January, February రిఫర్ లింక్ ఆపేసిందండి. October 31 నుంచి మళ్ళీ రిఫర్ లింక్ ఇవ్వడం స్టార్ట్ చేసిందండి. ఓకేనా? October 31 ఇచ్చి ప్రీ లాంచ్ దీంట్లో ఇంటర్నేషనల్ పోర్టల్ ఓపెనింగ్
దీనికోసం. ఓకేనా? స్ప్రింగ్ 2026 ఇగోండి సార్ ఇక్కడ. ఇది కూడా చూపిస్తాను. అంటే మీకు ఎక్కడ నేను చదువుతున్నానో కూడా మీకు తెలియాలి కదా! ఇగోండి సార్ ఇది. స్ప్రింగ్ 2026 అఫీషియల్ లాంచ్ ఇంటర్నేషనల్ మార్కెట్ ప్లేస్ రివీలింగ్ న్యూ ప్రొడక్ట్స్. సో స్ప్రింగ్ 2026 అంటే మనం శరదృతువు అంటాం కదండి. దీంట్లో 2026 అంటే నెక్స్ట్ మంత్ మార్చ్ నుంచి జూన్ మధ్యలో, ఈ మధ్యలో కంపెనీ అఫీషియల్ లాంచ్ రెడీ అవుతుందండి. 180+ కంట్రీస్ లో రెడీ అవుతుంది సార్. యాక్చువల్లీ 67 కంట్రీస్ లో కంపెనీకి మొత్తం పర్మిషన్స్ అన్ని దొరికిస్తాయండి. ఇంకా రిమైనింగ్ ఇంకా ప్రతి ఒక్క జ్యూరిస్డిక్షన్ లో, ప్రతి కంట్రీలో కూడా కొన్ని కొన్ని ఉంటాయి కాబట్టి వాళ్ళు ఆ పనిలో ఉన్నారండి. సో అవన్నీ కూడా ఎక్వైర్ చేసుకొని విత్ ఆల్ ప్రొడక్ట్స్ కూడా కంపెనీ లాంచ్ అవ్వడం రెడీ అవుతుందండి. ఇగోండి సార్ ఇక్కడ మళ్ళీ ఇంకా ఇంపార్టెంట్ విషయం, ఫాల్ ఆఫ్ 2026 2026 లాంచ్ అంటే అప్రాక్స్ గా 2026 ఎండింగ్ లో లాంచ్ లోకల్ మర్చెంట్స్, ఓపెనింగ్ ఆఫ్ కంపెనీస్ అండ్ ఆఫీసెస్ ఇన్ ఈచ్ న్యూలీ లాంచ్డ్ కంట్రీస్. ఇవి ఏదైతే వేరే వేరే కంట్రీస్ లో ఉన్నాయో ప్రతి కంట్రీలో కూడా ఈ కంపెనీ ఆఫీసెస్ ఓపెన్ చేయబోతుందండి. కార్పొరేట్ ఆఫీసెస్ చూడండి, ఓపెనింగ్ ఆఫ్ కార్పొరేట్ ఆఫీసెస్ అన్ని కూడా ఓపెన్ చేసి ఒక సిస్టమేటిక్ గా కంపెనీ ఒక లాంగ్ టర్మ్ వ్యూతోనండి ఒక దీంతో ప్లాన్ చేస్తుంది సార్ కంపెనీ. అదొకటి లాంచ్ అవబోతుంది. ఎందుకంటే షాపింగ్ పోర్టల్ అండి. కానీ నాట్ ఓన్లీ షాపింగ్ పోర్టల్ డిజిటల్ కాదండి, ఫ్యూచర్ లో ఫిజికల్ గా కూడా డిజిటల్ రెండు విధాలుగా కూడా కంపెనీ ప్లాన్ చేస్తుందండి. ఆ రేంజ్ లో ప్లానింగ్ ఉంది. మనం అలాంటి దాంట్లో స్టార్టింగ్ లో ఉన్నాం సార్, గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు కూడా. రెండోది ఏంటంటే డెవలప్మెంట్ ఆఫ్ ద కమ్యూనిటీ అండ్ ఇవ్వండి సార్, నేను కొంచెం జూమ్ చేస్తున్నాను మీకు ఈజీగా చదవడానికి. డెవలప్మెంట్ ఆఫ్ ద కమ్యూనిటీ అండ్ ఇంటర్నేషనల్ మార్కెట్ ప్లేస్ బిగిన్ టు యాడ్ న్యూ ప్రొడక్ట్స్. నెక్స్ట్ కంపెనీ తాలూకు ఆలోచన ఏంటంటే ఈ కమ్యూనిటీలో ఇంటర్నేషనల్ మార్కెట్ ప్లేస్ లో కూడా కంపెనీ చాలా ఫాస్ట్ గా వెళ్ళడానికి విత్ న్యూ ప్రొడక్ట్స్ తో కంపెనీ వెళ్ళడానికి కూడా రెడీ అవుతుందండి. నెక్స్ట్ దాని తర్వాత ఇది చదువుతున్నాను సార్, చూడండి. ప్రిపరేషన్ ఆఫ్ మార్కెటింగ్ టూల్స్ ఫర్ మెంబర్స్ అండ్ మర్చెంట్స్, యాడింగ్ ఆన్లైన్ మర్చెంట్స్, ప్రిపరేషన్ ఆఫ్ డిస్కౌంట్ కూపన్స్, గిఫ్ట్ కార్డ్స్ ప్రోగ్రామ్ త్రూ ఏ మొబైల్ యాప్. అంటే మొబైల్ యాప్ కూడా మనకి రాబోతుందండి. కంపెనీ తాలూకా ప్లానింగ్ ప్రకారం ఏంటంటే నెక్స్ట్ మార్కెటింగ్ టూల్స్ మన మర్చెంట్స్ కి ఇస్తుందండి. నాట్ ఓన్లీ మెంబర్స్ అండి, మర్చెంట్స్ కూడా మనం ఫ్యూచర్ లో మర్చెంట్స్ కూడా అవబోతున్నాం ఇందులో. అంటే కంపెనీ అంత ప్లానింగ్ వెళ్తుందన్నమాట, యాడింగ్ ఆన్లైన్ మర్చెంట్స్. ఓకేనా? అండ్ ప్రిపరేషన్ ఆఫ్ అంటే మనం ఇందులో అన్ని విధాలు కూడా మనీ సంపాదించుకోవడానికి వీలుగా మనమే స్టార్టింగ్ లో ఉన్నాం సార్. కాంపన్సేషన్ ప్లాన్ కూడా మీకు వింటే అర్థమవుతుంది ఫ్యూచర్ లో ఇందులో ఎంత ఫ్యూచర్ ఉందనేది. ప్రిపరేషన్ ఆఫ్ డిస్కౌంట్ కూపన్స్ ఏవైతే ఇందులోని డిస్కౌంట్ కూపన్స్ కానీ ఏమైనా గిఫ్ట్ కార్డ్స్ కానీ ఏమైనా ఉన్నాయో అవన్నీ కూడా ఆటోమేటిక్ గా మనకి కంపెనీ ఆలోచనలో ఉందండి ఇవ్వడానికి మనకి. నెక్స్ట్ ఇగోండి సార్, లాంచ్ లోకల్ మర్చెంట్స్. ఇది ఆల్రెడీ చెప్పాను కదా. ఇగోండి, సెటప్ ఆఫ్ లోకల్ మర్చెంట్స్ will be done progressively by country. Each jurisdiction is different long term project. ఇదేంటంటే లోకల్ మర్చెంట్స్ ని అక్కడ రెడీ చేస్తుందండి ప్రతి కంట్రీలో కూడా. సో ప్రతి కంట్రీలో కూడా వాళ్ళ యొక్క జ్యూరిస్డిక్షన్ ప్రకారం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కాబట్టి దాని అనుగుణంగా కంపెనీ ప్రోగ్రెసివ్లీ మూవ్మెంట్ అవుతుందండి. ఇది కంపెనీ తాలూకా ఒక విజన్ తోని లాంగ్ టర్మ్ బేస్ తోని కంపెనీ ఆలోచనతోని వెళ్తున్న ఇదండి విషయం. సో నెక్స్ట్ స్పెషల్ ఇన్విటేషన్. ఈ కంపెనీలోని ఏ విధంగా రావచ్చు? చాలా మంది అనుకుంటారు సార్ $129 అనుకుంటారండి. కాదండి, చాలా సింపుల్ గా డిజైన్ చేసిందండి కంపెనీ. ప్రతి ఒక్కరు కూడా చూడండి ఇందులోకి రావాలంటే స్పెషల్ ఇన్విటేషన్ రిటైల్ క్లయింట్ అండి. ఫస్ట్ రిటైల్ క్లయింట్ అంటారు. రిటైల్ క్లయింట్ అంటే కాస్ట్ ఫ్రీ అండి, ఏం లేదు, ఓన్లీ రిజిస్ట్రేషన్ చేసుకుంటే చాలు. మీకు వచ్చిన రిఫర్ లింక్ ఏదైతే ఉందో ఆ రిఫర్ లింక్ ఎక్కడి నుంచి వస్తుంది సార్? మస్ట్ బి రిఫర్డ్ బై an యాక్టివ్ మెంబర్. ఈ ఫ్రీ మెంబర్ ఎక్కడి నుంచి వస్తారండి? ఒక యాక్టివ్ మెంబర్ నుంచి రిఫర్ అవుతారు. అంటే కంపెనీకి అంటూ రిఫర్ లింక్ లేదు సార్, మన కమ్యూనిటీ నుంచి ఆటోమేటిక్లీ ప్రతి ఒక్కరు రావాల్సిందే సార్. నెక్స్ట్ రావాల్సిన వాళ్ళందరూ మన వెనకాతలు రావాల్సిందే సార్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కెన్ బై ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ అట్ రిటైల్ ప్రైస్ ఓన్లీ. అంటే వీళ్ళు ఎవరైతే ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళందరూ కూడా ఇందులో సర్వీసెస్ అవన్నీ కూడా ఓన్లీ రిటైల్ ప్రైస్ లోనే కొనుక్కోగలుగుతారు ప్రొడక్ట్స్ అన్ని. లిమిటెడ్ యాక్సెస్ టు ఏ కరెంట్ పోర్టల్. అంటే ఫర్ మన యొక్క ఏదైతే మన బ్యాక్ ఆఫీస్ ఉందో ఈ బ్యాక్ ఆఫీస్ లో వీళ్ళకి యాక్సెస్ ఉండదండి. ఎందుకంటే వీళ్ళు ఓన్లీ ఫ్రీ మెంబర్స్ కదా, వీళ్ళకి లిమిటెడ్ యాక్సెస్ ఉంటది మన పోర్టల్లోని.
ఓకేనా, రిటైల్ క్లయింట్ వీళ్ళ పేరు. టు కమ్ విల్ బి ఏబుల్ టు, చూడండి వీళ్ళు ఎప్పుడైతే ఫ్రీ రిజిస్ట్రేషన్ చేసుకున్నారో విల్ బి ఏబుల్ టు బెనిఫిట్ ఫ్రమ్ అవర్ డిస్కౌంట్ కూపన్స్ అండ్ గిఫ్ట్ కార్డ్స్ ప్రోగ్రామ్. కంపెనీ చూడండి సార్, ఒక ఫ్రీ రిజిస్ట్రేషన్ చేసుకొని జస్ట్ ఇందులోకి ఎంటర్ అయిన ప్రతి ఒక్కరు కూడా గిఫ్ట్ డిస్కౌంట్ కూపన్స్ ఇచ్చి గిఫ్ట్ కార్డ్స్ లాంటివి ఇచ్చి ఆటోమేటికల్లీ మన షాపింగ్ పోర్టల్లో ప్రతి ఒక్కరు కూడా ఈజీగా షాపింగ్ చేసుకునే విధంగా, ఇప్పుడు డిస్కౌంట్ కూపన్ ఇచ్చింది లేదంటే సమ్ ఆఫర్స్ ఇచ్చింది, ఆటోమేటికల్లీ మిగతా షాపింగ్ పోర్టల్లో వ్యారీ చేసుకొని, అంటే డిఫరెన్షియేషన్ చూసుకొని ఆటోమేటిక్లీ ఇప్పుడు అందులో ఉండే రేట్కి ఇక్కడ ఉండే రేట్కి సపోజ్ టాలీ చేసుకొని ఆటోమేటిక్లీ ప్రొడక్ట్స్ కొనుక్కుంటారు. అంటే కంపెనీ ఒక మెయిన్ మోటోలో ఉంది సార్, మంచి ఆలోచనలు ఉంది కాంపిటేటివ్ ప్రైజ్లు ఇవ్వడానికి. ఫస్ట్ ఇది కంపెనీ తాలూకు ఆలోచన మెయిన్ గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత నెక్స్ట్ ఇన్విటేషన్, అంటే దీని తర్వాత నెక్స్ట్ స్టేజ్ అండి యాక్టివ్ మెంబర్. ఈ యాక్టివ్ మెంబర్ కాస్ట్ $20 అండి, మంత్లీ $20. సార్ మంత్లీ $20 అంటే ఎవ్రీ మంత్ కట్టక్కర్లేదు సార్, ఆటోమేటిక్గా అతనికి వచ్చిన ఇన్కమ్ తోనే ఆటో రెన్యూల్, అంటే ఆటో ఫైనాన్సింగ్ సిస్టమ్ ద్వారా అది రెన్యూల్ అవుతుంది అది. ఓకేనా, కానీ ఇక ₹20 $20 మంత్లీ ఇంది కాస్ట్. దీనికి వాళ్ళకి వచ్చే బెనిఫిట్ ఏంటి, దీనికి వాళ్ళకి వచ్చే బెనిఫిట్ ఇగోండి సార్, ఇక్కడ చూడండి నేను ఇక్కడ పెడుతున్నాను, ఇగోండి సార్. $20 is distributed in 2/20 matrix and $20 will be banked and returned progressively when you shop. Referral link limited access to a member portal. ఈ $20 కి వాళ్ళకి 2/20 మ్యాట్రిక్స్ లో ఆ $20 కూడా వాళ్ళకే మళ్ళీ రిటర్న్ అయిపోద్దండి. అంటే వాళ్ళకి ఒక కాంపన్సేషన్ ప్లాన్ చెప్పాను కదా మీకు, 2/20 మ్యాట్రిక్స్ లో వచ్చిన మెంబర్స్ అందరినీ కూడా ఇద్దరు కింద వేసుకుంటూ వెళ్ళిపోద్దండి కంపెనీ. 2/20 మ్యాట్రిక్స్ అంటే ప్రతి ఒక్క మెంబర్ ని కూడా ప్రతి ఒక్కరికి సపోర్ట్ అయ్యే విధంగా ఈ డబ్బులు పంచడం కోసం 2/20 మ్యాట్రిక్స్ లో యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోద్దండి. 2, 4, 8, 16, 32 ఆ విధంగా. మీకు నెక్స్ట్ స్లైడ్ లో మీకు అవన్నీ తెలుస్తాయి క్లియర్ గా. ఓకేనా, కొత్త వాళ్ళు కూడా వినండి క్లియర్ గా, మీకు అర్థమవుతుంది సార్. కొంచెం ముందుకెళ్తే మీకు అర్థమవుతుంది. అంటే వచ్చిన జనాలు అందరినీ, షాపర్స్ అందరినీ కూడా 2/20 మ్యాట్రిక్స్ లో యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోద్ది. ఫస్ట్ ఒక పర్సన్ వచ్చాడు, అతని కింద ఇద్దరు, ఆ ఇద్దరు కింద కొత్తగా వచ్చిన మళ్ళీ ఇద్దరు పడతారు. ఏమైంది, ఆ పైన పర్సన్ ఆటోమేటికలీ నలుగురు అయ్యారండి. ఈ కొత్తగా వచ్చిన వాళ్ళకి ఇద్దరు పడ్డారు. తర్వాత ఈ నలుగురు కింద మళ్ళీ ఇద్దరు, ఆ పైన పర్సన్ కి ఆటోమేటిక్ గా 8 మంది అయ్యారండి మూడో లెవెల్లో. అంటే 2, 4, 8, 16, 32, 64, 128 ఆ విధంగా 2/20 మ్యాట్రిక్స్ అంటే 20 లెవెల్ వరకు కూడా కంపెనీ ఇన్కమ్ ఇస్తుంది సార్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, అంటే కేవలం $20తో అటెండ్ అయిన వాడికి రెసిడ్యువల్ ఇన్కమ్ ఫ్రమ్ యువర్ డైరెక్ట్ పర్సనల్ రెఫరల్ 1 లెవెల్. సార్ చూడండి, ఈ $20 వచ్చిన వాళ్ళు కేవలం 1 లెవెల్ ఇన్కమ్ ఇస్తుందండి వాళ్ళకి. వాళ్ళు 1 లెవెల్ ఇన్కమ్ లో వాళ్ళకి ఎవ్రీ మంత్ వాళ్ళ మీద నుంచి ఇన్కమ్ వస్తుంది. వాళ్ళు ఏదైనా షాపింగ్ చేసినా, మీరు ఎవరినైతే రిఫర్ చేస్తారో వాళ్ళు ఏదైనా షాపింగ్ చేసినా ఏం చేసినా కూడా వాటి మీద వాళ్ళకి 1 లెవెల్ ఇన్కమ్ వస్తుంది. కెన్ బై ప్రొడక్ట్స్ అండ్ సర్వీస్ అట్ 25% లెస్ టు రిటైల్ క్లయింట్. రిటైల్ క్లయింట్ కంటే వీళ్ళకి 25% తక్కువ రేటుకి వస్తుందండి. అంటే చూడండి, రేపు పొద్దున్న ఫ్యూచర్ లో ఈ $20 తో ఎంతమంది రాబోతున్నారు, ఆల్ ఓవర్ ద కమ్యూనిటీ రాబోతుంది సార్. కంపెనీ ఒక పకడ్బందీ ప్లాన్ తో రాబోతుంది. మనం టాప్ లో ఉన్నాం సార్, మనమే స్టార్టింగ్ ఉన్నాం. ఈ పాయింట్ మెయిన్ గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు కూడా. నెక్స్ట్ మెంబర్స్ విత్ బ్యాడ్జ్, ఇగోండి రిక్రూట్ 1 యాక్టివ్ మెంబర్ టు యాక్సెస్ ఎంటర్ప్రినర్ స్టేటస్. ఇక్కడ ఏంటంటే 20 మెంబర్స్ తో వచ్చే వాళ్ళకి రిఫర్డ్ 1 యాక్టివ్ మెంబర్ టు యాక్సెస్ మెంబర్స్ విత్ బ్యాడ్జ్. రిఫర్డ్ 1 యాక్టివ్, వీళ్ళు ఒక్క యాక్టివ్ మెంబర్ ని రిఫర్ చేస్తే చాలండి, వీళ్ళని ఎంటర్ప్రినర్ స్టేటస్ కంపెనీ ఇవ్వడం జరుగుతుంది వీళ్ళకి బ్యాడ్జ్ రూపంలో. ఓకేనా, సో ఇదండి కంపెనీ తాలూకా ఈ యాక్టివ్ మెంబర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఉండే బెనిఫిట్స్. నెక్స్ట్ ఎంటర్ప్రినర్. ఈ ఎంటర్ప్రినర్ కాస్ట్ ఏంటండి $29 పర్ మంత్, మంత్లీ $29. ఓకే, ఈ $29 మంత్లీలోని $9 మంత్లీ ఏదైతే ఉందో ఫుల్ యాక్సెస్ టు ద బ్యాక్ ఆఫీస్. వీళ్ళు $9 ఆ 20 + 9 కదా పే చేస్తున్నారు. అలా పే చేయడం వల్ల వీళ్ళకి కంప్లీట్ గా బ్యాక్ ఆఫీస్ లో ఫుల్ యాక్సెస్ ఇస్తారండి. $20 ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్ 2/20 మ్యాట్రిక్స్ లో వీళ్ళకి సేమ్ ఇంతకుముందు ఏదైతే చెప్పానో 2/20 మ్యాట్రిక్స్ లో ఈ $20 పంచుతాడు ప్రతి ఒక్కరికి కూడాను. ఎలా పంచుతాడు సార్, 2/20 మ్యాట్రిక్స్ లో 2 మిలియన్ అంటే 20 లక్షల మంది వరకు మీ కింద యాడ్ అవుతారండి. అప్ టు 2 మిలియన్, చూడండి 2 మిలియన్ మెంబర్స్ మీద 50 పైసా వచ్చినా కూడా $10 లక్షలు, అంటే మన ఇండియన్ కరెన్సీలో ఎంతో లెక్కేసుకోండి. అంత డబ్బు సంపాదించుకోవచ్చు సార్ కేవలం ఒక మెంబర్కి వచ్చిన వాళ్ళు కూడా.
అంటే షాపింగ్ పోర్టల్ ఎంత ఇన్కమ్ ఉందో చూడండి సార్. మెంబర్ గా వచ్చిన వాళ్ళు కూడా ఈ విధంగా ఉన్న వాళ్ళు కూడా అంటే మనం ఎంత సంపాదిస్తాం చూడండి సార్ ఇందులోని. అందుకే ఇది మామూలు ఆపర్చునిటీ కాదు, మిగతా దానిలో చూడకండి అని చెప్పాను నేను. నెక్స్ట్ రెసిడ్యువల్ ఇన్కమ్ ఫ్రమ్, ఇగోండి సార్ ఇక్కడ నేను బాగా గుర్తుపెడతాను చూడండి. రెసిడ్యువల్ ఇన్కమ్ ఫ్రమ్ యువర్ డైరెక్ట్ పర్సనల్ రిఫరల్ 10 లెవెల్ కెన్ బై ప్రొడక్ట్స్ అండ్ సర్వీస్ 25% లెస్ టు రిటైల్ క్లయింట్. రిటైల్ క్లయింట్ కంటే 25% తక్కువ ప్రొడక్ట్స్ వస్తాయి. అదే కాకుండా మీ కిందన ఈ రిటైల్ క్లయింట్స్ ఎవరైతే మీ కిందన వస్తున్నారో వాళ్ళందరి మీద 10 లెవెల్ ఇన్కమ్ ఇస్తున్నారు సార్. అంటే ఈ 2000 మంది 10 లెవెల్ అంటే మీ కింద 2, 4, 8, 16, 32 వస్తున్నాయి కదా. అలా యాడ్ అయిన మెంబర్స్ లో 10 లెవెల్ ఇన్కమ్ వరకు మీకు ఇక్కడ మీకు ఎఫెక్టివ్ ఉంటుందండి. అంటే 2000 మంది మీద రూపాయి 50 సెంట్స్ వచ్చినా కానీ $1000 వరకు సంపాదించుకోవచ్చు. ఇక్కడ వీళ్ళు పెట్టింది ఎంత అండి? కేవలం $29 మాత్రమే. గుర్తుపెట్టుకోండి సార్, ఓకేనా? సో ఇదే కాకుండా మళ్ళీ ఎవ్రీ ప్రోడక్ట్ మీద కూడా మళ్ళీ వాళ్ళకి 25% లెస్ వస్తుందండి. సో ఒక ఎలా ఎలా రాబోతున్నారు తెలుసండి? షాపింగ్ పోర్టల్ ఓపెన్ అయ్యాక ఇందులోకి వేలం వెరిలా వస్తారండి. నా ఎక్స్పెక్టేషన్ మామూలు చెప్తున్నాను. కాబట్టి మీరే ఆలోచించుకోండి ఏ విధంగా ఇందులో రాబోతున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ప్రతి ప్రోడక్ట్ అవసరమే. అన్ని 180+ కంట్రీస్ లో లాంచింగ్ రెడీ అవుతుంది కంపెనీ. ఒకసారి ఆలోచించుకోండి. నెక్స్ట్ రిఫర్డ్ 1 యాక్టివ్ మెంబర్ టు యాక్సెస్ ఎంటర్‌ప్రెన్యూర్ స్టేటస్. వీళ్ళు కూడా కంపల్సరీ ఒక్క మెంబర్ని వీళ్ళు రిఫర్ చేసినా చాలండి. ఏది $20 తోని ఆటోమేటికల్ వీళ్ళకి ఈ బ్యాడ్జ్ వస్తుంది. ఇది ఎంటర్‌ప్రెన్యూర్ వరకు కూడా మనకు సంబంధం. నెక్స్ట్ ఇన్విటేషన్ ఏంటంటే స్పెషల్ ఇన్విటేషన్ టు ఏ అంబాసిడర్. అంబాసిడర్ పొజిషన్ అంటే ఇక్కడ చూడండి సార్, దీని యొక్క కాస్ట్ $129 అండి. ఇదే మాట ఫాస్ట్ ట్రాక్ అంటారు దీన్ని. ఇది ఎప్పుడైతే కట్టుకున్నామో ఇందులో చాలా మంచి ఇన్కమ్స్ ఇందులో సంపాదించుకోవడానికి మనకు అవకాశం ఉంది. ఓకేనా? ఇందులో ఏంటంటే దాంతో పాటు $9 మంత్లీ బ్యాక్ ఆఫీస్కి వెళ్ళిపోతుందండి. $20 2/20 మ్యాట్రిక్స్ లో కంపెనీ ఇస్తుందండి. $20 డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. మీకు చెప్పాను కదా, షాపింగ్ పోర్టల్ ఇన్కమ్ అంటారు దీన్ని. ఓకేనా? అదే కాకుండా $20 విల్ బి బ్యాంక్డ్ అండ్ రిటర్న్ ప్రోగ్రెసివ్లీ వెన్ యూ షాప్. సార్ ఈ $20 కూడా మీరు షాపింగ్ చేసేటప్పుడు మీకు మళ్ళీ రిటర్న్ ఇస్తారట మనకి ఆటోమేటిక్ గా. చూడండి ఇది అందరికీ వర్తిస్తుందండి. ఇదే కాకుండా $100 ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ ద అంబాసిడర్ కాంపన్సేషన్ ప్లాన్. ఇది సార్ ఈ $129 కట్టిన అందరికీ కూడా ఇందులో $100 ఏదైతే ఉందో అది అంబాసిడర్ కాంపన్సేషన్ ప్లాన్ లో పంచుకుంటూ వెళ్ళిపోతాడండి. దీని వలన ఆటోమేటిక్ గా ఇంకా కంపెనీ లాంచింగ్ ముందే ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ లోకి వెళ్ళిపోతారు. ఎందుకు మనం $129 తో ఎంటర్ అయ్యాం ఇందులోని. సపోజ్ మీరు ఎవరిని రిఫర్ చేయలే, మీ పైన అప్లైనర్ ఆటోమేటిక్ గా ఆయన రిఫర్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఒక 10 మందిని వేస్తారు. 10 మందిని వేస్తే ఫస్ట్ ఇద్దరు కింద మిగతా 8 మంది ఆటోమేటిక్గా యాడ్ అయిపోతారండి. ఎలా యాడ్ అయిపోతారు? ఫస్ట్ ఇద్దరు కింద 2 నలుగురు పడతారు. ఇంకా నలుగురు ఉన్నారు. ఆ నలుగురు కూడా ఈ కింద ఉన్న నలుగురు కింద యాడ్ అవుతారు. ఆటోమేటికల్లీ ఈ రిఫర్ చేయని పర్సన్ కింద కూడా ఆటోమేటికల్లీ ట్రాఫిక్ వచ్చిందా లేదా? దాట్ ఈస్ ద బ్యూటీ సార్. ఇది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. పైగా అందులో కూడా ప్రతి ఒక్కరు కట్టిన $129 లో $100 డిస్ట్రిబ్యూట్ చేస్తాడండి డైరెక్ట్ గా. అది ఎలా అన్నది ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్ లో మీకు తెలుస్తుంది. ఇదే కాకుండా చూడండి సార్, రెసిడ్యువల్ ఇన్కమ్ ఫ్రమ్ షాపింగ్ 20 లెవెల్స్. ఈ ఎవ్రీ మంత్ రెసిడ్యువల్ ఇన్కమ్ కూడా ఇందులో ఉందండి. అలాగే ఈ $100 కాంపన్సేషన్ ప్లాన్ ఏదైతే ఉందో ఇది కూడా ఎవ్రీ మంత్ వస్తుందండి శాలరీ లాగా. అంటే లైఫ్ టైం ఎర్నింగ్ కోసం మనం ఇప్పుడు పెట్టుబడి పెడుతున్నాం సార్. $129 ప్లస్ చార్జెస్ తో $145 ఆన్ అన్ యావరేజ్, అప్ టు $145 అండి. అర్థమైందా సార్? అంటే ఒక్కసారి ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాం, లైఫ్ లాంగ్ ఇన్కమ్ కి రెడీ అవుతున్నాం సార్. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ యాక్టివ్ ద అంబాసిడర్ కాంపన్సేషన్ ప్లాన్. ఇందులోనే యాక్టివ్ ఇన్ ద అంబాసిడేషన్. ఎందుకంటే 129 కట్టారు కాబట్టి మీరు ఆటోమేటిక్లీ కాంపన్సేషన్ ప్లాన్ లోకి ఎంటర్ అయిపోయినట్టే, మీరు వర్క్ చేసినా చేయకపోయినా. ఇది గుర్తుపండి ముఖ్యంగా. అంబాసిడర్ లెవెల్స్ 1 to 7 ఉన్నాయి సార్. ఇందులో లెవెల్స్ ఉన్నాయండి. అంబాసిడర్ 1 నుంచి అంబాసిడర్ 7 వరకు ఉన్నాయి. అవి ఏంటి? ఇవ్వండి సార్ ఒకసారి చూడండి. ద స్ట్రక్చర్ ఆఫ్ 2/20 మ్యాట్రిక్స్. ఒకసారి చాలా మందికి తెలియదు కాబట్టి కొత్త వాళ్ళ కోసం స్ట్రక్చర్ చాలా క్లియర్ గా ఇచ్చారండి. ఫస్ట్ మీరు ఎంటర్ అయ్యారు, మీ కిందన ఇద్దరు వేసుకోవచ్చండి. ఓకేనా? నెక్స్ట్ ఎవరైతే $129 తో ఎంటర్ అయ్యారో వాళ్ళు అన్లిమిటెడ్ గా మెంబర్స్ వేసుకోవచ్చండి. కానీ $20 తోని ఓన్లీ $29 తో ఎంటర్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం కంపెనీ లిమిటెడ్ రిఫర్ లింక్స్ ఇస్తుందండి. లిమిటెడ్ లింక్సే. ఆ లిమిట్ దాటి ఇవ్వదు. మీరు రిఫర్ చేద్దామని కూడా కంపెనీ ఇవ్వదండి అవకాశం. ఇందులో రిఫర్ లింక్ అంత వాల్యూ అయింది సార్. ఇది
నెక్స్ట్ ఇందులో చూడండి సార్, ఇక్కడ నేను కొంచెం జూమ్ చేస్తున్నాను మీకు కనిపించడం కోసం. ఇక్కడ సారీ, ఇది కొంచెం ఇవ్వండి, ఇది కనిపిస్తుందా సార్? ఇక్కడ క్లయింట్స్, ఈచ్ యాక్టివ్ మెంబర్ కెన్ రిఫర్ లిమిట్లెస్ అకౌంట్ ఆఫ్ క్లయింట్స్. ఎందుకంటే 120 డాలర్స్ ఎప్పుడైతే ఎంటర్ అయ్యారో వాళ్ళు ఎంతమంది అయినా మీరు హ్యాపీగా రిఫర్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చండి. దీని తర్వాత ఇగోండి సార్, ఫస్ట్ ఇద్దరిని, అంటే కంపెనీ ఎవరిని ఏ విధంగా రిఫర్ చేసినా కానీ ఆటోమేటికల్లీ ఫస్ట్ ఒక ఇద్దరిని మీ కింద ఉంచుతుందండి. ఈ ఇద్దరు కింద ఆటోమేటికల్లీ మళ్ళీ ఇంకో ఇద్దరిని వేస్తుందండి. ఇది కూడా పైనుంచి వచ్చిన స్పిల్ ఓవర్ నుంచైనా రావచ్చు, లేదా ఇతను డైరెక్ట్ గా రిఫర్ చేసుకున్న పర్సన్ వల్లైనా రావచ్చు. ఏ విధంగా అయినా కానీ మీకు ఆటోమేటికల్లీ ప్రతి ఒక్కరికి ఇద్దరే ఉంటారండి ఈ స్ట్రక్చర్ లో. ఆ ఇద్దరు తర్వాత మళ్ళీ ఆటోమేటికల్లీ మళ్ళీ ఇక్కడ కూడా మూడో లెవెల్లో కూడా మళ్ళీ ఈ నలుగురికి 4 రెళ్ళు 8 పడతాయి సార్. 4 2 8. ఆ తర్వాత 4గో లెవెల్లో 16 మంది పడతారు. అదే ఇక్కడ కౌంట్ ఇచ్చారు చూడండి సార్. ఫస్ట్ లెవెల్ ఇగోండి 2, తర్వాత 4 కనిపించిందా సార్? ఇగోండి 4, తర్వాత 8, తర్వాత 16, తర్వాత 32, తర్వాత 64, 128. ఇగోండి 8దో లెవెల్లో 256, 9దో లెవెల్లో 512, 10దో లెవెల్లో 1024. అంటే నేను ఇందాక చెప్పాను సార్, 10 లెవెల్లోని మనకి ఎంతమంది యాడ్ అవుతున్నారంటే 10 లెవెల్లో ఎంతమంది యాడ్ అవుతున్నారు సార్? 2042 మంది. 2042, 2000. ఇగోండి సార్, ఇక్కడ వరకు కౌంట్ చేస్తే, ఇగోండి ఈ ప్లేస్ వరకు కౌంట్ చేస్తే 2042 మంది అవుతారండి. వీళ్ళందరి మీద 50 పైసా వచ్చిన, అట్లీస్ట్ 50 పైసా వచ్చినా కూడా ఇంటూ 50 పైసా కౌంట్ చేయండి. ఇది ఓపెన్ చేయాలి. ఇవ్వండి సార్, 2042 ఇంటూ 50 పైసా చేస్తే ఇన్కమ్ $1000 అండి. వీళ్ళు పెట్టింది ఎంత అండి? $129. ఎవ్రీ మంత్ కనీసం $100 కాదండి, షాపింగ్ పోర్టల్లోనే 50 పైసా వచ్చినా కూడా కేవలం 10 లెవెల్ వెళ్ళిందండి. ఇక్కడ వరకే వెళ్ళింది ఇన్కమ్, అంతే. 10 లెవెల్ వెళ్ళినా కానీ మీ కింద జస్ట్ 2000 మంది యాడ్ అయ్యేసరికి మీ కింద వచ్చే ఇన్కమ్ ఇదండి. మనం ఎక్కడలో ఉన్నాం సార్? లక్షల్లో ఉన్నామండి. కనీసం 1,000,000 మంది వచ్చినా కూడా 100 లక్షల మంది అవుతారు సార్. యాక్చువల్గా ప్రపంచవ్యాప్తంగా 800 కోట్ల మంది ఉన్నారు కదా, 8 బిలియన్ పీపుల్ ఉన్నారు, అంటే 800 కోట్లు అండి. ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది ఉన్నారండి? 800 కోట్ల మంది ఉన్నారు సార్. ఇందులో 600 crores, అంటే 6 బిలియన్ షాపర్స్ అంటామండి వీళ్ళని, షాపర్స్. ఎందుకంటే ఆల్రెడీ ఆన్లైన్ షాపింగ్ మాల్లో సామాన్లు కొనుక్కుంటున్నారు. ఎగ్జాంపుల్ అమెజాన్, మనం ఏదైనా ఒక సెల్ కొనాలంటే కంపల్సరీ అమెజాన్లోనో, ఫ్లిప్కార్ట్లోనో, ఎక్కడ పెడితే మీషోలోనో, అలీబాబా సైట్లోనో ఎక్కడో కొనుక్కుంటూనే ఉంటాము. ఇందులో ఇంతమంది రావక్కర్లే. చాలా మంది అనుకోవచ్చు, మరి మనది కొత్త షాప్ కదా సార్, మంది కొత్త వస్తుంది కదా, మరి మన సక్సెస్ ఏంటంటే మనం ఎంతలో ఉన్నాం సార్? 1,00,000 2,00,000 ఉన్నాం, అంతేనా? 1 lakh to 5 lakhs వేసుకుందాం. ఇది నెక్స్ట్ రాబోతున్న విఐపి మెంబర్స్ కూడా ఇప్పుడు, సారీ అంబాసిడర్స్ ఇప్పుడు ఎవరెవరైతే ఇంకా వస్తున్నారో వాళ్ళందరూ కూడా చెప్తున్నాను, ఓకేనా? ఇంతమందిలో 5 లక్షల మంది ఉన్నాం అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఈ 600 కోట్లలో 1% వస్తే, 1% అంటే 100 మందిలో ఒకళ్ళు వస్తే సార్, ఓన్లీ 100 మందిలో ఒక్కళ్ళు వస్తే 6 కోట్ల మంది వస్తారండి. 6 కోట్లు అంటే ఎంత సార్? 600 లక్షలండి. 600 lakhs పీపుల్ రావడానికి అవకాశం ఉంది. దట్ ఈస్ ద బ్యూటీ సార్. అంటే ఒకసారి ఊహించుకోండి, మనం 1,00,000, 2,00,000, 3,00,000, 4,00,000, ఈవెన్ 5 లక్షల వరకు జాయిన్ అయినా కానీ మీ కింద ఎంతమంది రాబోతున్నారండి? 600 లక్షలు. 1% వస్తే 6 కోట్ల మంది అండి రాబోతున్నారు. అంటే 600 lakhs షాపర్స్ రాబోతున్నారు సార్. ఇది రావడానికి ఒక 1 year పట్టినాయి, 2 years పట్టినాయి సార్. అంటే మనకి ఈ 2/20 మ్యాట్రిక్స్ లో ఒకసారి ఇక్కడ చూడండి సార్. ఈ 2/20 మ్యాట్రిక్స్ లో, ఈ 2/20 మ్యాట్రిక్స్ లో చూడండి, ఈ 20 లెవెల్స్ నిండితే 2 మిలియన్ అండి. 2 మిలియన్ అంటే దాదాపుగా 20 లక్షల మంది అండి. అంటే ఎంత సంపాదించుకోవచ్చో చూడండి. 20 లక్షల మంది మీద ఒక్కొక్కరి నుంచి ₹10 వచ్చిన
50 పైసా వచ్చిన మన యొక్క ఇన్కమ్ 10 లక్షల డాలర్లు అండి. 10 lakh సార్, $10 లక్షలు అంటే మన ఇండియన్ కరెన్సీలో ఎంత సార్? ఆల్మోస్ట్ ఆల్ $10 లక్షలు అంటే దాదాపుగా 9 CR అండి. ఓన్లీ షాపింగ్ పోర్టల్ ఇన్కమ్. ఇది కాకుండా అంబాసిడర్ ఇన్కమ్ ఉందండి, $100 పంచుతున్నాడు మనకి. ఓకేనా? ఇది దీని తాలూకా మెయిన్ మీకు తెలియాలని చెప్తున్నాను సార్ ఇది. ఓకేనా? నెక్స్ట్, అంబాసిడర్ కాంపన్సేషన్ ప్లాన్ ఏదైతే ఉందో అది ఎలా పంచుతున్నాడు మనకు సింపుల్ గా తెలుసుకోవడానికి చూడండి సార్. ఇది ఎంత సింపుల్ గా ఇచ్చాడు. మనం ప్రతి ఒక్కరు కూడా $129 మనం కడుతున్నాం. అందులో $100 ఏదైతే ఉందో ఈ $100 కంపెనీ సారీ ఓకే సార్, ఇగోండి సార్. అంబాసిడర్ 1 మీరు అంబాసిడర్ 1 అయ్యారు. $129 మీరు కట్టుకున్నారు. అంబాసిడర్ 1 అయ్యారు. మీ కిందన కేవలం ఇగోండి ఈ ఇద్దరు వచ్చేసరికి, ఇగోండి ఈ పర్సన్ ఇద్దరు వచ్చేసరికి వీళ్ళిద్దరి నుంచి $100 ఇగోండి 100 100 100 ఇక్కడ ఒక 100 వస్తుంది, ఇక్కడ ఒక 100. మీ యొక్క ఇన్కమ్ పొటెన్షియల్ ఎంత సార్? $200. ఇగోండి ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు చూడండి. మీరు ఎప్పుడైతే $200 అయిందో మీరు AMB2 కింద మారుతారు సార్. AMB2 అంటే మీ ర్యాంక్ AMB2 అవుతుందండి. ఆ $200 తోనే మనం మళ్ళీ డబ్బులు కట్టట్లా. AMB2 ర్యాంక్ అవగానే మీ యొక్క ఎలిజిబిలిటీ ఆఫ్ ఇన్కమ్ ఏదైతే ఉందో అది చూడండి సార్ ఎంత అవుతుందో. వీళ్ళిద్దరు కదా ఉన్నారు AMB2 ర్యాంక్ అవ్వగానే ఇప్పుడు వీళ్ళు ఉన్నారు కదా ఈ కింద ఇద్దరు, ఇవ్వండి ఈ కింద ఇద్దరు, వీళ్ళు కూడా రెండు రెండు వేసారు అనుకుందాం. వీళ్ళు కూడా ఇది ఒక్కసారి తెలుసుకోండి సార్, తెలుసుకుంటే చాలా మంచిది. ఇవ్వండి ఈ మీ కింద ఉన్న ఇద్దరు కూడా ఇతను కూడా ఇద్దరు వేసారు, ఇద్దరు వేసారు. వేయంగానే మరి వీళ్ళు కూడా AMB2 ర్యాంక్ అవుతారు కదా. ఆటోమేటిక్గా ఇతను AMB2 అవుతాడు, ఇతను AMB2 అవుతాడు. ఎప్పుడైతే AMB2 అయ్యాడో మరి వీళ్ళు $200 ఎప్పుడైతే అప్గ్రేడ్, ముందు AMB1 అయినప్పుడు 100 100 వచ్చింది. మళ్ళీ వీళ్ళు ఎప్పుడైతే AMB2 అయ్యారో ఆటోమేటికల్లీ మీ ఇన్కమ్ ఎంతండి? మళ్ళీ ఇంకొక 100 ఇంకో $200 యాడ్ అయింది. అదేనండి ఇక్కడ రాసాడు. ఇవ్వండి $200 ఇక్కడ, ఇవ్వండి $200. అదే కాకుండా ఈ కింద ఉన్న నలుగురు చూడండి సార్, క్లియర్ గా చూడండి. ఈ కింద ఉన్న నలుగురు వాళ్ళు కూడా రెండు రెండు పడ్డాయి. ఒకటి ఆల్ నుంచి అయినా పడచ్చు, లేదా పైనుంచి స్పిల్ ఎవరైనా పడచ్చు. గుర్తుపెట్టుకోండి, రెండు 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 అంటే మూడో లెవెల్లో ఆటోమేటికల్లీ 8 మంది పడ్డారు. పడంగానే ఇక్కడ చూడండి ఈ నలుగురు ఎప్పుడైతే పడ్డారో ఆటోమేటికల్లీ వీళ్ళు కూడా AMB2 అయ్యారు కదా. వీళ్ళిద్దరు ఇతను AMB2 అయ్యాడు, ఇతను AMB2 అయ్యాడు, ఇతను AMB2 అయ్యాడు, ఇతను AMB2 అయ్యాడు కదా. AMB2 ఎప్పుడైతే అయ్యారో ఇతనికి ఫస్ట్ లెవెల్లో ఇద్దరు AMB2 అయ్యారు, సెకండ్ లెవెల్లో కూడా నలుగురు AMB2 అయ్యారు. ఈ నలుగురు నుంచి కూడా $400 అంటే ఫస్ట్ ఆయన నుంచేమో 200 వచ్చింది. ఫస్ట్ ఇద్దరు నుంచి వీళ్ళిద్దరి నుంచి మళ్ళీ 200 వచ్చింది. ప్లస్ ఈ కింద ఉన్న నలుగురు నుంచి కూడా మళ్ళీ 400 వచ్చింది. 100 100 100 100 400 అంటే టోటల్ ఇన్కమ్ ఎంత సంపాదించగలమండి? ఇవ్వండి $600 సంపాదించవచ్చు. ఇక్కడ ఈ ఈక్వేషన్ అర్థం అవ్వాలండి ప్రతి ఒక్కరు కూడా. AMB1 అయినప్పుడు మీ యొక్క పొటెన్షియల్ ఇన్కమ్ ఎర్నింగ్ సోర్స్ $200. కానీ ఆ $200తో మీరు AMB2 అయిపోతారు ఆటోమేటిక్ గా. మీకు ఇక్కడ వచ్చినట్టు డబ్బులు వచ్చినట్టు కనిపించవు. కానీ వన్స్ ఒకసారి మీరు AMB2 అయిన తర్వాత నుంచి మీ ఇన్కమ్ స్టార్ట్ అయిపోద్ది. ఎలా అంటే మీ కింద ఉన్న వాళ్ళు ఇద్దరు ఎవరైతే ఉన్నారో వీళ్ళ దగ్గర నుంచి 100 100 $200 వస్తాయి. మళ్ళీ ఆ కింద ఉన్న నలుగురు నుంచి కూడా మళ్ళీ 100 100 $400 మొత్తం $600 ఇక్కడ అందుకోవచ్చండి. ఇవ్వండి ఇక్కడ రౌండ్ అప్ చేస్తున్నాను సార్ మీకు తెలియడం కోసం. అయిపోయిందా సార్? సో నెక్స్ట్ AMB3 అండి. AMB3 ఇది కూడా చాలా సింపుల్ సార్. మీ కింద ఎప్పుడైతే 8 మంది వచ్చారో, మీ కింద ఎప్పుడైతే మీ కింద ఎప్పుడైతే 8 మంది వచ్చారో ఇగోండి
ఈ 8 మంది ఎప్పుడైతే వచ్చారో వీళ్ళు ఏఎంబి 3లోకి ఎంటర్ అయ్యారు అనుకోండి, అంటే వీళ్ళ కింద కూడా టీంలు వెళ్ళిపోతూ ఉంటే ఆటోమేటికల్లీ 2 మ్యాట్రిక్స్లో ఈ కింద ఇలా యాడ్ అయిపోతుంటే ఓకేనా, ఆటోమేటికల్లీ వీళ్ళు కూడా ఏఎంబి 3 అవుతారండి. సేమ్ ఆ పైన ఉన్నోళ్ళలాగే వీళ్ళు ఎప్పుడైతే ఏఎంబి 3 అయ్యారో ఈ 8 మంది మీద 8 ఇంటూ 100 ఇదిగోండి సార్ ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు చూడండి. 8 ఇంటూ 100 కనిపించిందా సార్ ఇక్కడ చూడండి, టిక్ చేస్తున్నాను నేను. 8 ఇంటూ 100 $800. అదే కాకుండా ఈ 3వ లెవెల్లో ఉన్నోళ్ళే కాకుండా మరి 2వ లెవెల్లో ఉన్నోళ్ళు వీళ్ళు కూడా ఏఎంబి 3 అవుతారుగా, మరి వీళ్ళు కూడా ఏఎంబి 3 అవుతారుగా. ఫస్ట్ లెవెల్లో ఉన్నోళ్ళు కూడా ఏఎంబి 3 అవుతారు కదా. చూడండి అంటే ఇక్కడ మళ్ళీ వీళ్ళిద్దరి నుంచి మళ్ళీ ఇంకో 200 వస్తాయి. మళ్ళీ వీళ్ళ దగ్గర నుంచి ఒక $400 వస్తాయి. మళ్ళీ వీళ్ళు ఈ 8 మంది నుంచి కూడా $400 వస్తాయి. అర్థం సార్. ఇక్కడ నుంచేమో $200, ఇక్కడ నుంచేమో $400, ఇక్కడ నుంచేమో $800. 3వ లెవెల్లో $800. అంటే టోటల్ గా ఇక్కడ ఇచ్చాడు చూడండి సార్ ఇక్కడ క్లియర్ గాను. ఇదిగోండి సార్ చూడండి, 200 ప్లస్ 400 ప్లస్ 800 మొత్తం $1,400 ఇన్కమ్ వస్తుంది సార్. అర్థమైంది సార్. అంటే మళ్ళీ ఒక్కసారి ఏఎంబి 3 చెప్తాను. ఇది ఇగోండి ఫస్ట్ లెవెల్లో ఉన్న ఇద్దరి మీద మళ్ళీ వాళ్ళు ఏఎంబి 3 అవగానే మళ్ళీ 200 వచ్చింది. మళ్ళీ 2వ లెవెల్లో ఉన్న నలుగురు మీద మళ్ళీ 400 వచ్చింది. 3వ లెవెల్లో ఉన్న 8 మంది మీద 800 వచ్చింది. మొత్తం ఎంత అయింది సార్? 10, 8 ప్లస్ 10 $1,400. ఇక్కడ అదే సార్ ఇక్కడ రాశాడు ఇగోండి $1,400. ఏఎంబి 4 అయ్యేసరికి మళ్ళీ సేమ్ అండి, సేమ్ యాస్టీజ్. మళ్ళీ చూడండి ఇవన్నీ మళ్ళీ ఆటోమేటికల్లీ ఇవి అయిపోయాయి. మళ్ళీ ఏఎంబి 4 ర్యాంక్ అయ్యేసరికి మీ ఫస్ట్ లెవెల్లో ఉన్న వాళ్ళు ఏఎంబి 4 అయ్యేసరికి మళ్ళీ 200 యాడ్ అయిపోద్ది. సెకండ్ లెవెల్ ఉన్న వాళ్ళ మీద మళ్ళీ 400 యాడ్ అయిపోద్ది. థర్డ్ లెవెల్లో ఏఎంబి 4 అవ్వగానే వాళ్ళ మీద మళ్ళీ 800 యాడ్ అయిపోద్ది. ఫోర్త్ లెవెల్లో 16 మంది ఉంటారండి, వాళ్ళ నుంచి కూడా 1600 యాడ్ అయిపోద్దండి. మొత్తం అంతా కలిపితే $3,000. ఇవ్వండి సార్ ఇక్కడ ఉంది చూడండి $3,000. మీకు క్లియర్ గా పెడుతున్నాను ఇక్కడ. ఎంత సూపర్ గా డిజైన్ చేశారో చూడండి సార్. అంటే మీకు ఇప్పుడు ముందుకెళ్తే అర్థమవుతుంది ఒక్కొక్కటిని. ఏఎంబి 4 అయిపోయింది ఇగోండి, ఇక్కడ ఇప్పుడు ఏఎంబి 5 కూడా అంతేనండి సేమ్. ఏఎంబి 5 అయినప్పుడు ఏఎంబి 5 లో ఎంతమంది ఉంటారు సార్ మీ కిందన? దాదాపుగా 32 మంది ఉంటారండి. ఇక్కడ చూడండి సార్ కౌంట్ ఇక్కడ, అందుకే నేను అండర్లైన్ చేస్తున్నాను. 32 మంది అయ్యేసరికి ఏఎంబి 5 ర్యాంక్ మీరు ఎప్పుడైతే జంప్ అవుతారో ఆటోమేటిక్ గా మీ ఫస్ట్ లెవెల్ ఉన్న వాళ్ళు ఏఎంబి 5 అయితే మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి 200 వస్తుందండి. సెకండ్ లెవెల్లో ఉన్న నలుగురు నుంచి మళ్ళీ వాళ్ళు ఏఎంబి 5 అయితే మళ్ళీ 400 వస్తుందండి. థర్డ్ లెవెల్లో ఉన్న వాళ్ళు ఏఎంబి 5 అయితే వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ 800 వస్తుందండి. 8 మంది కదా ఉన్నారు. ఫోర్త్ లెవెల్లో 16 మంది ఉన్నారు, వాళ్ళు ఏఎంబి 5 అయితే మళ్ళీ 100 వస్తుందండి, అంటే 1600. 5వ లెవెల్లో 32 మంది ఉన్నారండి. ఇగోండి ఇక్కడ చూడండి సార్ క్లియర్ గా, ఇక్కడ నేను టిక్లు పెడుతున్నాను ఇగోండి. 5వ లెవెల్లో 32 ఇంటూ 100 వాళ్ళ దగ్గర నుంచి ఒక 100 మొత్తంగా కలిపితే $6,200 వస్తాయి సార్. అంటే ఇక్కడ అదే చూడండి సార్ ఇక్కడ క్లియర్ గా ఇచ్చాడు కంపెనీ ఇగోండి సార్ ఎంత అయిందండి. సారీ ఇక్కడ ఇచ్చాడు ఇగోండి 200, 400, 800, $1,600, $3,200, మొత్తం $6,200. మొత్తం టోటల్ చేస్తే ఎంత వచ్చింది సార్? ఒకసారి చూడండి టోటల్ చేస్తే ఎంత వచ్చిందో. ఫస్ట్ లెవెల్లో ఏఎంబి 1లో మీకు ఇద్దరు ఉన్నారు, వీళ్ళు 5 సార్లు ఇస్తారండి. వాళ్ళు ఏఎంబి 1 అయినప్పుడు 100, 200 ఇస్తారు. ఫస్ట్ లెవెల్లో ఇద్దరు, అందుకే 5 సార్లు రాశాడు సార్ ఇక్కడ చూడండి, 5 సార్లు. సెకండ్ లెవెల్లో నలుగురు 4 సార్లు ఇచ్చారండి 100. వాళ్ళు ఏఎంబి 2 అయినప్పుడు ఇస్తారు, 3 అయినప్పుడు ఇస్తారు, 4 అయినప్పుడు ఇస్తారు, 5 అయినప్పుడు ఇస్తారు. ఏఎంబి థర్డ్ లెవెల్లో 8 మంది ఉన్నారండి, వీళ్ళు ఏఎంబి 3 అయినప్పుడు ఇస్తారు, 4 అయినప్పుడు ఇస్తారు, 5 అయినప్పుడు ఇస్తారండి. అదే 4వ లెవెల్లో 16 మంది ఉన్నారు, వీళ్ళు ఏఎంబి 4 అయినప్పుడు ఇస్తారు, ఏఎంబి 5 అయినప్పుడు ఇస్తారు. 5వ లెవెల్లో 32 మంది ఉన్నారు, వీళ్ళు ఏఎంబి 5 అయినప్పుడు మాత్రమే ఇస్తారు. కానీ ఎంతమంది ఉన్నారండి? 32 మంది ఉన్నారు. సో ఓవరాల్ గా ఈ మొత్తం టోటల్ ఇన్కమ్ ఎంత అయిందండి? $11,400 అయిందండి. మరి మీరు రెన్యూవల్స్ కి మీరు మరి డబ్బులు కట్టారు కదా, మరి అది మైనస్ చేయాలి కదా. ఫస్ట్ కట్టిన 129, సెకండ్ ఒక $200. సార్ మనకు వచ్చిన డబ్బుల్లోంచే కడుతున్నాం, ఇది అప్గ్రేడేషన్స్. ఏఎంబి 3 అవడానికి ఏమో $330 కట్టాం, ఏఎంబి 4 అవడానికి ఏమో $440 కట్టాం,
ఏఎంబి 5 అవడానికేమో $550 కట్టాం. మనకు వస్తున్న డబ్బుల నుంచి మనకి ఒక్కొక్క గ్రేడ్ పెరుగుతున్న కొలిది మనకు డబ్బులు వస్తుంటాయి. ఆ డబ్బుల నుంచి మనం ఆటోమేటిక్‌గా అప్‌గ్రేడ్ అవుతాం. ఏఎంబి 2 అవ్వగానే దగ్గర దగ్గర ఎంత వచ్చిందంటే $600 వచ్చింది. అందులోంచి $330 కట్టలేమా ఏఎంబి 3కి? ఏఎంబి 2 ర్యాంక్ ఎళ్ళంగానే $600 వచ్చేస్తాయి మనకి. $600 ఎప్పుడైతే వచ్చిందో అందులోంచి మనం $330తోనే ఆటోమేటిక్‌గా అప్‌గ్రేడ్ అయిపోతాం సార్. ఇది ఏఎంబి 3కి. సేమ్ సైమల్టేనియస్‌లీ మిగతా ర్యాంకులు కూడా అలాగే అప్‌గ్రేడ్ అయిపోతామండి. సింపుల్‌గా చెప్పాలంటే. ఈ విధంగా ఎప్పుడైతే ఈ విధంగా వచ్చిందో మనకి $11,400 లోంచి $1,649 తీసేస్తే నెలకి ఇన్‌కమ్ ఎంతండి? 9,751. సార్ ఇది ఎవ్రీ మంత్ వస్తది రెసిడ్యూయల్ ఇన్‌కమ్. మరి ఎవ్రీ మంత్ ఎలాగొస్తది సార్ అంటే, మనకొచ్చిన విత్‌డ్రావల్‌లోంచి $120 కంపెనీ ఎవ్రీ మంత్ పక్కన పెట్టి మళ్ళీ రెన్యువల్ చేస్తదండి. రీ ఎంట్రీ అంటారు. అలా రీ ఎంట్రీ అవ్వడం వలన సేమ్ మీది అలాగే రీ ఎంట్రీ అవుతది. మీ కిందనున్న ఇద్దరిది రీ ఎంట్రీ అవుతది. నలుగురిది రీ ఎంట్రీ అవుతది. 8 మంది రీ ఎంట్రీ అవుతది. 16 మంది రీ ఎంట్రీ అవుతది. 32 మంది రీ ఎంట్రీ అవుతది. అలాగే ఎన్ని లెవెల్ ఉంటే అంతమంది రీ ఎంట్రీ అవుతారు సార్. ఇది బ్యూటీ మాట ఇందులోని. అంటే మీరు ఏఎంబీ 5 ర్యాంక్‌లోకెళ్ళి మీ కిందన ఐదో లెవెల్‌లో ఉన్నోళ్ళు గనక ఏఎంబీ 5 అయితే ఆటోమేటికల్లీ మీ ఇన్‌కమ్ ఎంత సార్? $9,750 నెట్ సార్. అంటే ఆల్‌మోస్ట్ ఆల్ 9,00,000 అండి. ఈ టైంకెళ్ళేసరికి మనకి షాపింగ్ ఇన్‌కమ్ కూడా స్టార్ట్ అయిపోద్ది సార్. అంటే 10,00,000 సంపాదించుకోవచ్చు. అందుకే నేను నా టీమ్‌లో 1000 మంది అంబాసిడర్‌లు సారీ నెలకి 10,00,000 సాలరీలోకెళ్ళాలని నేను ఆశిస్తున్నాను. ఇంక అంతకంటే ఎక్కువే సాధిస్తాం మనం ఈ టైంకెళ్ళేసరికి. సో, ఇదే కాకుండా ఏఎంబీ 6 అండి. ఏఎంబీ 6కి మనం ఎంత కట్టాలి సార్? $1,100 కట్టాలి. అది కూడా సంవత్సరానికి ఒకసారి మాత్రమే. సార్ మనకొచ్చిన డబ్బుల్లోంచే ఇక్కడేమి కంగారు లేదు సార్. మనకొచ్చిన డబ్బుల్లోంచే ఇది కూడా కడతాం మనం. ఓకే. సపోజ్ మీకొక $9,000 వచ్చింది. అందులో $1,100 కట్టి ఏఎంబీ 6 అయిపోవచ్చు. నేను ఆల్రెడీ ఏఎంబీ 7లో ఉన్నాను సార్. నా టీమ్‌లో చాలా మంది ఏఎంబీ 6కి రెడీ అవుతున్నారు. 5 చాలా మంది అయిపోయారు అప్పుడే. ఓకేనా. ఏఎంబీ 6 ర్యాంక్‌లో మనకొచ్చే డబ్బులేంటో తెలుసా సార్? 10 లెవెల్ వరకు కూడా మనకి ఇన్‌కమ్ ఇస్తాడు సార్. ఇదిగోండి సార్. ఇక్కడ చూడండి 2000 ఇంటూ ఇగోండి 10 లెవెల్స్ కనిపించిందా సార్ ఇక్కడ? ఇదిగోండి సార్. ఫస్ట్ లెవెల్ టు 10 లెవెల్ 10 టీమ్. 10 లెవెల్‌లో ఎంతమంది ఉంటారండి? దాదాపుగా 2,000 మంది ఉంటారు సార్. నేను మీకు ఇందాకల చెప్పాను. దీంట్లో చార్ట్‌లో 2,000 మంది ఉంటారు. 2,000 మంది మీద ఇంటూ $100 అండి. ఒక్కొక్కళ్ళ మీద $100 వరకు సంపాదించుకోవచ్చు మీరు. అంటే ఏఎంబీ 6 అయిపోతే $2,00,000 అండి. ఇండియన్ కరెన్సీలో దాని ఇన్‌కమ్ ఎంత సార్? దాదాపుగా $1,00,000 అంటే ₹1,00,00,000 అనుకోండి. $2,00,000 అంటే 2,00,00,000. సరే ₹90 కింద లెక్కేద్దాం. మామూలు రేట్ యావరేజ్‌గా. 1,80,00,000 సంపాదించుకోవచ్చు సార్. సాలరీ ఇది. మీరు ఆ స్టేజ్‌కెళ్ళిపోతే ఇంకా ఇది ఫిక్స్ అయిపోయినట్టే ఇంకా. ఎందుకంటే ఎవ్రీ మంత్ రెన్యూవల్ ఉంది. మనమేం దీనికోసం మళ్ళీ మళ్ళీ కట్టక్కర్లా. అర్థమైందా సార్ ప్రతి ఒక్కరికి కూడా. తర్వాత నెక్స్ట్ ఉన్నదేంటంటే బెనిఫిట్ ఏఎంబీ 7 అండి. ఈ ఏఎంబీ 7కి మనం కట్టేది $2,200 మాత్రమే. ఓన్లీ $2,200 మనకొచ్చిన ప్రాఫిట్‌లోంచే ఆటో ఫైనాన్సింగ్ సిస్టమ్ ద్వారా కంపెనీ చేసుకుంటూ వెళ్ళిపోద్దండి. మనం ఏది ఎక్కడ ఏం చేయక్కర్లే. ఈ 6, 7 మాత్రం ఒకసారి ఆన్ చేసుకోవాలా. 5 వరకు ఆటోమేటిక్‌గా ఆన్‌లో ఉంటాయి. అప్‌గ్రేడేషన్స్. ఓకేనా? ఇవి ఆన్ చేసుకుంటే మనకొచ్చే ఇన్‌కమ్ ఎంతో తెలుసా సార్? 20 లెవెల్ వరకు కూడా సంపాదించుకోవచ్చండి. 20 లెవెల్ డెప్త్ వరకు కూడా మీ కింద ఉండే ప్రతి ఒక్కరు కడుతుంటారు కదా! $120 అంబాసిడర్‌లు కడతారు కదా! అందులో ప్రతి ఒక్కళ్ళ మీద $100 వచ్చేస్తాయి సార్. అంటే 20 లెవెల్‌లో ఎంతమంది ఉంటారు సార్? 20,00,000 మంది ఉంటారు సార్. 2,000,000 20,00,000 మంది మీద ఇంటూ $100 అంటే మన ఇన్‌కము దాదాపుగా $20,00,00,000 అండి. టోటల్ ఇన్‌కమ్ 1,800,00,00,000 ఇండియన్ కరెన్సీలో రూపీస్‌లో. అంటే ఇది వినంగానే ఇలాంటివి ఎన్నో విన్నాం సార్. బాబోయ్! ఇలాంటివి ఎన్నో విన్నాం సార్. ఎన్నో విన్నాం సార్. మన మైండ్ ఎక్కడి వరకు పనిచేస్తదో తెలుసా సార్? నేను అది కూడా చెప్తాను మీకు క్లియర్‌గా. ఇగోండి ఇక్కడి వరకు పనిచేస్తది సార్. ఏఎంబీ 2 ర్యాంక్‌లోని $600 వస్తాయంటే మన మైండ్ యాక్సెప్ట్ చేస్తదండి. ఏఎంబీ 3 ర్యాంక్‌లో $1,400 వద్దన్నా కూడా యాక్సెప్ట్ చేస్తదండి మైండ్. కానీ ఆ తర్వాత యాక్సెప్ట్ చేయదు. ఆ తర్వాత ఇంకా యాక్సెప్ట్ చేయదు. ఎందుకంటే ఏమో ఆ కాలిక్యులేషన్ తెలీదు. తెలియక మన మైండ్ యాక్సెప్ట్ చేయదు. నేను అది కూడా ఆ పాయింట్ కూడా చెప్తున్నాను అందుకని. ఈ టోటల్‌గా ఇగోండి సార్ ఈ విధంగా
$20 లక్షల వరకు కూడా సంపాదించుకోవడానికి అవకాశం ఉంది. దీనికోసం మనం ఏం పెట్టకలే, కేవలం $129 మీరు ఎంటర్ అయితే. ఇది ఓన్లీ ఏఎంబి ప్యాక్ తీసుకున్న వాళ్ళకే. $20 $29 వచ్చిన వాళ్ళకి ఇందులోకి రారండి. $129 ఎవరైతే ఎంటర్ అవుతున్నారో, అంబాసిడర్ గా ఎంటర్ అవుతున్నారో వాళ్ళు ఒకటి 20 లెవెల్ వరకు కూడా ఇన్కమ్ సంపాదించుకుంటారు. ఏది షాపింగ్ పోర్టల్ ఇన్కమ్. ఈ 20 లక్షల మంది మీద ఇంటూ ₹10 మళ్ళీ అది వేరండి సార్. 20 లక్షల మంది మన కింద ఎంటర్ అయిపోతే వీళ్ళ మీద షాపింగ్ పోర్టల్ వచ్చే ఇన్కమ్ వేరండి. ₹10 $10 లక్షల అండి. అది వేరు మళ్ళీ. అది ఇంకా ఎక్స్ట్రా $10 లక్షల వరకు సంపాదించుకోవచ్చు. అంటే ఈ స్టేజ్కి వెళ్ళిపోయాం అనుకోండి, ఈ డబ్బులతో పాటు $10 లక్షల మళ్ళీ ఇది కూడా శాలరీలా అందుకుంటామండి. $10 లక్షల ఇండియన్ కరెన్సీ ఆల్మోస్ట్ ఆల్ 9 CR 9 కోట్లు. అంటే చాలా ఇన్కమ్ ఉంది సార్ ఇది. అయితే ఇక్కడ బెనిఫిట్ ఏంటంటే వచ్చిన షాపర్స్ అందరినీ 2 మినిట్స్ లో యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఇక్కడ మీరేం లేదు, జస్ట్ ఎంటర్ అయిపోయి ప్లేస్ లో కూర్చోవడమే, దట్స్ ఆల్. అంతే ఇందులో ఉన్న మెయిన్ బెనిఫిట్. దాని తర్వాత ఆర్వి కమిషన్స్, రిక్రూటింగ్ కమిషన్స్ అంటారండి. రిక్రూటింగ్ కమిషన్స్ లో ఏఎంబి 1 కేమో ₹10 ఇస్తున్నాడు, ఏఎంబి 2 కేమో ₹10 ఇస్తున్నాడు, ఏఎంబి 3 కేమో 75 పైస ఇస్తున్నాడు, ఏఎంబి 4 కేమో ₹1, ఏఎంబి 5 కేమో 1.25, ఏఎంబి 6 కేమో $2.5, ఏఎంబి 7 కేమో $5. సో దీని మీద ఇంకా నాకు ఫుల్ క్లారిటీ రాలేదండి. దీని మీద నేను తర్వాత చెప్తాను. ఆర్వి కమిషన్స్ మీద అయితే ఫుల్ క్లారిటీ నాకు రాలా. ఇంకా నేను వచ్చాక నేను దాని మీద ఇంకా క్లారిటీగా చెప్తాను. ఏదైనా కానీ నాకు క్లియర్ గా చెప్తేనే కానీ నాకు మైండ్ ఇది అవ్వదు. సో ఆర్వి కమిషన్స్ ప్రస్తుతాన్ని నేను స్కిప్ చేస్తున్నాను. నెక్స్ట్ వెరీ 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 ఇంపార్టెంట్ మ్యాచింగ్ బోనస్ సార్. ఈ మ్యాచింగ్ బోనస్ అంటే నాకు ఎంత ఇష్టమో తెలుసా సార్. మ్యాచింగ్ బోనస్ ఎక్సలెంట్ ఆపర్చునిటీ సార్. చాలా మందికి డౌట్ రావచ్చు, సార్ నేను 10 మందిని వేసాను సార్, ఇలాగా నేను 10 మందిని వేసాను, మరి యాక్టివ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 10 మందిని వేస్తారు కదా ఇలాగా. ఈ విధంగా 10 మందిని వేసానండి. కంపెనీ ఏమో 2 లెగ్గలే తీసుకుందండి. ఈ 2 లెగ్గల కింద తీసుకెళ్లి ఈ మిగతా వాళ్ళని ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు సపోజ్ 1 2 3 4 5 6 7 8 అనుకోండి, ఈ 3ని తీసుకొచ్చి ఇక్కడ వేసింది, 4ని ఇక్కడ వేసింది, 5ని ఇక్కడ వేసింది, 6ని ఇక్కడ వేసింది. మరి నాకేటండి లాభం? 7 ఇక్కడ వేసింది, 8 ఇక్కడ వేసింది ఫర్ ఎగ్జాంపుల్. ఇంకా 9 10 వేస్తే 9 10 కూడా ఇక్కడ వేసింది, 9 ఇక్కడ వేసింది, 10 ఇక్కడ వేసింది. సార్ నాకేంటి సార్ లాభం అంటే చాలా మందికి తెలియని విషయం. అంటే మరి టీం చేసిన వాళ్ళకి ఏంటి సార్ లాభం అంటే ఇక్కడ ఉంది సార్ బెనిఫిట్, అసలైన బెనిఫిట్ ఏంటంటే, సపోజ్ వీళ్ళందరూ మ్యాచింగ్ బోనస్ అంటే అర్థం ఏంటంటే మీ కింద ఉండేవాళ్ళు, మీరు డైరెక్ట్ గా రిఫర్ చేసిన వాళ్ళు మాత్రమే సార్. అంటే మీరు డైరెక్ట్ గా రిఫర్ చేసిన వాళ్ళు రిఫర్ చేసిన వాళ్ళు. అంటే ఈ స్ట్రక్చర్ వేరే, ఇందాక స్ట్రక్చర్ వేరే. అది శాలరీ రావడం కోసం అందరి కోసం డిజైన్ చేసిన స్ట్రక్చర్ అండి. ప్రతి ఒక్కరు బెనిఫిట్ అవడం కోసం స్పిల్ ఓవర్ రూపంలో 2/20 మినిట్స్ లో కంపెనీ యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతాయి. ఇది మీ వర్కింగ్ ప్లాట్ఫామ్ అంటారు దీన్ని. ఇది వర్కింగ్ ప్లాట్ఫామ్, వర్కింగ్ స్ట్రక్చర్ అంటారు దీన్ని. వర్కింగ్ స్ట్రక్చర్ లోనే మ్యాచింగ్ బోనస్ ఇస్తాడు. ఎలా ఇస్తాడంటే, సపోజ్ మీరు ఒక ఫస్ట్ లెవెల్ లో ఒక 5గురిని రిఫర్ చేశారు అనుకుందాం. ఈ 5గురు కూడా 5 లెక్కన రిఫర్ చేశారు అంటే రెండో లెవెల్లో మీకు 25 మంది అయ్యారు. ఫస్ట్ లెవెల్లో 5గురు అయ్యారు, రెండో లెవెల్ 25 అయ్యారు, మూడో లెవెల్లోని 125 అయ్యారు. సార్ నేను 10 కూడా చెప్పట్లే, కేవలం 5 చెప్తున్నాను సార్. 125 అయ్యారు. నాలుగో లెవెల్లో 625 అయ్యారు, ఐదో లెవెల్లో 3125 అయ్యారు. ఈ విధంగా మీకు ఏదైనా 5 లెవెల్స్ వెళ్ళాయి అనుకోండి. ఈ ఫస్ట్ లెవెల్లో ఉన్న 5గురు మీద ఎలా వస్తుందంటే ఇన్కమ్ చూడండి. మీలాగే వాళ్ళకు కూడా, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకు కూడా ఒక 2000 మందే పడ్డారు అనుకుందాం. ఎక్కువ మంది వద్దు సార్, మనం లక్షలు వద్దు, కేవలం 2000 మందే. అంటే 10 లెవెల్సే నిండే అనుకుందాం కేవలం. ఓకేనా, మనం స్టార్టింగ్ ఉన్నాం కాబట్టి స్టార్టింగ్ ఇన్కమే లెక్కేద్దాం. 2000 మంది పడితే ఇంటూ 50 పైసా ఎంతండి? ఇంటూ 50 పైసా $1000 వచ్చిందా? అంటే మీకు కూడా ఇండివిజువల్ గా $1000 మీకు వస్తుంది. ఇప్పుడు మీకు వచ్చింది వై. మరి మీ కింద ఉన్నాయని కూడా, మీ ఫస్ట్ లెవెల్ ఉన్నాయని కూడా వస్తుంది కదా $1000. ఇప్పుడు మీ కిందన డైరెక్ట్ గా ఉన్నాడు, మరి ఇతను కూడా $1000 వస్తుంది కదా. ఈ $1000లో 50%, ఇగోండి సార్ ఇక్కడ చూడండి, 50% అంటే $500 మీవే. అతను 1000 అయిందే, ఆయన దాంట్లో మళ్ళీ 500 మీకు ఇచ్చారు అనుకోకండి, అతను 1000 అయింది. అంటే దాన్ని పారామీటర్ కింద తీసుకొని మీకు $500 కంపెనీ ఇస్తుంది అనమాట. అంటే మీ కింద ఫస్ట్ లెవెల్ ఎంతమంది ఉన్నారు సార్? మన లెక్కకి 5గురు ఉన్నారు అనుకున్నాం కదా, మనం ఇందాకలా 5గురు కదా ఉన్నారు అనుకున్నాం. 5గురు నుంచి $500 వస్తుందండి. సెకండ్ లెవెల్ ఎంతమంది ఉన్నారు? 25 మంది ఉన్నారు. ఇక్కడ మీకు 20% అండి. అంటే వాళ్ళు $1000 సంపాదిస్తే ఒక్కొక్కరి నుంచి $200 వస్తాయి సార్. అర్థమైందా అండి?
మూడో లెవెల్లో ఎంతమంది ఉన్నారండి? మూడో లెవెల్లో 25 125 ఆ చార్ట్ వేసి చూపిస్తాను ఆగండి, మీకు అప్పుడు అర్థమవుతుంది. అంటే మ్యాచింగ్ బోనస్ అనేది మనకి ఎలా వస్తుంది అన్నది మీకు తెలియడానికి. ఇవ్వండి సార్. సార్ ఈ చార్ట్ కనిపిస్తుందా అందరికీ? ఇదే ఫైనల్ అండి, కన్క్లూడ్ చేస్తున్నాను. నెక్స్ట్ మనం ఎక్స్పీరియన్స్ దీంట్లోకి వెళ్ళిపోతాం. సార్ ఈ చార్ట్ అందరికీ కనిపిస్తుందా? ఎస్ సార్ కనిపిస్తుందండి. థ్యాంక్ యూ. ఇక్కడ చూడండి సార్, నేను క్లియర్ గా నేను మ్యాచింగ్ బోనస్ అని చెప్పి ఇక్కడ రాశాను ఇవ్వండి. ఫస్ట్ వచ్చిన $1,000 మీవి సార్. ఇది ఫస్ట్ వచ్చిన $1,000 మీవి, ఓకేనా? నెక్స్ట్ 5గురు ఉన్నారు ఫస్ట్ లెవెల్లో. 5గురు నుంచి చెప్పాను కదా, ఒక్కొక్కరి నుంచి $500 అంటే 2,500 వచ్చిందండి ఇక్కడ మీ ఇన్కమ్. రెండో లెవెల్లో 25 మంది ఉన్నారు. వాళ్ళ దగ్గర నుంచి ఇవ్వండి సార్. ఇక్కడ చూడండి క్లియర్ గా చార్ట్ పక్కన నేను రాశాను. 25 మంది నుంచి 20% అంటే $200 ఒక్కొక్కరి నుంచి $5,000 అయిందండి ఇక్కడ ఇన్కమ్. మూడో లెవెల్లో కేవలం ఒక్కొక్కరు 5 లెక్కనే చేసుకున్నారు సార్. 100లో కొడతాం సార్. ఇప్పుడు మనం ఇందాక చెప్పాను, $20తో జాయిన్ అయిన వాళ్ళు కూడా ఇందులో ఈ డబ్బులు ఇస్తున్నారు సార్ మనకి. సార్ 129 కాదు, $20తో జాయిన్ అయిన వాళ్ళు, $29తో జాయిన్ అయిన వాళ్ళు కూడా మనకి ఈ డబ్బు ఇస్తున్నారు. ఎందుకంటే ఈ $20 ఏదైతే ఉందో కంపెనీ 2/20 మ్యాట్రిక్స్ లో పంచుతుంది కదా, మరి ఆ డబ్బులే ఇవి. అందుకే మ్యాచింగ్ బోనస్ చాలా ఎక్కువ వస్తుంది సార్. మీరు $129తో జాయిన్ చేయలేకపోయారు, ఏం కంగారు లేదు. ముందు మీరు జాయిన్ అవ్వండి, ఇందులో ముందు కుదురుకోండి ఫస్ట్. తర్వాత $20తో జాయిన్, $2,000 జాయిన్ అవ్వమంటే ఈజీగా జాయిన్ అయిపోతారు. ఎందుకంటే షాపింగ్ లో కూడా $20 కంపెనీ ఇచ్చేస్తుంది. వాళ్ళకు కూడా ఈ 2/20 మ్యాట్రిక్స్ లో కంపెనీ ఆటోమేటిక్లీ డబ్బులు ఇస్తుందండి. సార్ ఇది ప్రపంచం అవబోతుంది సార్, గుర్తుపెట్టుకోండి. $20 కేవలం $129 కట్టిన వాళ్ళే కాదండి, $20 కట్టిన వాళ్ళు ఇస్తారు. ఓన్లీ $29 కడతారు కదా, వాళ్ళు కూడా ఇవ్వబోతున్నారు ఈ డబ్బులు మనకి. అందుకే ఇక్కడ చాలా స్ట్రెంగ్త్ ఉంది. ఫ్యూచర్ లో మీరు ఏం చేస్తారంటే కనీసం దీన్ని కాన్సన్ట్రేట్ చేసిన $20 $29 కూడా వేసుకోండి సార్. మీరు 129తో నేను అమ్మో సార్ నేను $14,000 నేను కట్టించలేనండి, $2,000తో జాయిన్ చేసేయండి. సింపుల్ గా వందల్లో వేలల్లో రాబోతున్నారు సార్, లక్షల్లో రాబోతున్నారు ఇందులోకి. నేను అందుకే చెప్తున్నాను, స్టార్టింగ్ ఉన్న వాళ్ళందరికీ పంట పండింది. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు సపోజ్ యూట్యూబ్ లో వింటున్న వాళ్ళు కూడా అదృష్టవంతులే. ఎందుకంటే కంపల్సరీ వాళ్ళు 100% కాంటాక్ట్ అవుతారు, స్టార్ట్ చేస్తారు హ్యాపీగా. షాపింగ్ మాల్, ఈ షాపింగ్ పోర్టల్ అనేది తీయాల్సిన పని లేదండి వీళ్ళకి. పోనీ కంపెనీ అప్పటి వరకు సార్ ఇది 2026లో మనకు ఓపెన్ అవుతుందా అవ్వదా, ఇది కూడా డౌట్లే. కంపెనీ ఆల్రెడీ పనిచేస్తుంది సార్. ఇవి ఈ $129 ఏదైతే మనం కడుతున్నామో, ఈ $100 ఏఎంబి కాంపెన్సేషన్ ప్లాన్ రూపంలో పనిచేస్తుందండి. అప్పుడే అందరూ చాలా మంది లీడర్లు చాలా మంది ఆల్రెడీ ఈ మనీ అందుకుంటున్నారు. కంపెనీ ఒక వర్చువల్ కార్డ్ ఇచ్చింది, ఆ కార్డులో ఈ డబ్బులు పడుతున్నాయి. అవి విత్డ్రాల్ కొట్టుకున్న డబ్బులు. అది ఈ ఏదైతే దేశాలు ఉన్నాయో ఇండియాలో, అక్కడేమో కార్డులో ఉండే డబ్బులేమో ట్యాప్ అండ్ పే ఆప్షన్ ద్వారా మన గూగుల్ పేకి యాడ్ చేసుకున్నాం. ట్యాప్ అండ్ పే ఆప్షన్ ద్వారా ఇందులో ఏమో డాలర్లు కట్ అవుతున్నాయి, ఇక్కడేమో INR కట్ అయిపోతుందండి మర్చెంట్ కి. నేను పెట్రోల్, నా కార్ పెట్రోల్ కూడా నేను దీంతోనే కట్టుకుంటున్నా. మన ఫోన్ లో NFC ఉంటే చాలండి, ట్యాప్ అండ్ పే అంటారు. దాని ద్వారా మనం హ్యాపీగా పే చేసుకోవచ్చు. ఇందులో ఉండే డాలర్స్ కంపెనీ ఆల్రెడీ పే అవుట్స్ ఇచ్చేస్తుందండి. అంటే అలా కూడా ఆలోచిస్తారు, ఏమో రిస్క్ ఉంది కదా సార్. రిస్క్ అనేది ఎలాగ ఉందండి ఎట్టి పరిస్థితుల్లో, కానీ ఇది మామూలు కాదు సార్. ఒకసారి ఎంటర్ అయితే మన లైఫ్ లో ఎలాంటి పొజిషన్ లో ఉండబోతున్నారో ఆలోచించండి సార్. స్టార్టింగ్ 1,38,000 మందిలో రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళు ఎంత దురదృష్టవంతులు అంటే, వాళ్ళు ఇప్పటికీ యాక్టివేషన్ చేసుకోకపోతే వాళ్ళకి పాపం కర్మ అంటాను సార్ నేను. అలాంటి ఆపర్చునిటీ సార్ ఇది, ఓకేనా? ఇది కాకుండా ఫస్ట్ ఇది ఇంకా ఈ $20 ఏదైతుందో ఇది కాంపెన్సేట్ చేస్తుందో చెప్తున్నాను. దీని తర్వాత ఇంకోటి ఉందండి. ఇది కాకుండా ఇప్పుడు $20 అయిపోయింది కదా, $5,000 వచ్చింది ఇన్కమ్. మూడో లెవెల్లో 120 మంది అవుతారండి. కేవలం ఐదు లెక్కన వెళ్తే, ఒక్కొక్కరు 5 లెక్కన చేస్తే చూడండి సార్, అందులో 129 రాకలే, 20 లెక్కన 2,000 లెక్కన 5 వేసినా చాలండి. మీకు మాట వరుస చెప్తున్నాను. అంటే చాలా మంది నెగిటివ్ ఆలోచిస్తారు ఈ కౌంట్లు వింటుంటే. చాలా సింపుల్ గా మన రేంజ్ మారిపోతుంది సార్. నేను అందుకే బేస్ పెట్టాను కాబట్టి ఇంత ఇదిగా చెప్తున్నాను. ఇక్కడ 125 మంది మీద 10% ఇస్తాడండి. అందుకే $100 వస్తుంది ఒక్కొక్కరి మీద. అంటే వాళ్ళు $1,000 సంపాదిస్తే అందులో 10% అంటే $100. మొత్తం ఎంత అయిందండి? 12,500 వచ్చిందండి ఇక్కడ. 4వ లెవెల్లో 625, ఇక్కడ కూడా 10%. ఇక్కడ ఎంత అయిందండి? 62,500. 5వ లెవెల్లో 31-25 మంది ఉన్నారండి. 3,125 మంది రూపాయలు, $3. సారీ మెంబర్స్, 3,125 మెంబర్స్ అవుతారు. ఈ మెంబర్స్ మీద ఒక్కొక్క మెంబర్ మీద $100 వస్తాయండి, 10%. వాళ్ళేమో $1,000 సంపాదిస్తారు, వాళ్ళ మీద మీకు 10% ఇన్కమ్ వస్తుంది. అంటే 100 అంటే $3,12,500 అండి. ఒక్క 5వ లెవెల్లోనే మీకు ఎక్కువ వస్తాయి.
దానివల్ల నా టోటల్ గా లెక్కేస్తే $3,95,000 అండి. అంటే కేవలం 5 మ్యాటర్స్ కిందకి వెళ్తే మీకు మ్యాచింగ్ బోనస్ ఇన్కమ్ ఆటోమేటికల్ ఎంత వస్తుందండి? $3,95,000 వస్తుందండి. ఇది సార్ బ్యూటీ. ఇది కాకుండా వీళ్ళు ఆటోమేటికలీ సామాన్లు కొంటారు కదా, ప్రొడక్ట్స్ కొంటారు కదా, ఏదో ఒకటి ప్రొడక్ట్స్. ఆ ప్రొడక్ట్స్ మీద కూడా మన కంపెనీ డబ్బులు ఇస్తుంది సార్. ఇది అసలు బ్యూటీ. చూడండి, అంటే సపోజ్ ఇది ₹10 కదా మనం లెక్కేసాం, 50 సెంట్సే కదా లెక్కేసాం. ఎవరో మన కమ్యూనిటీలో ఉండే మెంబర్ ఎవరో సపోజ్ ఏదో నచ్చింది, ఒక ఫ్రిడ్జ్ కొనుక్కున్నారు. ఫ్రిడ్జ్ కాస్ట్ ఎంత? $200 అనుకుందాం. దాని కాస్ట్ ఎంత? 20,000 లేదా 30,000 ఉంటుంది మినిమం. $300 పెట్టి ఫ్రిడ్జ్ కొనుక్కున్నారు. అందులో చూడండి, ఒక $10 పంచిన కంపెనీ మళ్ళీ మనకి ఇంకొక 0.5 వచ్చేస్తాయి సార్. 0.5 అందరికి వచ్చేస్తాయి. మీ కిందన అయ్యో ఏది 20 లెవెల్లో ఉన్నాయన, 20 లెవెల్లో పడినాయన మీకు ఆటోమేటికల్లీ ఒక ఫ్రిడ్జ్ ఏదో కొనుక్కున్నాడు. మీకు అక్కడ ఏంటి, మాకు $10 కంపెనీ పంచింది. $10 అంటే ఎంత? 0.5 ఇంటూ 20 లెవెల్స్, $10 వెళ్ళిపోయింది. కేవలం $10. అలా ఎంతమంది కొంటారో, ఎన్నిసార్లు కొంటారో తెలియదండి సార్. ఇది మామూలు డబ్బు కాదు సార్. మాకు అసలు ఒక్కోసారి అది ఆలోచిస్తే మీకు ఒకసారి మైండ్ లోకి వెళ్తే, షాపింగ్ అనేది నెలకు ఒకసారే చేస్తామా మనం? ఫ్యూచర్ లో మనం ఎన్ని కొంటాం, అసలు ఇందులో వచ్చే డబ్బులతో ఇంకెన్నిసార్లు కొంటాం, మళ్ళీ దాని నుంచి కూడా మీకు మనీ జనరేట్ అయిపోతుంటది. అది మాట ఇందులో అసలేం బ్యూటీ సార్. ఇది ఈ కామర్స్ ప్లాట్ఫామ్ అంటే చిన్నది కాదు. అమెజాన్ వాడి యొక్క ఆదాయం గంటకి 250 కోట్లు. వద్దు సార్, మనకు ఆడంత ఇన్కమ్ మనకు అక్కర్లే. నేను ఆడితో కూడా పోల్చుకోవట్లే. నేను 1% లెక్కేస్తున్నాను. 600 కోట్ల మంది షాపర్స్ ఉంటే అందులో 1% వస్తే 6 కోట్లండి. అంటే దాదాపుగా 600 లక్షల మంది రాబోతున్నారు. మనం 1,00,000, 2,00,000 ఉన్నాం సార్ మనం ఇప్పుడు. ఇంకా మీరు ఆలోచించుకొని ఉన్నారంటే అది మీ యొక్క అప్ టు యూ అంటాను నేను. ఓకేనా? ఇది దీని తాలూకా మెయిన్ కాంపన్సేషన్ ప్లాన్. ఇదిగోండి సార్, నేను ఒకసారి ఇది నేను మళ్ళీ స్క్రీన్ షాట్ ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇలా వెర్టికల్ గా పెడతాను. ఇప్పుడు కనిపిస్తుందా సార్? సో 5 మెంబర్స్ మ్యాచింగ్ బోనస్ ఉంటే, ఓన్లీ 5 మెంబర్స్, ఈచ్ 5 మెంబర్స్ సార్ లక్షల్లో యాడ్ అవబోతున్నాం. అసలు ఈ అమౌంట్ కూడా నన్ను అడిగితే తక్కువ అంటాను నేను. ఒకసారి షాపింగ్ పోర్టల్ స్టార్ట్ అయ్యాక, అంటే మన యొక్క జీవితాలు ఈ షాపింగ్ పోర్టల్ స్టార్ట్ అయ్యేసరికి 100% మారుతాయి సార్. ఎందుకంటే మినిమం చాలా తక్కువ ఈక్వేషన్ వేసుకున్నా కానీ ఒకసారి చూడండి దీని యొక్క ఇంపాక్ట్ ఎలా ఉందో. చాలా తక్కువ ఇంపాక్ట్ వేసినా కానీ దీని తాలూకా బెనిఫిట్స్ ఎలా ఉన్నాయో మీకు ఇప్పుడు అర్థమవుతాయి సార్. ఇది సార్ దీని తాలూకా మెయిన్ బెనిఫిట్. సో ఏమైనా ఈ రోజు సెషన్ లో ఏమైనా డౌట్ ఉంటే హ్యాపీగా అడగచ్చండి. ప్రతి ఒక్కరు కూడా యు ఆర్ వెల్కమ్ అండి. కాబట్టి డిసిప్లిన్ పాటించండి సార్. ఎవరైతే మాట్లాడదాం అనుకున్నారో చక్కగా హ్యాండ్ రేస్ చేయండి. 91 మెంబర్స్ వచ్చారు. వెరీ గుడ్ అండి, వెరీ నైస్. మంచి మంచి లీడర్స్ నా కింద మంచి మంచి లీడర్స్ ఉన్నారు సార్. వీరా గారు ఉంటే హ్యాండ్ రేస్ చేయండి సార్. మీరు కూడా వీరా గారు ఉంటే హ్యాండ్ రేస్ చేయండి సార్. ఇవాళ ఈ ప్లాన్ చాలా సింపుల్ అండి. నేను ఇది చార్ట్ కూడా నేను ఓపెన్ చేసి చూపించాను కదా మీకు. అందుకే ఈ పీడిఎఫ్ కూడా మీరు సింపుల్ గా ఎవరికైనా షేర్ చేసి చెప్పడానికి ట్రై చేయండి. పెద్దగా స్టెప్స్ ఎక్కువ లేవు ఇందులోని. ఓకేనా? సో వీరా గారు లేరా సార్? అప్పారావు గారు క్వశ్చన్ ఆన్సర్స్ కి ఇవ్వండి సార్ ఒక్కొక్కరికి ఆప్షన్. సార్ శివ గారు వెల్కమ్ అండి. మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. సార్ సుదర్శన్ గారు మాట్లాడండి సార్. సుదర్శన్ గారు. సుదర్శన్ గారు ఓకే ఓకే. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. హ్యాపీ వెల్దీ మార్నింగ్. It was great listening to you. Sir, ఈ 20 into 2 portal matrix ఉంది కదండి సార్. Yes sir, 2/20 matrix. 2/20 matrix లో మన ఫాలో అప్స్ అప్ టు ఈ 20 లెవెల్ వరకే ఉంటుందా? ఈవెన్ ఇట్ విల్ బి ఎక్స్టెండెడ్ సార్? ఈవెన్ ఇట్ విల్ బి ఎక్స్టెండెడ్ సార్. అది ఎలా అంటే మంచి క్వశ్చన్ అడిగారు సార్. ఎక్సలెంట్ అండి, ఎక్సలెంట్ క్వశ్చన్ అడిగారు సార్. ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతండి సార్ ఇంకా సబ్జెక్ట్ బయటకు వస్తుంది. ఇక్కడ చూడండి సార్, విచిత్రం మీకు ఈ మ్యాచింగ్ బోనస్ దగ్గర చెప్తాను చూడండి సార్. ఇక్కడ సార్ స్క్రీన్ కనిపిస్తుంది కదా అందరికీ? కనిపిస్తుంది. సపోజ్ మీరు ఒక పర్సన్ ని రిఫర్ చేశారు. వన్ ఆఫ్ ద ఎక్స్ పర్సన్ ని రిఫర్ చేశారు. ఎవరిని రిఫర్ చేస్తే ఈ పర్సన్ ఈ విధంగా రిఫర్ చేసుకుంటూ వెళ్ళిపోయారు సార్ మీరు. ఓకే, రిఫర్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఈ పర్టికులర్ పర్సన్ ఎవరో ఇతని పేరు రాము అనుకుందాం. రాము అనే పర్సన్ ఆటోమేటికలీ ఎక్కడ పడ్డాడు సార్? వెళ్ళి 18వ లెవెల్లో పడ్డాడు సార్. ఎక్కడ పడ్డాడు సార్? 18th లెవెల్. సో దీని 18th లెవెల్లో ఎంటర్ అయ్యాడు అనుకుందాం. ఒక్క నిమిషం సార్, నేను కొంచెం క్లియర్ గా రాస్తాను. ఓకే, ఎక్కడ పడ్డాడు సార్? 18th లెవెల్లో ఆయన ఎంటర్ అయ్యాడు.
18th లెవెల్లో ఆయన ఎంటర్ అయితే యాక్చువల్లీ ఇక్కడ సిస్టమ్ ఇక్కడ క్లియర్ కనిపిస్తుంది సార్. ఇది ఓకేనా? పైన 18 కనిపిస్తుంది అందరికీ. కనిపిస్తుంది సార్. సార్ 18th లెవెల్ అని రాస్తున్నాను చూడండి సార్. 18th లెవెల్లో పడ్డాడు ఇతను వెళ్ళి. కానీ ఇతను మీకు కోడింగ్ లో ఎక్కడ ఉంటాడు? మీరు రెఫర్ చేసిన పర్సన్ కదా. అవును. మీకు 18 మీ కింద 18th లో పడ్డాడు. ఆ విధంగా మీకు అతను 129 కట్టుంటే $100 మీకు కాంపన్సేషన్ ప్లాన్ లో కూడా వచ్చేస్తుంది. ఇఫ్ యు ఆర్ AMB 7, ఇఫ్ యు ఆర్ ఇన్ AMB 7 18th లెవెల్ అంటే 20 లెవెల్స్ వరకు మీకు ఇన్కమ్ వస్తుంది కదా. ఆ ఇన్కమ్ మళ్ళీ వేరే అది వస్తుంది కదా. అది కాకుండా ఈ 18th లెవెల్ ఉన్న పర్సన్ మరి ఇతనికి మ్యాచింగ్, ఇతను కూడా 20 లెవెల్స్ మ్యాట్రిక్స్ వస్తుంది కదా. 20 లెవెల్స్ మ్యాట్రిక్స్ వస్తుంది కదా సార్. 2/20 మ్యాట్రిక్స్ లో 20 లెవెల్, ఇతని కింద 20 లెవెల్ వరకు కూడా ఇన్కమ్ వస్తుందా రాదా? ఏదొస్తుంది? మామూలుగా ఒక ఆయన కింద ఒక 10 లెవెల్ వెళ్ళింది అనుకుందాం. కేవలం 10 లెవెల్లే చెప్తున్నాను సార్. ఎక్కువ లెవెల్ చెప్తే గుండె అయిపోద్ది అందరికీ. అంటే ఎంత ఇన్కమ్ ఉందో చూడండి సార్. ఇందులో 10 లెవెల్ చెప్తేనే అబ్నార్మల్ ఇన్కమ్ 4 కోట్లు వచ్చింది. ఇక్కడ 10 లెవెల్ వెళ్ళింది 2000 మంది ఎంటర్ అయ్యారు సార్ ఆయన కిందన. ఓకే, 2000 మంది షాపర్సే యాడ్ అయ్యారు. ఈ 2000 మంది షాపర్స్ మీద ఇంటూ 50 పైసా $1000 వచ్చింది సార్ ఆయనకి. వస్తే ఇతను ఎక్కడండి? మీ కోడింగ్ కదా ఇతను మీ కోడింగ్ ఉన్నారు కదా రాము గారు. మరి మీకు మ్యాచింగ్ బోనస్ రావాలిగా. అతని మీద $500 వస్తాయి సార్ మీకు. మీ కోడింగ్ లో ఫస్ట్ లెవెల్లో ఉన్నారు. మ్యాచింగ్ బోనస్ కి అతను ఎలిజిబిలిటీలో ఉన్నాడు, రాము గారు ఉన్నారు. కానీ అతను వెళ్ళి పడింది ఎప్పుడు? ఈ 18వ లెవెల్లో పడ్డారు. ఆబ్వియస్లీ, ఎందుకంటే అంతవరకు మీకు నిండిపోయి అతను వెళ్ళి ఆటోమేటిక్గా అక్కడ పడ్డారు, అక్కడ హెల్ప్ అయ్యారు అక్కడ వేరే వాళ్ళకి. ఎందుకంటే 2/20 మ్యాట్రిక్స్ లో యాడ్ అయిపోద్ది కదా సార్. మీరు 100 మందిని చేసినా కూడా 2/20 మ్యాట్రిక్స్ లో కిందకి వెళ్ళిపోతాయి కదా. అలా వెళ్ళిపోతున్నా అక్కడి నుంచి 20 లెవెల్స్ అంటే ఆబ్వియస్లీ రాము గారి దగ్గర నుంచి మీకు ఎంత వచ్చినట్టండి? 18 + 20 ఏనా? అవును. 18 + 20 లెవెల్స్ వరకు మీకు ఎఫెక్ట్ అయినట్టు కదా ఇండైరెక్ట్ గా. అంటే 38 లెవెల్స్ ఇన్కమ్ వచ్చింది. అలాగా మన కిందన పడిన పర్సన్ 20 లెవెల్లో పడినా అక్కడి నుంచి మళ్ళీ మనకి ఇన్కమ్ ఎంత వస్తుంది సార్? 20 లెవెల్ ఇన్కమ్ వస్తుందండి. అంటే దీని యొక్క ఇన్కమ్ స్ట్రాటజీ చాలా ఎక్సలెంట్ గా డిజైన్ చేశారు సార్. ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ అవ్వడానికి డిజైన్ చేశారు. మీకు నమ్మరు సార్, నా యొక్క ట్రీలో నా కింద జాయిన్ అయిన వాళ్ళు దాదాపుగా ఈ పేమెంట్ అందుకోలేని వాళ్ళు లేరండి సార్. నిన్న కాక మొన్న రామచంద్రారెడ్డి గారికి నేను రిఫర్ లింక్ ఇచ్చాను సార్కి. ఒక పాత ఐడి ఇచ్చాను ఆయనకి. ఇంకెవరిని రిఫర్ లింకే రాలా, ఆల్రెడీ ఇన్కమ్ లో ఉన్నారు. నా కింద భాషా గారు ఉన్నారు, ఆయన AMB 2లోకి వెళ్ళిపోయారండి. $200 వచ్చి అతను ఎవరిని రిఫర్ చేయలే. ఏది? నేను చేసిన టీము. నాట్ ఓన్లీ నేను చేసిన టీం సార్, నా పై వాళ్ళు చేసిన టీం కూడా నాకు వచ్చిందండి. ఎగ్జాంపుల్ చెప్తాను నేను. $13,000 పైన ఇన్కమ్ వచ్చింది సార్. ఎలా వచ్చిందో నాకే తెలియదండి. 1800 టీం ఎలాగైందో నాకే తెలియదు. ఎందుకంటే మహా అయితే నేను కష్టపడింది 300, 400, 500 చేసి ఉంటానేమో టీం నేను అనుకోవడం. కానీ 1800 టీం అయిందంటే కారణం ఏంటంటే స్పిల్ ఓవర్ పడిపోయింది సార్. నాకు పైనుంచి స్పిల్ ఓవర్ పడిపోయింది. అలా అందరికీ పడుతుందండి. ఇప్పుడు జాయిన్ అయిన వాళ్ళు కూడా పడుతుంది. నేను అందుకే చెప్తున్నాను సార్, $129 ఛార్జెస్ తో కలిపి $145 డేరింగ్ చేద్దాం. ఎందుకంటే ఇది యూనిక్ ప్రోగ్రామ్. ఇది డిజైన్ ఎలా చేశారంటే ప్రతి ఒక్కరిని కూడా 2 మ్యాట్రిక్స్ లో యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది కంపెనీ. అందువల్ల ఎవ్రీబడి విల్ బి గోయింగ్ టు బి సక్సీడ్ ఇన్ దిస్ పర్టిక్యులర్ ప్లాట్ఫామ్. నాట్ ఓన్లీ దిస్ ఇస్ నాట్ ఎ క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ఫామ్ సార్. ప్రెసెంట్ ఇప్పుడు మనకి క్రౌడ్ ఫండింగ్ రూపంలో ఇప్పుడు మనకి ఇవ్వచ్చు, రెవెన్యూ షేరింగ్ చేయొచ్చు. కానీ ఇది మనీ జనరేట్ చేసేది కామర్స్ ప్లాట్ఫామ్. ఒక్కసారి అది పర్ఫెక్ట్ గా లాంచ్ అయ్యేసరికి ఆ ఇన్కమ్ మనం ఎక్స్పెక్ట్ చేయలేం సార్. ఇప్పుడు మనం సెక్యూర్ గా పొజిషన్ లో ఉండాలనుకుంటే ముందు ఎంటర్ అయిపోండి. థ్యాంక్ యూ సార్. మంచి క్వశ్చన్ అడిగినందుకు సుదర్శన్ గారు. ఎక్సలెంట్ క్వశ్చన్ అడిగారు సార్ మీరు. దానివల్ల చాలా మంది క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను సార్. నేను అందుకే స్క్రీన్ షేర్ చేసి చెప్పాను నేను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. శివ గారు మీరు మాట్లాడొచ్చండి. సార్ నమస్తే అండి. సార్ నమస్తే అండి. నమస్తే. నాకున్న డౌట్స్ సార్ అడిగారు. సార్ కూడా సేమ్ క్వశ్చన్ అడిగారు. నాకు క్లారిటీ వచ్చిందండి. సూపర్ సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. ప్లస్ మళ్ళీ ఏంటంటే ఇప్పుడు $20 పెట్టిన వాళ్ళకి అదే ఇన్కమ్ వస్తుందా? $20 పెట్టిన వాళ్ళకి షాపింగ్ ఇన్కమ్ ఇస్తారంటుంది కంపెనీ. 2/20 మ్యాట్రిక్స్ స్టార్టింగ్ లోనే చెప్పాను నేను. స్టార్టింగ్ చూడండి సార్, నేను 2/20 మ్యాట్రిక్స్ లో వాళ్ళకి AMB కాంపన్సేషన్ ప్లాన్ లో రూపాయి రాదండి వాళ్ళకి. ఓకే అయితే $120 పెట్టుకుంటే బెనిఫిట్ ఉంటుందండి. బెనిఫిట్ సార్. అసలు సార్ ఇప్పుడు 129 ఎంటర్ అయిన వాళ్ళందరూ పంట పండినట్లు లెక్క అదృష్టవంతులు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ $20 తో నేనే ఎంటర్ అయ్యాను సార్. నన్నే లెక్క వేసుకుంటారు. నేను ఎవరిని నేను $20 తో ఎంటర్ అయ్యాను సార్. నేను యాక్చువల్లీ ఆ తర్వాత $129 తో బోల్డ్ మంది వచ్చారు. కానీ వాళ్ళు నాకు ఎఫెక్ట్ అవ్వరు. వాళ్ళు ఎక్కడి వరకు ఎఫెక్ట్ అవ్వరు సార్? ఒకసారి మ్యూట్ చేయండి. ఎవరో డిస్టర్బెన్స్ చేస్తున్నారండి.
అప్పర్ గారికి వచ్చి చూడండి సార్. నా కిందన సార్ నేను $20 తోనే నేను అటెండ్ అయ్యాను. ఓకే సార్. ఓకే. నేను $20 తో అటెండ్ అయ్యాను. నా కిందన ఎంతమంది అటెండ్ అయ్యారు? సపోజ్ $120 తో బోల్డ్ మంది వచ్చారు. నా ట్రీలో ఉన్నారు వాళ్ళు. కానీ వాళ్ళ నుంచి నాకు రూపాయి ఇన్కమ్ రాదు. ఎందుకంటే నేను 129లో లేను కదా. కానీ వాళ్ళ మీద నుంచి నాకు $20 2/20 మ్యాట్రిక్స్ లో షాపింగ్ ఇన్కమ్ వస్తుందండి. అర్థమైందా సార్? అదే నేను $120 తో ఎంటర్ అయ్యి ఉంటే వాళ్ళు $100 పేమెంట్ కూడా నేను అందుకుంటానుగా. నాకు ఎగ్జాంపుల్ మీకు ఇందాక చెప్పాను, భాషా గారు. నేను ఒక ఐడి ఇచ్చాను సార్కి. అతనికి 2 ఐడీలు పడిపోయి 2 ఐడీల నుంచి $200 జనరేట్ అయిపోయి ఆయన ఇప్పుడు ఆల్రెడీ AMB 2లో ఉన్నారండి. ఇప్పుడు రిఫర్ లింక్ ఆయనకు వచ్చిందండి చేతికి. ఆయన ఇప్పుడు రిఫర్ లింక్ ఆయన రెడీ అయిపోతున్నారు ఇంకా ఫాస్ట్ గా చేసుకోవడానికి. ఇవ్వండి సార్, భాషా గారు ఆల్రెడీ వచ్చారు, హ్యాండ్ రేస్ చేశారు. భాషా గారు మీరు మాట్లాడొచ్చండి. నమస్తే శివ గారు సార్. నమస్తే. ఒక్క నిమిషం ఆగండి భాషా గారు. శివ గారు ఒకసారి మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాను. ఇక్కడ మీకు డిస్టర్బెన్స్ ఉందని నేను ఇందాక మ్యూట్ చేశాను. ఓకే శివ సార్. గారు ఓకే. అంటే ఇప్పుడు మీకు నేను అర్థమైందా పాయింట్? పాయింట్ అర్థమైంది. $20 వచ్చే కంటే $129 వస్తే వచ్చే బెనిఫిట్ అర్థమైందా మీకు? ఎంత లాస్ అయిపోతున్నారు వాళ్ళు. ఈలోపు బోర్డు ఓకే. కంప్లీట్ ఓకే. వెళ్ళిపోతుంది ఆయన కింద. కానీ ఆయనకి AMB డబ్బులు రావు, AMB కాంపన్సేషన్ ప్లాన్ రాదు. కానీ 2/20 ఓకే. మ్యాట్రిక్స్ లో ఓకే. డబ్బులు వస్తాయి. అర్థమైందా సార్? ఓకే. అర్థమైందండి. ప్లస్ ఇంకోటి సార్ ఏంటండి, ఇప్పుడు నేను జాయిన్ అయిపోయానండి. నా కింద ఇద్దరు జాయిన్ చేశానండి. ఓకే. ఒక లెగ్ ఆయన లెఫ్ట్ ఆయన ఒక ఆయన వర్క్ చేసి ఒక ఆయన వర్క్ చేయట్లేదు. ఇది కూడా వస్తుంది ఇన్కమ్ అండి? 100% వస్తాయి సార్. కానీ వర్క్ ఓకే చేసిన సార్. ఓకే. ఆయనకి చాలా ఎక్కువ వస్తాయి, వర్క్ చేయలేని ఆయనకి లిమిటెడ్ గా వస్తాయి. నెక్స్ట్ ఓకే. 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 ఇంకో బ్యూటీ చెప్తాను సార్. ఇందులోని $129 తో జాయిన్ అవడం వల్ల బెనిఫిట్ చెప్తాను చూడండి సార్. రిఫర్ లింక్ విలువైంది ఇది. నేను అందుకే చెప్తాను సార్. మీరు 129 తో జాయిన్ అయ్యారు కదా, 20 మందిని $20 తో ఎంతమందిని జాయిన్ చేసుకోవచ్చు. దానివల్ల మీకు ఓకే. మ్యాచింగ్ బోనస్ పెంచేసుకుంటున్నారు. ఓకే. ఓకే అండి. ఓకే. ఓకే సార్ అండి. షాపింగ్ పోర్టల్ ఇన్కమ్ పెంచేసుకుంటాను. నేను అందుకే స్పెషల్ సెషన్ లోనే చెప్తాను కొన్ని టెక్నిక్స్. ఓకే. ఓకే సార్. అంటే నేను మధ్యలో వచ్చానండి. మా స్టార్టింగ్ లేజ్ లేను, మధ్యలో వచ్చాను. అవునా? అందుకని అడుగుతాను. మీరు ఎవరు డౌన్ సార్? నేను సామర్లకోట ఉదయ్ గారు అని డౌన్ అండి, విజయనగరం మాదండి. ఉదయ్ గారు ఎవరి టీం అండి? ఆయన సూపర్ అప్లైన్ ఎవరు? ఈ లింక్ ఎలా వచ్చింది మరి మీకు? నాకు సామర్లకోట ఉదయ్ గారు పెట్టారండి. అంటే నేను మొన్న జాయిన్ అయ్యాను, ఇంకా లింక్ ఇంకా రాలేదు. నాకు లింక్ ఎప్పుడు వస్తున్నది సార్? వస్తుందండి, మీరు ముందు యాక్టివేషన్ చేసుకోవాలి సార్, ఆ తర్వాత వస్తుంది మీకు. అయిపోయిందండి, యాక్టివేషన్ కూడా అయిపోయింది. యాక్టివేషన్ అయిపోయిందా? అయితే మీకు మాక్సిమం సాటర్డే. ఓకే. ఓకే. ఓకే సార్. వారం రోజులు టైం అడిగిందండి కంపెనీ, అప్డేట్లు అవుతుంది. ఓహో. ఓకే సార్. ఓకే ఆ సార్. తర్వాత ఓకే. నుంచి మాత్రం లేట్ ఉండదండి. ఆ తర్వాత నుంచి వచ్చే వరకు మాత్రం వెంటనే వస్తుంది. ఓకేనా? ఓకే సార్. సూపర్ ఓకే సార్. అప్లైన్ ఎవరో కొంచెం నేను తెలుసుకోండి సార్. నా వరకు రావాలి అంటే నా డైరెక్ట్ ఉండే ఆయన పర్సన్ అవునా కాదని తెలియాలి నాకు. ఎందుకని నాకు కనుక్కో చెప్పంటారండి. అది కనుక్కోండి సార్. ఓకే. నెక్స్ట్ అంటే భాషా గారు. పర్లేదు సార్, నెక్స్ట్ సెషన్ లో చెప్పండి. ఇది ఓన్లీ ఓకే సార్. ఓకే సార్. పర్సనల్ మీటింగ్ మాట. ఓకే థ్యాంక్ సార్. యూ ఓకే సార్. థ్యాంక్ యూ శివ గారు. ఆల్ ది బెస్ట్ అండి. సూపర్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. అందరూ అదృష్టం సార్. 129 జాయిన్ అయిన అందరూ మన అదృష్టవంతులమే సార్, నేను చెప్తున్నాను కదా. ఓకే సార్. ఓకే సార్. భాషా గారు మీరు మాట్లాడొచ్చండి. నమస్తే సార్. నమస్తే. నా పేరు భాష, నాగూరు భాష అండి. మా ఇసనపేట. నేను సోమశేఖర్ గారి ఫ్రెండ్ని. నాకు ఈ లింక్ ఇవ్వడానికి సార్ ఎన్నిసార్లు చెప్పినా ఎందుకు లేదు సార్, ఇవన్నీ చాలా విన్నాం, చాలా చూసామని చెప్పి చాలాసార్లు చెప్పాను. మీరేం చేయొద్దు సార్, మీ మెయిల్ ఐడి, ఫోన్ నెంబరు, మీ నేము, మీ అడ్రస్ నాకు పంపిండి, నేనే చేస్తానని చెప్పి సారే చేశారు. నా పేమెంట్ కూడా సారే కట్టారు. నేనైతే కనుక రూపాయి కూడా కట్టను సార్. వస్తే ఇస్తాను, లేదంటే నేను ఇవ్వలేనని కూడా చెప్పాను. మీరు ఓన్లీ నాకు రిఫరల్ ఏం పంపించవద్దు. మెయిల్ ఐడి, ఫోన్ నెంబరు, మీ నేము, మీ అడ్రస్, ఇవి ఒక్కటే పంపిండి, ఇంకేం వద్దా. నా ఐడి కూడా ఆయనే వేశారు. నేనైతే కనుక గ్రాండ్గా చెప్పుకోగలను, ఎందుకంటే ఆయన చేశారు. మీరు చూడండి సార్, దీంట్లో వచ్చి వినండి ఫస్ట్, తర్వాత అనేది మీరు చేస్తారో లేదనేది నేను అడగను. కానీ నేను మాత్రం మీకు ఒక ఐడియా ఇస్తాను అని చెప్పేసి ఆయనే వేసి నా పేమెంట్ కూడా ఆయనే చేశారు. నేను వచ్చి జాయిన్ అయ్యి చూస్తే నా దాంట్లో ఆల్రెడీ నా లెగ్లో 5 ఉన్నారు, డైరెక్ట్ ఒక 2 ఉన్నారు. మొత్తం నేనేం చేసింది ఏం కాదండి. నాకు తెలియకుండానే AMB 2 కూడా అయిపోయాను. కానీ ఇప్పుడు నాకు లింక్ వచ్చిన తర్వాత నా లింక్ ద్వారా నేను ఒక 67 మందికి లింక్ పంపించి వాళ్ళ దగ్గర రిజిస్ట్రేషన్ చేయించాను. పేమెంట్లు అయితే అవ్వలేదండి. పేమెంట్లు అవ్వలేదు, ఎందుకంటే ముందు మీటింగ్ ఏనండి. విన్న తర్వాత మీకు నచ్చితే పేమెంట్ చేసుకుందరు, కానీ లేకపోతే లేదు. సేమ్ సార్ చెప్పినట్టే చెప్పేవాడిని, మీరు వినండి. విన్న తర్వాత మీకు నచ్చితే జాయిన్ అవ్వండి, లేదు అంటే $29తో కూడా అయినా జాయిన్ అవ్వచ్చు అని చెప్పేసి నేను చెప్పుకుంటూ వెళ్ళాను.
ఇందులో నా డౌన్ లైన్ లో ఇప్పుడు ఒక 7 వచ్చారు. 7 వచ్చి వింటున్నారు. వినేసి వాళ్ళు జాయిన్ అయితే ఓకే, జాయిన్ అవ్వకపోయినా ఓకే. నేను లాస్ట్కి చెప్తాను, $29 అయినా సరే జాయిన్ అవ్వండి, మీకు అదృష్టం అనేది కలిసిద్ది. 129 తో జాయిన్ అయితే మీ అదృష్టంగా పంట పండిద్ది. తిరుగులేదండి. నెలకి 129 చాలా మెయిన్ ఇక్కడ కాన్సన్ట్రేషన్. థ్యాంక్ యూ భాష గారు, థ్యాంక్ యూ సార్. $129 ఏదైతే ఉందో ఇప్పుడు ఉండే వాళ్ళు 129 పోగొట్టుకోవద్దు అని నా ఉద్దేశం. ఎందుకంటే 29 నేను తర్వాత అదే 20 చెప్తున్నాను తర్వాత సార్, అందరికీ అదే చెప్తున్నాను, ఇంకో విషయం 129 సార్, అనేది మెయిన్ చేసుకోండి అని. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ అండి. $20 తోని 29 తో వచ్చిన వాళ్ళకి లిమిటెడ్ లింక్స్ ఇస్తారు. లిమిటెడే అంటే మీకు ఇంకా లెవెల్ ఇన్కమ్ లో ఏముండవండి. 1 లెవెల్ ఓన్లీ డైరెక్ట్ చేసుకోవడానికి, అది కూడా లిమిటెడ్ లింక్సే. ఇంకా అంతకు మించి లేదు, ఇంకా వాళ్ళకి యాక్సెస్ లేదు. కానీ 129 తో వచ్చిన వాళ్ళకండి అన్లిమిటెడ్ రిటైలర్స్ వేసుకోవచ్చండి. మీరు అన్లిమిటెడ్ గా ఎంటర్ప్రినర్స్ అంటాం కదా, $29 వచ్చే వాళ్ళని వేసుకోవచ్చు. అన్లిమిటెడ్ $20 వచ్చే మెంబర్స్ వేసుకోవచ్చు. అన్లిమిటెడ్ గా $129 తో వచ్చే అంబాసిడర్స్ వేసుకోవచ్చు. చూడండి బెనిఫిట్ ఎలా ఉందో. ఈ 129 అనేది అందుకే దాన్ని సూపర్ ఫాస్ట్ అని పెట్టాడండి కంపెనీ. సూపర్ ఫాస్ట్ అంటే మన యొక్క ఎర్నింగ్, మన యొక్క స్టేజ్ కూడా చాలా సూపర్ ఫాస్ట్ గా మారబోతుందండి. ఎస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. అయ్యో భాష గారు మ్యూట్ చేసుకున్నారా? థ్యాంక్ యూ సార్. సార్ అంటే థ్యాంక్ యూ. డిస్టర్బెన్స్ ఏమన్నా వస్తుందేమోనని మ్యూట్ చేసుకొని పెట్టుకున్నాను సార్. ఈ రామచంద్రారెడ్డి గారు, ఆపర్చునిటీ ఇచ్చినందుకు మీకు చాలా చాలా థ్యాంక్స్ సార్. అయ్యో పర్లేదండి, పర్లేదు సార్. నా ఫ్రెండ్ అన్నాక మరి ఆ మాత్రం చేయాలి కదా. నేను చాలా మందికి అలా ఇస్తున్నాను, మామూలే సార్. సార్ రామచంద్రారెడ్డి గారు, యూర్ వెల్కమ్ సార్. మాట్లాడండి రామచంద్రారెడ్డి గారు, మీరు హ్యాండ్ రైజ్ చేశారు. రామచంద్రారెడ్డి గారు, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చానండి. ఓకే, తిమ్మప్ప గారికి ఇవ్వండి సార్. అప్పారావు గారు, యా. అయ్యో మళ్ళీ మ్యూట్ అయిపోయారు. తిమ్మప్ప గారు మాట్లాడచ్చు సార్, మీరు మైక్ ఆన్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. తిమ్మప్ప గారు బాగున్నారా? బాగున్నాం సార్. చెప్పండి సార్, చెప్పండి సార్. ఇది అంబాసిడర్ 1, 2, 3, 4, 5 ఉన్నాయి కదా సార్. ఎస్ సార్. ఇవి ఆటో రెన్యువల్ సార్. ఇవి ఆటో రెన్యువల్ సార్. మనం ఏమీ చేసేది లేదు సార్. జస్ట్ మీ మట్టుకు మీరు 129 కట్టుకొని కూర్చొని చాలు. ఇప్పుడు భాషా గారికి ఏమీ తెలియదు, అతనికి రెఫరల్ లింకే రాలేదు. ఆయన కింద ఇద్దరు పడిపోవడం, వాళ్ళ డబ్బులు కట్టంగానే 200 పడిపోవడం, ఆయన ఏంబి2 ర్యాంక్ లోకి వెళ్ళిపోవడం కూడా జరిగిపోయిందండి. సార్ ఇక్కడ మంచి విషయం గుర్తు చేశారండి. ఒక్కసారి నేను అది సెట్టింగ్ లోకి వెళ్ళి ఒకసారి సార్, పేమెంట్ చేసిన వాళ్ళు, పేమెంట్ చేయలేని వాళ్ళు కాదండి, పేమెంట్ చేసిన వాళ్ళు ఇది ఒకసారి చూడండి సార్. ఇందులో AMB 6, 7 ఆన్ చేసి పెట్టుకోండి సార్. ప్రతి ఒక్కరు కూడా చాలా ఇంపార్టెంట్ అది. ఇదిగోండి సార్, మీ అకౌంట్ ఇలా ఓపెన్ అవుతుంది. ఓకేనా? ఇది ఎవరిది? ఇది వెల్కమ్ బ్యాక్ చేయబోలు నాదే. ఓకే, ఇదిగోండి సార్, ఇక్కడ చూడండి సార్, కనిపిస్తుందండి అందరికీ. మై అకౌంట్ లోకి వెళ్ళాలండి. మై అకౌంట్ క్లిక్ చేశాను. తర్వాత ఇక్కడ ఇదిగోండి సార్, ఆటో అప్గ్రేడ్ ఉంది చూసారు, ఇక్కడ ఆటో అప్గ్రేడ్ క్లిక్ చేయండి. మై అకౌంట్ లోకి వెళ్ళి ఆటో అప్గ్రేడ్ లోకి వెళ్తే ఇక్కడ చూడండి సార్, AMB 6, 7 ఆఫ్ లో ఉంటాయండి. ఇవి నేను ఆపట్లేదు ఇక్కడ ఈ ప్లేస్ లో, ఇదిలాగా ఆఫ్ లో ఉంటదండి. దాన్ని ఆన్ చేసి పెట్టుకోవాలి సార్. ఇది పర్టికులర్ గా ఈ రెండు AMB 6, 7, 5 వరకు ఇది ఆన్ లో ఉంటాయి సార్. 4, 2, 3, 4, 5 ఆన్ లోనే ఉంటాయి. ఓకేనా? ట్యాక్ చేస్తాను ఆగండి సార్. 2, 3, 4, 5 వరకు ఇగోండి, ఇక్కడ వరకు ఆన్ లోనే ఉంటాయండి. ఈ 6, 7 ఆఫ్ లో ఉంటాయి. దీన్ని మీరు ఆన్ చేసి పెట్టుకోవాలి కంపల్సరీ, ఈ రెండుని సార్. ప్రతి ఒక్కరు కూడా ఐడి ఆన్ చేసుకొని ఎక్కడికి వెళ్ళాలి సార్? అకౌంట్స్ లోకి వెళ్ళాలి. ఇగోండి అకౌంట్స్ లోకి వెళ్ళాలి. ఇగోండి చూడండి సార్, మై అకౌంట్ లోకి వెళ్తే ఇక్కడ ఆటో అప్గ్రేడ్ కనిపిస్తుందా సార్ అందరికి? ఇగోండి సార్, మై అకౌంట్ ఫస్ట్ క్లిక్ చేయాలి, తర్వాత ఆటో అప్గ్రేడ్ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఈ పేజ్ వస్తుందండి. అర్థమైందా సార్? ఇవన్నీ ఈ పేజ్ వస్తుంది. ఈ పేజ్ రాగానే వీటిని కంపల్సరీ ఆన్ చేసి పెట్టుకోండి. సో థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ సార్, నెక్స్ట్ వాళ్ళకి ఇవ్వండి సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ అండి. సార్ నేను ప్రవీణ్ మాట్లాడుతున్నాను. యా నవీన్ గారు, ప్రవీణ్ గారు, ప్రవీణ్ గారు మీరా? చెప్పండి సార్. ఏం లేదు సార్, ఇప్పుడు $29 చేసుకుని ఇప్పుడు వస్తారు కస్టమరు. ఎస్. అయితే అతనికి ఇంట్రెస్ట్ ఉండి నెక్స్ట్ అతను $129 అప్డేట్ చేసుకునే ఏమైనా ఆప్షన్ ఉంటుందా సార్? ఉంటుందండి, హ్యాపీగా అప్గ్రేడ్ చేసుకోవచ్చు అతను సార్. $29 వచ్చే పర్సన్ సార్, అందుకే చెప్పబోతున్నాను సార్. ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ అదృష్టవంతులని.
సార్ ఈవెన్ మనం $20 కాదు సార్, ఫ్రీ మెంబర్ గా మీరు జాయిన్ చేసిన అతను కూడా ఆటోమేటికల్ స్పిల్ ఓవర్ పడిపోద్ది కదా, అతనికి అవునవును యాక్సెస్ ఉండదు. కానీ అవును ఆటోమేటికలీ ఆయన ఇందులో ఉండే ప్రొడక్ట్స్ ఏమో మంచి రేటు కొనుక్కుంటాడు. ఓకేనా? అవును అవును $20 పే చేస్తే 25% ప్రోడక్ట్ దొరుకుతుంది. అంటే ఫస్ట్ గిఫ్ట్ కూపన్స్ వస్తాయి ఆయనకి, ఓకే వోచర్స్ వస్తాయి. కానీ $20 పే చేసేసరికి అతను ఏదైనా ఐటమ్ కొనాలంటే కంపల్సరీ $20 పే చేసుకుంటాడు. ఎందుకంటే ఆయనకు వచ్చే డిస్కౌంట్ అంతకంటే ఎక్కువ ఉంటుందండి. 25% రిటైల్ ప్రైస్ కంటే తక్కువ దొరుకుతుందండి. గుర్తుపెట్టుకోండి సార్, ప్రోడక్ట్ అంటే కంపెనీ ఎలా డిజైన్ చేస్తుంది చూడండి. ప్రతి ఒక్కరు ఇందులోకి రావాల్సిందే. అప్పుడు ఏంటవుతుంది, $20 వచ్చిన తర్వాత ఆయనకి మ్యాట్రిక్స్ స్టార్ట్ అయిపోద్ది. మ్యాట్రిక్స్ స్టార్ట్ అయిపోయిన తర్వాత ఇదేంటి డబ్బులు ఇలా వస్తున్నాయి అని ప్లాన్ తెలుసుకుంటాడు సార్. ప్లాన్ తెలుసుకొని వెంటనే వెళ్ళిపోతారు సార్ 129కి. ఇంకో విషయం తెలుసా, ఆటోమేటిక్లీ $20తో జాయిన్ అయ్యి కనుక స్టార్టింగ్ జాయిన్ పర్సన్స్ కి ఆటోమేటిక్లీ స్పిల్ ఓవర్ పెరిగిపోయి వాళ్ళకి ఇన్కమ్ వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్లీ $129 తోని కూడా వాళ్ళు అంటే వాళ్ళకి ఇది కట్టాల్సిన డబ్బులు కూడా వచ్చేయచ్చు. కానీ ఈలో ఓల్డ్ స్పిల్ ఓవర్ పోగొట్టుకుంటారు వాళ్ళు. ఇందాక చెప్పాను కదా ఎగ్జాంపుల్, $20తో $29తో వచ్చిన వాళ్ళు ఆ వెనక వచ్చిన వాళ్ళు పాప 129తో వచ్చారనుకోండి, మరి అవి రావు కదా. వాళ్ళు 129లో ఉంటే కదా వాళ్ళకి ఆ ఏఎంబి కాంపన్సేషన్ ప్లాన్ లో $100 వస్తాయి. $100 పోగొట్టుకుంటారు. కానీ వాళ్ళు ఆ తర్వాత ఈ షాపింగ్ పోర్టల్ వచ్చే డబ్బులతోనే వాళ్ళు రెన్యూల్ చేసుకునే స్టేజ్కి వెళ్తారు. అదే కనుక ముందే 129 కడితే కొన్ని లక్షలు సంపాదించేస్తారు సార్. అది వేరియేషన్. అర్థమైందా అండి? సో మనం ముందుగా వేరియేషన్ చెప్పాలి. లేదండి నేను అంత బేర్ చేయలేనండి, నేను 2000 3000 పెట్టుకుంటాను సార్ అంటే వాళ్ళు కూడా వేసుకోవచ్చు. క్లియర్ సార్? క్లియర్ సార్. యా, థ్యాంక్ యూ సార్. నవీన్ గారు, తిమ్మప్ప గారు ఇంకేమైనా డౌట్లు ఉన్నాయి సార్? తిమ్మప్ప గారు ఇంకేమైనా డౌట్లు ఉన్నాయా? మ్యూట్ చేసుకున్నారు. ఓకే, నవీన్ గారు మాట్లాడచ్చండి. నవీన్ గారు యా, నవీన్ గారు యూఆర్ వెల్కమ్ సార్. నవీన్ గారు మాట్లాడచ్చు, మీరు రెడీగా ఉండండి సార్, హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్ చెప్పండి నవీన్ గారు, బాగున్నారా? బాగున్నాం సార్ యూనివర్స్ ద్వారా మీ ద్వారా సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సార్ ఈ డెసాల్పస్ లో ఉన్నటువంటి అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్తున్నాను సార్. ఎందుకంటే డెసాల్పస్ లో మనం ముందు ఎందుకు ఉండాలంటే, మనము ఎక్కడికైనా ఫస్ట్ ప్రిపరేషన్ ఏదంటే పెళ్లిలకు ఫంక్షన్లకు వెళ్ళినా కూడా ఫస్ట్ బంతిలోనే కూర్చుంటాం. బంతిలో కూర్చున్నప్పుడు అన్ని మనకు ఖచ్చితంగా సమకూరుస్తారు. ఫస్ట్ స్టార్టింగ్ మనమే ఉంటాం కాబట్టి, అందుకు డెసాల్పస్ లో కూడా మనం ముందు ఉంటే, మనము ముందు ఉండడం కంటే ఇప్పుడు రెఫరల్స్ లింకులు వచ్చిన తర్వాత అసలు స్పిల్ ఓవర్ లో ఎంతమంది పడతారో కూడా తెలియదు సార్ ప్రస్తుతానికి. ఇప్పటికే నా టీం చాలా ఇప్పుడు జూమ్ మీటింగ్ లో కూడా ఉన్నారు సార్ వాళ్ళు ఖచ్చితంగా మీకు క్వశ్చన్స్ కూడా అడుగుతున్నారు సార్ వాళ్ళు కూడా అడగమని చెప్పాను డౌట్స్ ఉంటే. ఆ డౌట్స్ క్లియర్ చేసేసుకొని చాలా ఫాస్ట్ ఉన్నారు సార్ మా టీమ్ లో వాళ్ళు కూడా సార్ అందుకు వాళ్ళకు కూడా ఖచ్చితంగా సబ్జెక్ట్ క్లియర్ గా అర్థమవుతుంది సార్ బాగానే. కానీ ఈ డెసాల్పస్ లో చాలా విషయాలను చిన్నగా ఒకటే రోజు నేర్చుకోలేం సార్. చిన్నగా రోజు జూమ్ మీటింగ్ మన టీంను ఎప్పుడు యాడ్ చేస్తామో, వాళ్ళు వచ్చి జాయిన్ అవుతారో అప్పుడు వాళ్ళు సబ్జెక్ట్ నేర్చుకొని చాలా మనం టీం ఎదగడానికి కూడా ఉంటుంది సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్ సార్. నవీన్ గారు టీచర్ అండి సార్, నంద్యాల నుంచి మంచి లీడర్ సార్. ఎస్పెషల్లీ టీచింగ్ ప్రొఫెషన్ లో ఉండే వాళ్ళకి దేవుడు ఇచ్చిన వరం సార్ అది. అంటే వీ కెన్ ఏబుల్ టు ఎక్స్ప్రెస్ వాట్ ఎవర్ ద థింగ్స్ ఇన్ ఎ క్లియర్ వే. అంటే ప్రతి ఒక్కరికి ఈజీగా అర్థమయ్యే విధంగా చెప్పగలిగిన ఇది ఉంటుందండి. సో కాబట్టి టీచర్స్ లాగా తయారవ్వండి సార్ అందరూ. అంటే నేను అనేది అందుకే మీరు ఫస్ట్ నేర్చుకోండి సార్. మీకు ఎప్పుడైతే చెప్పడం వస్తుందో, ప్లాన్ చెప్పడం, మీరు ఎక్కువ సార్లు వింటే ఆటోమేటిక్గా మీకు వచ్చేస్తుంది సార్. అదే బ్యూటీ. చాలా మందికి ఆ విషయం తెలియదు. ఓకే సార్, థ్యాంక్ యూ అండి నవీన్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ వర్డ్. రామకృష్ణ గారు మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. బాగున్నారా సార్? సార్ ఇప్పుడు మొన్న మీ మాట ఏం అర్థం అవట్లేదు సార్. మీరు సిగ్నల్ పరిధిలో లేరు. మీరు కొంచెం సిగ్నల్ దగ్గరకు వచ్చి మాట్లాడండి సార్. ఇప్పుడు నేను 1వ తారీఖు నాడు యాక్టివేషన్ చేసేసారు నేను. వెరీ గుడ్. అయితే కింద ట్రయాంగిల్ కదా, లింక్ రాలేదు కనుక మనం కింద చేయలేదు. ఇప్పుడు మన కింద కూడా టీం పడుతుందా మన లింక్ రాకపోయినా? అది ఆటోమేటికల్లీ స్పిల్ ఓవర్ లో పడతా సార్. కానీ మీ డైరెక్ట్ గుర్తుపెట్టుకోండి.
మీ రిఫరింగ్ వచ్చిన డైరెక్ట్ కానీ స్పిల్ ఓవర్ అయితే వస్తాయా అంటున్నా, స్పిల్ ఓవర్ పడతా ఉంటాయా? పడతాయి సార్, అవి ఆటోమేటికల్లీ పడతాయి అవి. కానీ మీ డైరెక్ట్ కోడింగే మీ కంపెనీకి క్యాలిక్యులేషన్ గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా. వాళ్ళ మీద వాళ్ళ కిందనే మొత్తం అంతా మన వర్క్ డైరెక్ట్ పడేది. ఉన్నారు సార్, లింక్ కోసం వెయిటింగ్ సార్, డైరెక్ట్ ఉన్నారు చేయాల్సింది. అయితే Very good, మాలో very good. మనం డైరెక్ట్ చేసే కాకుండా బిల్ ఓవర్ కూడా వచ్చి పడతా ఉంటారా అని ఇది ఒకటి అడుగుదామని ఫోన్ చేయాలి. పడతాయి సార్. ఇప్పుడు ఇంకా కంపెనీలో ఉన్న సిస్టమ్ మీద కదా సార్, మొదటి నుంచి చెప్తుంది అదే కదా. ప్రతి ఒక్కరు కూడా 2-4 మ్యాట్రిక్స్ లో పడుతుంటారు. ఇప్పుడే కదా భాషా గారు చెప్పారు. ఆయన అవునవును, అదే ఎవరు వేయలేదు, ఆల్రెడీ పడ్డారు, మళ్ళీ అదే క్వశ్చన్ అడుగుతున్నారు మీరు. అదే దాని గురించే సార్ అది. ఓకే సార్, ఓకే. ఎగ్జాంపుల్ తో సహా చెప్పాను సార్, భాషా గారిని పిలిపించి చెప్పాను అందుకే ఈ రోజు ఎగ్జాంపుల్ తో సహా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి. నీలిమా గారు మాట్లాడొచ్చండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ అండి. చాలా బాగా చెప్తున్నారు సార్. జూమ్ అయితే మంచిగా మాకు అర్థం అవుతుంది. డైలీ ఉండి మీకు ఒక సెషన్ అంటే మీ జూమ్ లింక్ కంపల్సరీ మార్నింగ్ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేయడం అవుతుంది సార్. ఖచ్చితంగా ఒక గ్రూప్ మెయింటైన్ చేసి నైట్ పెట్టేస్తే, అంటే మేము ఎవరికైనా పెట్టాలన్నా ఎవరికైనా చెప్పాలన్నా కూడా నైట్ పెడితే బాగుంటుంది సార్. ఒక్క విషయం మేడం, నేను అయితే సార్ ఒక పని చేస్తాను, నైట్ నేను అనౌన్స్మెంట్ ఇస్తాను. లింక్ అయితే మాత్రం అరగంట ముందే పెడతానండి, ఎందుకంటే మిస్యూజ్ అవుతుందండి. నేను ఇది నా టీం కోసం నేను పెడతాను సెషన్ ఇది, ఓకేనా. ఇది అందువల్ల ఏంటంటే దీనికంటూ ఒక ప్రోటోకాల్ ఉంటుంది. అంటే మా టీము నా డౌన్ లైన్ వెళ్ళాలి ఎవరికైనా, అర్థమైందా మేడం. అవునా సార్. సార్ మన నేను కూడా టీమ్స్ కోసం మీటింగ్ సార్, నవీన్ గారు అప్లైన్. ఎస్ మేడం, అందుకనే నేను అనేది ఈవినింగ్ ఏమో అనౌన్స్మెంట్ ఇచ్చేస్తాను. లింక్ హాఫ్ అన్ అవర్ లో ఓపెన్ అవుతుంది, హాఫ్ అన్ అవర్ లేదా 1 hour ముందు ఇస్తాను నేను లింక్. ఓకే, 7 o'clock అంటే నేను ఏంటంటే ఎవ్రీడే ఒక లింక్ ఉంటుందండి, మార్చేస్తున్నాను, కావాలనే మార్చేస్తున్నాను. ఎవ్రీడే ఒక లింక్ ఉండదు, ఓకేనా. ఓకే సార్. సో అందువల్ల నేను చెప్తున్నాను. చెప్పండి సార్ అదే సార్, ఇది మనకి అందరూ అఫోర్డబుల్ అయ్యిండరు. ఇది $29, $20 అనేది కూడా ఇప్పుడు మనము తీసుకోవచ్చా సార్? వాళ్ళకి చెప్పొచ్చా? హ్యాపీగా చెప్పొచ్చండి మీరు. అందుకే మేడం నేను చెప్తున్నాను కదా, ఎవరిని విడిచిపెట్టరండి మేడం. నేను ఇంకో మాట చెప్పాను ఒకసారి సెషన్ లో, మీరు విన్నారా లేదా ఆ రోజు. ఇక్కడ నేను చేయను అన్నోళ్ళు 200 మందిని వేస్తారన్నాను మేడం. దీన్ని దృష్టిలో పెట్టుకుని, ఈ పర్టికులర్ పాయింట్ ని దృష్టిలో పెట్టుకుని మేము ఏదైనా ఒక ప్లాన్ ఉండకపోవచ్చు కదా సార్. ఇది మినిమం అంటే అప్పుడు మనం ఏం చేస్తాం, $20 వేసేస్తాం. 2000 బోర్డు మంది పెట్టుకోగలరు. ఆటోమేటికల్లీ ముందు వాళ్ళు ఎంటర్ అయ్యారు మేడం, వాళ్ళు ఇందులో సిస్టమ్ లో ఎంటర్ అవుతారు, వాళ్ళు అప్డేట్ అయిపోతారు మేడం $129 తో. కాబట్టి ఎవరిని విడిచిపెట్టమాకండి. నేను అందుకే డోంట్ ప్రీజడ్జ్ ఎనీ వన్ అంటాను నేను, డోంట్ ప్రీజడ్జ్ ఎనీ వన్. ఇప్పుడు మనం ఒకరికి చెప్పాలంటే వాళ్ళు వింటారో వినరో అక్కర్లేదు మేడం. మీకు ఒక మైండ్ లో ఒక లిస్ట్ బిల్డింగ్ చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా లిస్ట్ రాసుకోండి. ఒక రోజు దాని మీద సెషన్ పెడతా, అసలు లిస్ట్ బిల్డింగ్ చేయాలని. ఈ లింక్ రాగానే అంబాసిడర్ 5 లోకి వెళ్ళిపోతాను సార్, అంతమంది ఉన్నారు నాకు. అలా ఉండాలి మేడం, ద ప్లాన్ ఆఫ్ యాక్షన్ అలా ఉండాలి. ఇంకో నేను మొన్న ఎవరో విన్నానండి, అసలు లింక్ రావడంతో 62 ఐడీలు కంటే ఎక్కువ రెడీ చేస్తున్నారు మీలాగే. సేమ్ నాకు ఇలాగే ప్లాన్ ఇలాగే చెప్పారు ఆయన. అంటే ప్లాన్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. నెక్స్ట్ ఎవరిని ప్రీజెట్ చేయకండి, $20 యాడ్ చేసేయండి, పర్లేదు. $20 తో రమ్మనండి, $29 $3,000 పెట్టలేరా మేడం? పెడతారు సార్. మీరు మెంబర్స్ ని వదలమాకండి. మీరు ఎవరైనా వదిలేరు అనుకోండి, వాళ్ళు మీకు రిఫర్ లింక్ పంపిస్తారు రేపు పొద్దున్న. చూడండి, మనం ఎవరికైతే చెప్దాం అనుకున్నా వాళ్ళే మనకి రిఫర్ లింక్ పంపిస్తారు. అలా ప్రబంధనం రాబోతుందండి మన డెసాల్పస్. ఇప్పుడు 129 తో జాయిన్ వాళ్ళందరూ అదృష్టవంతులండి. వాళ్ళ చేతిలో సరైన వెపన్ రిఫర్ లింక్ అనేది ఉంది. అది కూడా అన్లిమిటెడ్ రిఫర్ లింక్ వాల్యూ అండి ఇది 129 కట్టిన వాళ్ళందరికీ. అలాంటి రిఫర్ లింక్ ని వాళ్ళు దాన్ని వాడుకోవడం రాకపోతే, వాళ్ళు చూడండి వజ్రాయుధం ఉంది, దాన్ని కూరగాయలు కట్ చేసుకోవడానికి కూడా కూరగాయలు కట్ చేసుకొని వాడుతున్నారంట. అలాగుంటది సిచ్యువేషన్. సింపుల్ గా చెప్తాను. థ్యాంక్ యూ సార్. సార్ నేను నవీన్ సార్ నాకు ఇచ్చారు, చాలా థ్యాంక్ఫుల్ టు నవీన్ సార్. ఎందుకంటే మీ టీమ్ లో రావడం ఇంకా హ్యాపీ సార్ మాకు. ఎందుకంటే మీరు ప్రతిరోజు క్లాసెస్ చెప్పి మంచిగా మోటివేట్ చేసి మాకు అర్థమయ్యే విధంగా చెప్తున్నారు కాబట్టి, డౌట్స్ కూడా క్లారిఫై చేస్తున్నారు కాబట్టి చాలా హ్యాపీ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. విష్ యూ ఆల్ ద బెస్ట్. విష్ యూ ఆల్ ద బెస్ట్ యువర్ టీమ్ ఆల్సో. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. సుధీర్ సార్ నెక్స్ట్ అండి, రామచంద్రారెడ్డి గారు మాట్లాడొచ్చండి మీరు సార్. రామచంద్రారెడ్డి గారు, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, అందరికీ నమస్కారం సార్. సార్ ఇంకోటి సార్, చెప్పండి సార్.
అదృష్టం ఎదుక్కొని వచ్చినోడే వచ్చాక అవుతుంది సార్, లేకుంటే లేదు సార్. ఇది మాకు తెలిసినది. లేదు అంటే ఈ టీం ఎవరో మీరెవరో మాకు తెలియదు సార్. ఇంకొకటి కర్మ కలిసినోడు అన్ని కష్టాలు పరిహారం అయ్యి అన్ని టీముల్లోన పడి లేచి పాగొట్టుకొని లక్షలు పాగొట్టుకొని ఇంక వీటి సవాసాలే వద్దు అనుకొని ఉన్న టైంలో భగవంతుడు నీ కర్మాలు కలిసిండాయని ఆవాహన ఇచ్చినాకట్టు, ఒక ఆశీర్వాదం ఇచ్చినాకట్టు, కార్తీక మాసంలో చెప్తా ఉన్నాను, ఆశీర్వాదం ఇచ్చినాకట్టే ఈశ్వరుడు. మాకి గుర్తు తెలియని మీరు ఇప్పటికీ మీ ఫేస్ రైడింగ్ మీరు ఎవరు అనేదే మాకు తెలియదు. అయినా మీ రూపంలో మాకి ఈ తర హెల్ప్నెస్ వచ్చి పేమెంట్ పడిపోయాయి సార్. ఎంత ఆనందం అవుతుంది. మేము సార్ కూడా అంతేనండి, రిఫర్లింగ్ ఇంకా రాలేదు, డబ్బులు పడిపోయింది ఆయనకి. సార్ కూడా అది సేమ్ రామచంద్ర రెడ్డి గారు కూడా ఇందాక భాషా గారు లాగే పోర్టుల అవును సార్. రామకృష్ణ గారు ఇది వినండి, ఆయన కూడా ఏమి ఇంకా ఎవరిని రిఫర్ చేయాలి, ఆటోమేటికల్ పడిపోయింది ఆల్రెడీ ట్రాఫిక్. ఇప్పుడు ఇప్పుడు ప్రసాదం ఇచ్చినా కట్టించిన దానికి ఇప్పుడు చేసేదానికి రెడీ ఉంటే లింక్ రాలా సార్. అంతే అదే వస్తుందండి, డోంట్ వరీ, కాబరా పడకండి, వస్తుంది. సరే ఇంకొకటి 2000 కడతారు చూడండి, వాళ్ళకి మార్కెటింగ్ ఏమేమి సిక్తాయి కొంచెం అదే ఇదైతే రేషన్ కార్డ్ టైప్ ఇంటింటికి కావాల్సిందేదే సార్. ఎలా అంటే ఇప్పుడు మనం కావాలి, నేను ఇప్పుడు అదే చెప్పబోతున్నాను సార్. సార్ మనకి ఎంత మంది, మనం ఎంత దగ్గరలో ఉన్నాం తెలుసండి, మనం 1,00,000 2 లక్షల్లో ఉన్నాం సార్ మన అందరం. ఈ సెషన్ వింటున్న వాళ్ళు, ఆఖరికి యూట్యూబ్ వింటున్న వాళ్ళు కూడా అదృష్టవంతులని ఎందుకన్నానంటే ఇదే కారణం అండి. ఎందుకంటే సార్ ఇప్పుడు మనం టాప్ లో ఉన్నాం, 1,00,000 2 లక్షల్లోనే ఉన్నాం మనం. నెక్స్ట్ సార్ 100 లక్షల్లో రాబోతున్నారు, 100 లక్షల్లో రాబోతున్నారు. మరి వాళ్ళందరి మీద మనకి మ్యాట్రిక్స్ నిండదా? 2/20 మ్యాట్రిక్స్ ఈజీగా వెళ్ళిపోతుంది. రెండోది ఇంకొక విచిత్రం ఏంటి తెలుసా సార్, ఇందులో ఈ కాంపెన్సేషన్ ప్లాన్ ఉన్న గొప్పతనం ఏంటో తెలుసా సార్, $20 వచ్చిన వాళ్ళు కూడా మనకి షాపింగ్ పోర్టల్ ఇన్కమ్ ఇస్తారు సార్. 20 లక్షలు యాడ్ అయిపోతారు వాళ్ళు. అంటే నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఏ రేంజ్ లో వస్తారంటే సార్, ఇప్పుడు ఎవరైతే ప్లేస్ కూర్చుకొని జాయిన్ అయ్యి చక్కగా టీమ్ సెట్ చేసుకొని కూర్చున్నారో సార్, ఈ స్టార్టింగ్ ఉన్న ఈ 1,00,000 5 లక్షల వరకు కూడా అదృష్టవంతులే, 10 లక్షల వరకు కూడా అదృష్టవంతులు అంటాను నన్ను అడిగితే. ఎందుకంటే ఆ రేంజ్ లో ఇన్కమ్ రాబోతుందండి. మన దీంట్లోని లీడర్స్ ఏం చెప్పారు, 10 మిలియన్ టార్గెట్ పెట్టుకున్నారు సార్. లాంచింగ్ కల్లా 10 మిలియన్ అంటే 1,00,00,000 మంది రావాలని పెట్టుకున్నారు సార్ టార్గెట్. ఆల్రెడీ మన లీడర్స్ ఎవరైతే ఉన్నారో గాలిబ్ గారు దీంట్లోని నిన్న ఇంటర్నేషనల్ వెబినార్ లో వాళ్ళు అందరు వెనకాల పెట్టుకున్నారు 10 మిలియన్ అని. నేను సరదాగా నేను పెడతాను, చూపిస్తాను ఒకసారి ఆగండి. అదొకసారి చూపిస్తాను ఆగండి, స్క్రీన్ షేర్ చేసి చూపిస్తా. అచ్చా మన జూమ్ లోనే పెట్టాను కదా సార్, నేను మన జూమ్ లింక్ లోనే పెట్టాను కదా 10 మిలియన్. చూడండి, అంటే ఆ రేంజ్ లో వర్క్ చేస్తున్నారు సార్. వర్క్ చేయలేని వాళ్ళు కూడా ఆటోమేటికల్లీ బెనిఫిట్ పొందుతారు సార్. వర్క్ చేయలేని వాళ్ళు కూడా ఆల్రెడీ బెనిఫిట్ పొందుతారు. ఇదిగోండి సార్, కనిపిస్తుందా సార్? సారీ, నా వాయిస్ వచ్చిందా అండి? కట్ అయిందా సార్? నా వాయిస్ వస్తుందా? వస్తుంది సార్, సార్ వస్తుంది. వస్తా ఉంది, ఇప్పుడు వస్తాం సార్. ఆవిడే కట్ ఇదిగోండి అయ్యింది. సార్, 10 మిలియన్ సక్సెస్ఫుల్ పీపుల్ అని పెట్టుకున్నారు చూడండి. డెసాల్పస్ వరల్డ్ టీమ్ రఫ్తార్ అంటే ఆ టార్గెట్ తో వెళ్తున్నారండి ఒక్కొక్కరిని. అయ్యో ఏమైందబ్బా జూమ్. ఓకే, అర్థమైందా సార్? ఓకే, థ్యాంక్ యూ సార్. క్యారీ ఆన్. ఇప్పుడు $20 తో వచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రిటైల్ కస్టమర్స్ అంటారు సార్. వాళ్ళు ఓన్లీ వాళ్ళకి లిమిటెడ్ లింక్స్ మాత్రం వస్తాయి వాళ్ళకి, ఓకేనా సార్? వాళ్ళు రిఫర్ చేయాలంటే ఓన్లీ లిమిటెడ్ రిఫరల్స్ వస్తాయి. వాళ్ళు 2/20 మ్యాట్రిక్స్ లో వాళ్ళకి ఇన్కమ్ ఇస్తుంది కంపెనీ. వాళ్ళకేమో రిటైల్ కస్టమర్ల కంట, అంటే చూడండి ఓన్లీ రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళకంట వీళ్ళకి 25% తక్కువకి కంపెనీ ప్రొడక్ట్స్ ఇస్తుందండి. సో దానికోసం ఎగబడతారు సార్ బోల్డ్ మంది. ఆ విధంగా కూడా వస్తారు మన దాంట్లోకి, అదొక పాయింట్. రెండోది $29 తో ఎవరైతే వస్తున్నారో జస్ట్ $9 ఎక్స్ట్రా, అందుకే వచ్చే వాళ్ళకి మాక్సిమం పాపం 29 తోనే చేయించండి సార్, అప్పుడు బెనిఫిట్ ఎక్కువ. $29 తో వచ్చిన వాళ్ళకి బెనిఫిట్ అంటే 10 లెవెల్స్ వరకు కూడా కంపెనీ ఇన్కమ్ ఇస్తుంది. ఏది 2/20 మ్యాట్రిక్స్ లో ఇచ్చే షాపింగ్ ఇన్కమ్ చెప్పాను కదా, 10 లెవెల్స్ అంటే ఒక 2,000 మంది వరకు ఇస్తుందండి. 2,000 ఇంటూ 50 పైసా $1,000 వరకు సంపాదించుకోవచ్చండి. ఆ తర్వాత 11వ లెవెల్ పడినా ఇవ్వదండి కంపెనీ. ఎందుకు? వాళ్ళు $29 తోనే ఉన్నారు కదా, అది అసలు పాయింట్. నెక్స్ట్ వాళ్ళకి రిఫరల్స్ కూడా
ఓన్లీ ఫస్ట్ లెవెల్ వరకే లిమిటెడ్ లెవెల్స్, లిమిటెడ్ ఇన్కమ్ ఇస్తుంది, అంతకు మించి ఇవ్వదండి. రెఫరల్ లింకులు కూడా లిమిటెడ్ ఉంటుందండి వాళ్ళకి. కానీ 129 కట్టిన వాళ్ళకి మాత్రం అన్లిమిటెడ్ అండి. మీ ఇష్టం, మీ సామ్రాజ్యం ఎంత సృష్టించుకుంటారో సృష్టించుకోండి. అర్థమైంది సార్? దీంట్లో రెఫరల్ లింక్ అంత విలువైంది, గుర్తుపెట్టుకోండి సార్, విలువ తెలుసుకోండి నేను అనేది. ఓకే అండి. ఏమేరు రామచంద్ర రెడ్డి గారు? సార్ యా చెప్పండి సార్. సార్ చెప్పండి, వింటా ఉన్నాను సార్. ఓకే అది సార్ పొజిషన్. నేను మీకు మీరు మళ్ళీ అడిగారని గుర్తు చేస్తాను. అది ఆ అదే విషయం సార్, అది ఎలా అంటే రేషన్ కార్డ్ టైపు ఒక అంగడిలో మనం ఏం లేదు నెలకి వచ్చి 10,000 పైన, ఎట్లా సన్న ఫ్యామిలీ అన్నా 5,000 అన్నా, మాకు తెలిసిన దాంట్లో ఒక పేస్ట్ వచ్చి 2 ఏళ్ళు కొనుక్కుంటే 2,000 ఒక అంగడికి లాభం పోయి ఉంటుంది. అంతే ఈ మార్కెటింగ్ వాళ్ళు చేసేటప్పుడు ఈజీ ఉంటుంది. అందుకే ఈ రేషన్ కార్డ్ టైపు మీరు ఏమి తీసుకోకుండా కార్డ్ టైప్ చేసుకున్నా కూడా వాళ్ళకి ఎంతో బెనిఫిట్ ఉంటుంది కదా సార్, ప్రతి ఒక్క మెంబర్ కి. అందుకే దాన్ని ఇంకా ఏమి అందుకే మనకి అంబాసిడర్లు పెరిగిపోతున్నారు సార్. మనకి ఎలా పెరిగిపోతారంటే, ఇందాక మేడం అడిగారు, నీలిమా మేడం అడిగారు, సార్ $20 వచ్చారా? అతని ముందేమో ప్రవీణ్ గారు అడిగారు, సార్ 29 తోని డాలర్స్ తోని జాయిన్ అయిన వాళ్ళు రేపొద్దున అంబాసిడర్ అవ్వచ్చా? హ్యాపీగా అవుతారండి. అంబాసిడర్ గా టాప్అప్ అయిపోతారు. టాప్అప్ అయిపోయినప్పుడు మనకి అంబాసిడర్లు పెరుగుతున్న కొలది $20 లక్షల సంపాదించుకోవచ్చు సార్. $20 లక్షల. ఎందుకంటే మనం AMB 7 అయిపోతాం మన అందరం సార్. ఇప్పుడు యూట్యూబ్ జాయిన్ అయిన వాళ్ళు కూడా AMB 7 అయిపోతారు సార్, విత్ ఇన్ సూన్. చూడండి కావాలంటే. ఎందుకంటే 10 మిలియన్ ఆల్రెడీ ట్రాఫిక్ రాబోతుంది. 10 మిలియన్ అంటే 1 కోటి మంది, 100 లక్షల మంది రాబోతున్నారు. 1 కోటి అంటే 100 లక్షలండి. 100 లక్షలు రాబోతున్నారండి ఇందులోకి. అంటే ఒకసారి ఆలోచించండి, ఏ రేంజ్ లో ట్రాఫిక్ రాబోతుందో. వాళ్ళందరూ AMB 7 కూర్చుంటారు. అంటే మీ కిందన 20 లెవెల్లు, 20 లక్షలు ఇంటూ $100, $20 లక్షల సంపాదించుకోవచ్చు సార్ ఇందులోని. మన ఇండియన్ కరెన్సీలో నేను ఇందాక దీంట్లో చూపించాను, అప్రాక్స్ గా 1800 కోట్లు. అంటే ఆ రేంజ్కి వెళ్ళిపోతామంటే మన స్టేజ్ మారిపోతుంది. అది ఓకే, తర్వాత విషయం. అవి వాటిని మనం ఎక్స్పెక్ట్ చేయలేం. అందరూ 129తో వస్తారా అని అనుకోవచ్చు. సో 20 లెవెల్స్ లో మనకి అట్లీస్ట్ షాపింగ్ మాల్ ఇన్కమ్ వచ్చినా కూడా 0.5 పైసా, 0.5 సెంట్స్. అంటే 20 లక్షలు ఇంటూ 0.5 సెంట్స్ అంటే $10 lakh. అంటే దాదాపుగా 9 కోట్లు. చెప్పండి సార్, అదైనా సంపాదించుకోవచ్చు. సన్న షాపింగ్ మాల్లో ఒక సన్న ఉదాహరణ సార్, ఎస్వి కాయలోని వాటర్ ఫిల్టర్ లో నిన్న పర్చేజింగ్ చేసేకపోతే 500 అడుగుతారు సార్. అదే ఆన్లైన్ లో తెప్పిస్తే 150 రూపాయలు సార్. అంతే, కార్డు ఉంటే ఈజీగా తెచ్చుకోవచ్చు కదా సార్. అది సింపుల్ అయిపోయిందండి. అంత సింపుల్ సార్. కాదు, ఇప్పుడు మేము తెప్పిస్తాం కదా ఆన్లైన్ లోనే. ఇప్పుడు ఏమే చెడిపోయి అన్ని వాషింగ్ మిషన్ కావచ్చు, ప్రతి ఒక్క పాటు సిక్తా ఉంది కదా. వీటికి డిఫరెన్స్ 500 రూపాయల పాటు 150, 200కి సిక్తుంది సార్. ఈ తర ఉంది. అందుకే కార్డు ఉండి దీంట్లోకి ఆటోమేటిక్ గా యాడ్ చేసేదానికి ఒక అవకాశం ఉంది. ప్రతి ఒక్క మెంబర్ కి ఇంటింటికి రేషన్ కార్డ్ టైప్ కావాల్సి పడుతుంది సార్. అందుకోసము అది వాళ్ళకి క్లారిటీ ఇచ్చేదానికి మనం ఇది తెలుసుకో ఈజీ సార్. నా టీంకి ఇంకో సజెషన్ అండి. ఎస్పెషల్లీ ఇది రామచంద్రారెడ్డి గారు నేను డిస్కషన్ లో బయటకు వచ్చింది. బల్క్ ప్లాన్ చేయండి సార్. ఒక స్కూల్స్, కాలేజెస్ పెద్ద ఉంటాయి కదా, అక్కడ స్టాఫ్ ఉంటారు, మెంబర్స్ ఉంటారు. ప్రతి ఒక్కరు ఇప్పుడు 18 years దాటిన ప్రతి ఒక్కరికి అవసరమైంది. వాళ్ళ ఎర్నింగ్ లోకి వెళ్ళిపోయినట్లు లెక్క, వాళ్ళని తీసుకెళ్ళిపోయినట్లు లెక్క. పోనీ 29 $3,000 రూపాయలతోనే రప్పించే విధంగా ప్లాన్ చేయండి. బల్క్ వేయడానికి ట్రై చేయండి. నేను అందుకే అన్నాను, నేను టీం చేయలేని అన్నాయని 200 మందిని కొడతారన్నానంటే ఆలోచించండి సార్. చాలా మంది సార్ మీటింగ్ లో మీరు ఎక్కువ ఓవర్లాప్ చేస్తున్నారు సార్ అన్నారు. నేను ఈ $29తో జాయిన్ చేయొచ్చు అన్న విషయం తెలుసు కాబట్టే నేను ఆ మాట అన్నాను సార్. అంటే నేను టీం చేయను అన్నాయని కూడా 3 మందిని చేస్తారని ఇందులోని మీకు అర్థం కావట్లేదు. చాలా పెద్ద ప్రాజెక్ట్ సార్ ఇది. అర్థమైందండి? ఆ విధంగా మీరు ఒక అసోసియేషన్స్ ఉంటాయి కదా. ఇప్పుడు సపోజ్ మన అపార్ట్మెంట్స్ లో అసోసియేషన్స్ ఉంటాయి. వాటిలో ముందు మెయిన్ పర్సన్ ని ఎంటర్ చేయండి. అంటే ఇక్కడ నుంచి మీ రెఫరల్ లింక్ చాలా విలువైంది సార్. పరిగెత్తండి సార్, నా ఉద్దేశం అందరికీ. సార్ ఇప్పుడు మీరు అదే సార్ చేసింది, మాకంతా అదే సార్ చేసింది. మందు అలవాటు లేనోనికి ఒకనాడు ఏమయ్యలేదు. ఇది కదా కంపెనీకి వచ్చినారు ఇప్పించేసి ఇప్పుడు వద్దొద్దనే వేరే వాళ్ళకి పరిగెత్తేట్లు చేస్తా ఉన్నారు సార్. ఇది తట్టుకునే కైతా వాళ్ళది. ఎవరింత బృందాలు ఇంకొస్తే అంత పాపం అందరూ బాగా కావాలనే ఉద్దేశం సార్. ఇంకేం మాకోసరం అని కాదు. ఇంత హ్యాపీగా ఉండేది ప్రతి ఒక్క జనం. ఏమంటే అన్ని దాంట్లోనూ మోసపోయి ఒక తర ఇసుకెక్కిపోయి వద్దు అనే మట్టంకి అయినారు సార్ జనాలు. అందుకే అట్లా మనకి ఇందులో డబ్బులు రాలా, ఇప్పటివరకు పెడుతూనే ఉన్నాం. అలా డబ్బులు పెడుతూనే ఉన్నాం తప్ప మనం అనుకున్నట్టుగా రాలా. ఇది మనీ జనరేట్ చేసేదండి, అందువల్ల వస్తుంది, సక్సెస్ అవుతాం, అది గ్యారంటీ. అయితే రిస్క్ అనేది ప్రతి ఒక్కరికి చెప్పవలసిందే. ఆ రిస్క్ మీరు బేర్ చేయగలంటే రండి అని చెప్పాలా, అంతే. ఇప్పుడు మనం రిస్క్ పెట్టుకున్నాం, వచ్చాం, సంపాదించుకుంటున్నాం, అంతే సార్. అది ఆ పాయింట్ కూడా చెప్పాలా ప్రతి ఒక్కరికి. అవునా కదా సార్?
ఓకే సార్, వేరే వాళ్ళకి ఏంటి సార్? థ్యాంక్ యూ. మంజుల గారు మీరు మాట్లాడొచ్చండి, మైక్ అన్మ్యూట్ నమస్తే చేసుకున్నారు ఆల్రెడీ. నమస్తే సార్. నమస్తే. నమస్తే మేడం. సార్ నేను బెంగళూరు నుంచి మంజుల మాట్లాడుతూ ఉండేది. మంజుల మేడం గుర్తుపెట్టాను మేడం. నన్ను పరిచయం పెట్టిన వాళ్ళు మన రామచంద్ర రెడ్డి గారు. నాకు చాలా 15 రోజులు ఇంకా 20 రోజులు ఇంకా నెల అనుకుంటాను దగ్గర. వాళ్ళు మేడం చూడండి చూడండి అని చెప్పినారు. కానీ నేను ఒక్క రోజు కూడా ఈ మీటింగ్ లో కూర్చోలేదు. ఈ రోజు కూర్చున్నాను కాబట్టి నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే షాపింగ్ అందరికీ ఉంటుంది సార్, అందరికీ కావాల్సిందే ఇది. ఏదో ఒక రకంగా ఏదైనా ఒక వస్తువులు కొనుక్కుంటానే ఉంటాం మనము, ఎక్కడైనా కొనుక్కుంటాము. అది మనకే మనం కొంచెం చిన్న డబ్బు పెట్టి అందులోనే మనం కొనుక్కోవచ్చు అన్నట్లుంటే, అందులోనే మనం సంపాదించవచ్చు అంటే ఎందుకు చేయకూడదు అనేసి నాకు కూడా ఒక ఆలోచన వచ్చిందనమాట. నేను ఇంతకు ముందు ఈ ఆలోచన తలకి తీసుకోలేదు కాబట్టి నేను ఇప్పుడు ఎందుకురా నేను విడిచిపెట్టాను అని ఒక బాధతో నేను చెప్తున్నాను ఈ మాట. అందరికీ అవసరమైంది, అందరూ చేసుకోవాలి సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో నేను అందుకే అందరికీ చెప్తున్నాను అండి, ఇది వదులుకున్న వాళ్ళు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుని వదులుకున్న వాళ్ళు తర్వాత ఏడుస్తారండి. ఎంత ఏడుస్తారంటే పాపం వాళ్ళతో పాటు మళ్ళేమో లక్షలు సంపాదిస్తుంటారండి. ఆపర్చునిటీ అయ్యో ఆ రోజు నాకు తెలిసే నేను వదులుకున్నానే, ఈ పాటికి నేను ఈ పొజిషన్ ఉండాల్సిందని అనుకుంటారండి. ఆ రేంజ్ లో ఇది డెవలప్ అవబోతుందండి. నేను అందుకే చెప్తున్నాను సార్, చెప్తున్నాను మేడం అందరికీ, ఇది క్యాజువల్ గా తీసుకోమాకండి. దీన్ని యూనిక్ ప్రోగ్రామ్ అండి. ఇది ఇంతవరకు మీరు నెట్వర్క్ మార్కెట్ లో ఏదైతే చేశారో అది వేరు, ఇది వేరండి. ఈ కామర్స్ ప్లాట్ఫామ్ అంటే చిన్నది కాదండి, చాలా పెద్దది. నెట్వర్క్ మార్కెటింగ్ లో. ఆల్ ది బెస్ట్ మేడం, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. నవీన్ గారు మళ్ళీ మీరు హ్యాండ్ రైజ్ చేశారు సార్, మీరు మాట్లాడండి సార్, పర్లేదు. మీకు కోస్ట్ ఇచ్చాను ఆల్రెడీ. నెక్స్ట్ నగేష్ గారు మాట్లాడతారు. థ్యాంక్ యూ మంజుల మేడం. సార్ చిన్న డౌట్ సార్, ఏమనుకోద్దు సార్. షూర్ సార్ ఇప్పుడు మామూలుగా 20 గానీ 29 గానీ వ్యక్తి జాయిన్ అవుతాడు, మనకు రెఫరల్ ఇస్తాము, జాయిన్ అవుతాడు. ఓకే. జాయిన్ అయిన తర్వాత అతను అంబాసిడర్ 2 కావడానికి అతను $129 యాక్టివేషన్ చేసుకోలేదు. అంబాసిడర్ 2 కాదండి, అంబాసిడర్ 1. అంబాసిడర్ 2 అనేది బై డిఫాల్ట్ ఆటోమేటిక్ అవుతారు. అతని కింద రెఫరల్ ఇచ్చినప్పుడు ఇద్దరు 129 వచ్చారు అనుకోండి సార్ వేసుకోవాలని. రూపాయి రాదండి, ఇతనికి రాదు, రూపాయి రాదు. అది టీంలో అందరికి తెలియాలి సార్, ఎందుకంటే ప్రతి ఒక్కరు అంటే మనం క్వశ్చన్ అడుగుతారు సార్, మళ్ళీ మీరు ఈ విధంగా చెప్పారని అంటారని నేను ముందే మీకు అడుగుతున్నా సార్, అందరి ముందరే. సార్ 100% రాదండి అంబాసిడర్. అందుకే సార్ ఉంటాయి, అన్ని ఇన్కమ్స్ ఉంటాయి 129 తో జాయిన్ అయిన వాళ్ళకి. వైఆరావు గారు ఉన్నారా అంటే సెషన్ లోని ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే సార్, థ్యాంక్ యూ. మంచి క్వశ్చన్ అడిగారు సార్. 29 తో జాయిన్ అయిన వాళ్ళ కింద నేను అదే చెప్తున్నాను సార్, 29 తో పాపం జాయిన్ అవుతారా, వాళ్ళ కింద బోల్డ్ మంది 129 పడిపోతాయండి. కానీ దాని మీద రూపాయి రాదు, 100 రావు. అర్థమైందా సార్? సో ఈ విషయం గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు కూడా. నెక్స్ట్ నగేష్ గారు, వెల్కమ్ సార్. నగేష్ గారు మీకు ఆల్రెడీ కోస్ట్ ఇచ్చానండి, మీరు మాట్లాడచ్చు. నగేష్ గారు. నమస్తే స్వామి. నమస్తే స్వామి. నమస్తే స్వామి. అదే స్మాల్ డౌట్ ఏమంటే, ఇప్పుడు మనం అదే $129 ద్వారా జాయిన్ అయితే విఐపి పొజిషన్ లేకపోతాం కదా, మళ్ళీ మనకి ఎంటర్ప్రినర్ పొజిషన్ పోతాం కదా. అప్పుడు వాళ్ళు ఏమీ చేయకున్నాను, కంపెనీ వాళ్ళకి స్పిల్ ఓవర్ వేసినప్పుడు వాళ్ళు అంబాసిడర్ ర్యాంక్ లేకపోతారా లేదా అదే ర్యాంక్ లో ఉంటారా అని ఒక డౌట్ వచ్చింది. వాళ్ళు ఎప్పటికీ అదే ర్యాంక్ లో ఉంటారండి. వాళ్ళు అప్గ్రేడ్ చేసుకోవాలి 129 తో, ఇది గుర్తుపెట్టుకోండి సార్. 129 తో వాళ్ళు అప్గ్రేడ్ చేసుకుంటే అయిపోతారండి, ఆటోమేటిక్ గా అంబాసిడర్ అయిపోతారు. కాదు 129 ఇప్పుడు చేసుకున్నాక వాళ్ళు ఇప్పుడు కంపల్సరీ 2 చేయాలా అంటారు కదా, అది అంబాసిడర్ ర్యాంక్ లేకపోయేకి. ఎవరు అంబాసిడర్ అయినా కానీ 2 చేయవలసిందే, అది కామన్. అలా చేస్తేనే వాళ్ళకి మొత్తం లెవెల్స్ ఓపెన్ అవుతాయి. ఇప్పుడు ఫస్ట్ 129 తో జాయిన్ అయ్యారు, ఒకవేళ వాళ్ళు 2 చేయకుండా కంపెనీ స్పిల్ ఓవర్ పడినప్పుడు వాళ్ళు అంటే వాళ్ళు డైరెక్ట్ చేస్తేనే క్యాల్కులేషన్ లోకి వస్తారండి. కంపెనీ స్పిల్ ఓవర్ లో క్యాల్కులేషన్ రాదు, కానీ వాళ్ళు ఎంజాయ్ చేయొచ్చు, మనీ ఎంజాయ్ చేయొచ్చు. మీకు 10 లెవెల్స్ వరకు కూడా మనీ ఎంజాయ్ చేయొచ్చు. 10 లెవెల్స్ కాదు, 12 లెవెల్స్ వరకు కూడా మనీ ఎంజాయ్ చేయొచ్చు. కానీ ఇద్దరు నేస్తేనే 20 లెవెల్ ఓపెన్ అవుతాయి. వాళ్ళకి అన్ని రకాల ఇన్కమ్స్ ఇందులో ఎలిజిబిలిటీ వచ్చేస్తుందండి. ఓకే సార్, థ్యాంక్ యూ. మంచి క్వశ్చన్ అడిగారండి, చాలా మంచి క్వశ్చన్ అడిగారు. నాగమల్లేశ్వర గారు మీరు మాట్లాడచ్చు సార్, సైలెంట్ గా ఉన్నారు. నాగమల్లేశ్వర గారు, వెల్కమ్ సార్. సార్ మీరు అన్మ్యూట్ చేసుకోవచ్చండి, మీకు ఆల్రెడీ కోస్ట్ ఇచ్చాను. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. గుడ్ మార్నింగ్. ప్యానెల్ ప్రతి సభ్యునికి కూడా పేరు పేరున ధన్యవాదాలు.
ఓ మంచి ప్లాట్ఫామ్ అయితే మన ముందుకు వచ్చిందండి. ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నాం. ఓ మంచి బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అంటూ ఏదైనా ఉంటే దాంట్లో మనం సెటిల్ అయిపోవచ్చు అనే ఆలోచనతోటి ఎంతో మంది లీడర్స్ ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారండి. దానికి అనుగుణంగా దేవుడు నిజంగా ఈ సోమశేఖర్ గారి రూపంలో మనకు వచ్చినట్టు అనిపిస్తుంది. ప్రతి చిన్న వ్యక్తికి అంటే చిన్న పిల్లవాడు అంటే నా ఉద్దేశం ఏజ్ లో చిన్నవాడని కాదండి, మార్కెట్ లో చిన్నవాళ్ళకు కూడా, అంటే రీసెంట్ గా వచ్చిన మార్కెటింగ్ పర్సన్స్ కూడా ప్రతిదీ పిన్ టు పిన్ అర్థమయ్యే రీతిలో చెప్తున్నారు. అది చాలా ఎక్సలెంట్ అండి. ప్రతి ఒక్కరిని ఎంతో విధిగా మోటివేట్ చేస్తున్నారు. వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అనేది కూడా మంచి గైడెన్స్ ఇస్తున్నారు. ఎన్నాళ్ళు పడ్డ కష్టాల నుంచి మాకు విముక్తి రాబోతుంది, ఒక రిచ్ లైఫ్ లోకి మేము ఎంటర్ఫియర్ కాబోతున్నాం అనే ఉద్దేశంతో వాళ్ళ ఫ్యామిలీ తోటి వాళ్ళ ఆనందాన్ని షేర్ చేసుకోవడం, దీని మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేసి ఈ బిజినెస్ లో పార్టిసిపేట్ చేయడం అనేది చాలా ఒక గొప్ప అదృష్టంగానే భావించవచ్చు. ఇదంతా కూడా మీ మోటివేషన్ వల్లే సాధ్యమవుతుందండి. అది మాత్రం నేను 100% నమ్ముతున్నాను. ఇంకొకటి ఏంటంటే, ఇంతకుముందు సార్ మాట్లాడింది క్వశ్చన్ వేరు సార్. ఆయన ఉద్దేశం ఏంటంటే, నేను జాయిన్ అయ్యానండి $129 తోటి, ఎవరిని జాయిన్ చేయించలా, నాకు స్పిల్ అవర్స్ పడుతున్నాయి కాబట్టి అంబాసిడర్ 2, 3, 4 ఈ అప్గ్రేడ్ అవుతాయా అవ్వ అనేది అతను అడిగిన క్వశ్చన్ సార్. అర్థమైంది సార్. సార్ దయచేసి ఆటోమేటిక్ అయిపోతారండి. అంబాసిడర్ 2, 3 అన్నీ అవుతారండి. అంబాసిడర్ 2 ఎందుకంటే మీరు అంబాసిడర్ 5 వరకు 5 లెవెల్స్ ఇన్కమ్ మీరు సంపాదించుకోవచ్చు. 5 లెవెల్స్ కదా, అంబాసిడర్ 5 అయిపోతే 5 లెవెల్స్ సంపాదించుకోవచ్చు. కానీ కంపెనీ మీరు ఇద్దరు వేయలేదు కాబట్టి మీకు ఒక సర్టెన్ ఇన్కమ్ దగ్గర సీలింగ్ లా పెడతాదండి ఇద్దరు వేయలేని వాళ్ళకి. అప్పుడు మీకు వచ్చిన మంత్లీ ఇన్కమ్ సపోజ్ ఒక రేంజ్ దాటి వచ్చాక దాన్ని అంటే మనకి రిస్ట్రిక్ట్ చేయొచ్చు. అది ఇప్పటివరకు కన్ఫర్మ్ చేయట్లేదు కంపెనీ. కాకపోతే కంపెనీ దగ్గర మ్యాండేట్ అంటే కనీసం ఒక ఇద్దరు మాత్రం ఏమంటుంది. అర్థమైందా సార్? అదైతే క్లారిటీ లేదండి. కానీ అంబాసిడర్ 5 వరకు అయిపోతారండి, ఆటోమేటిక్ అయిపోతారు మీకు వచ్చే స్పిల్ అవర్తో. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ భాషా గారు ఆయనకి ఇద్దరు పడ్డారండి. అతను ఇంకా రిఫర్ లింక్ రాకుండానే ఇద్దరు పడ్డారు. వాళ్ళ మీద ఇన్కమ్ $200 వచ్చింది. అతను AMB2 కూడా అయిపోయారండి ఆయన. అర్థమైందా సార్? అంటే AMB2 అయ్యారంటే 3 అవుతారు, 4 అవుతారు, 5 అవుతారు ఆటోమేటిక్ గా. కానీ ఆ ఇన్కమ్ అందుకోవాలంటే మీకు ఎలిజిబిలిటీ ఏంటి? కనీసం ఇద్దరు రిఫర్ చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో ఇద్దరు అంబాసిడర్లను కొట్టవలసిందే. ఓకేనా? కాబట్టి సపోజ్ మీ వ్యాలెట్ లో ఒక $10,000 ఉన్నాయి, లేదా ఒక 10,000 అక్కర్లేదు, పోనీ $1,000 ఉన్నాయి అనుకుందాం. మీరు కేవలం ఇద్దరు రిఫర్ చేయకపోవడం వలన మీకు ఒక $400 ఎంత $500 విత్డ్రాల్ ఇస్తాను, మిగతాది ఇవ్వను అన్నాడు అనుకోండి, మనకి ఎందుకు నష్టం కదా. అప్పుడైనా హ్యాపీగా రిఫర్ చేస్తారండి. అంటే ఆ క్రమంలో కూడా వెళ్ళిపోద్దండి మన టీము. నేను మీకు అదే చెప్తున్నాను. మినిమం 2 మ్యాట్రిక్స్ నడిచేస్తుందండి మన కంపెనీ. అది ఎందుకు పెట్టాడంటే ఫ్యూచర్ కోసం ఆలోచించే ప్రతి ఒక్కరు కూడా ఇద్దరిద్దరం చేసుకొని దీన్ని డెవలప్ చేసుకుంటూ వెళ్ళాలని కంపెనీ యొక్క ఉద్దేశం. అందుకనే అక్కడ చిన్న ఆ అడ్జస్ట్మెంట్లు పెడతారు. మాక్సిమం రిఫర్ చేయలేని వాళ్ళు కూడా ర్యాంక్ మారిపోతారు సార్, గుర్తుపెట్టుకోండి. ఓకే సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ వాళ్ళు లింక్ ఇచ్చే లోపల మీరు ఈడ మెంబర్స్ ది రైజ్ చేసుకోవాలి సార్. ఆవిడ సెషన్ నాకు చిక్లా నీకు చిక్లా అని బాధ అయిపోతుంది సార్. 500 మంది సార్, నాకు తెలిసి ఫ్యూచర్ లో ప్లేస్ దొరక్క బాధపడతారు. యూట్యూబ్ లైవ్ అట్లయితుంది సార్. వాళ్ళు లింక్ ఇస్తే వాళ్ళకి ఆ బాధ జనాల్ని, మీకు ఈడ సెషన్ కి జనాలు జాస్తి అయిపోతారు సార్. అంతే అట్లయితుంది సార్. 100%. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. 8:30, 8:47 అయింది. ఇంతవరకు ఉన్నారండి మెంబర్స్ అందరూని. థ్యాంక్ యూ ఆల్ అండి అందరికీ. విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. వీరా గారు ఉన్నారా సార్? వీరా గారు ఫైనల్ గా మాట్లాడతారు. మంచి లీడర్ అండి, నా డైరెక్ట్ అండి సారు. ఓకే, ఇవాళ లేనట్టు ఉన్నారు. ఓకే సార్, సో విష్ యూ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ అండి. ఇవాళ సెషన్ నేను ముందుగా అనౌన్స్ చేస్తాను అనుకోండి, ఏదైనా స్పెషల్ సెషన్ అని, అది కొంచెం ఇంట్రెస్ట్ గా రండి సార్. కొంచెం టైం కేటాయించుకొని ఏదో సార్ అదే లింక్ మారుస్తాము అంటారు కదా, లింక్ తెలియక అదే వేస్తే కొంచెం జనం పోలేదు సార్. ఇప్పుడు మళ్ళా పర్సనల్ గా వేసింది సార్. అవునా? నేను ఎందుకంటే కొంతమంది అది తెలుస్తా ఉండలేదు సార్ కొందరికి. నిన్న వేసిన లింక్ అని వస్తారు తిరిగా పోతా ఉండలేదు సార్. అది అట్లా అయితే ఉంది. అది 1 అవర్ టీమ్ లీడర్లకి తెలియదు సార్. అది రెగ్యులర్ గా మీరు వేసినప్పుడు ఒత్తుకోవాలని. నేను ఇంకోటి చెప్తాను సార్ అందరికి, లీడర్స్, అందుకే లీడర్స్ ఎలర్ట్ ఉండాలి సార్. ఇలా పెద్దవాళ్ళు కూడా లీడర్స్ ఎలర్ట్ అవుతారు. మెయిన్ కారణం ఒకటి. రెండోది కమ్యూనిటీ అన్నది ముందు నుంచి డెవలప్ చేయండి అని అందుకే చెప్తున్నాను అనమాట. ఒక లింకు ఇలా ఒక నిమిషంలో మీ మొత్తం ఇండెప్త్ వరకు వెళ్ళిపోవాలి. అలా తయారు చేయాలి మిమ్మల్ని. నా యొక్క ఉద్దేశం అది. అంటే ఒక మెసేజ్ ఏదైనా ఉందనుకోండి, ఇన్డెప్త్ టీం వరకు వెళ్ళాలంటే అండి ప్రతి ఒక్కరు కూడా కమ్యూనిటీ క్రియేట్ చేయండి అని అందుకే చెప్తున్నాను. ప్రతి ఒక్కరు ఒక ఇద్దరు ఉన్నా కూడా సార్, మీరు ఒక ఇద్దరినే రిఫర్ చేస్తారు, ఇద్దరితో కమ్యూనిటీ చేయండి. అదే రేపు పొద్దున్న 200 మంది అవుతారండి, అదే 2000 మంది కూడా అవుతారు సార్.
కాబట్టి ఇది చాలా సీరియస్ గా చేయండి అని అందుకే చెప్పాను. ప్రతి ఒక్కరు కూడా కమ్యూనిటీ క్రియేట్ చేయండి. కమ్యూనిటీ అంటే అర్థం అవుతుందండి, గ్రూప్ క్రియేట్ చేసుకోండి. ఓకే, క్రియేట్ చేసుకొని దాంట్లోని మొత్తం మెంబర్స్ అందరూ యాడ్ చేయండి. ఇప్పుడు రెఫర్ లింక్ వచ్చింది, మీరు లీడర్, మీ డౌన్ లైన్ అందరూ కూడా నా నుంచి లెటర్ ఈ సోము విన్నింగ్ టీమ్ లో, సోము లక్కీ విఐపి టీమ్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రెఫర్ లింక్ వస్తుంది. జూమ్ లింక్, సారీ రెఫర్ లింక్ కాదండి, జూమ్ లింక్ వస్తుంది. ఆ జూమ్ లింక్ ని వెంటనే అందులో పోస్ట్ చేయండి, ఏది మీ గ్రూప్స్ లో. అప్పుడు మీ డౌన్ లైన్ అంతా వెళ్ళిపోతుంది. మీ డౌన్ లైన్ కూడా అదే అలవాటు చేయండి. వాళ్ళ కింద ఉండే వాళ్ళకి ఒక్కొక్కరు ఎవరి మట్టుకాలు ఇండివిజువల్ గా ఒక గ్రూప్ క్రియేట్ చేసుకోమని చెప్పండి. గ్రూప్ అంటే కమ్యూనిటీ, గ్రూప్ బదులు. ఓకేనా, క్రియేట్ చేసుకోవడం వల్ల ప్రతి ఒక్కరికి ఇన్ టైంలో పర్ఫెక్ట్ గా వెళ్తుంది. నెక్స్ట్ అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే 7 o'clock జూమ్ లింక్ రెగ్యులర్ గా ఒకటే ఉండదు, మార్చేస్తుంటాం. అదంతే, ఆ ప్రోటోకాల్ అది. సార్ 7 o'clock మీ లింక్ అయితే ముందుగా అనౌన్స్ చేస్తాను. మంజులా మేడం, నీలిమ మేడం అన్నారు, మేడం సార్ కొంచెం ముందుగా చెప్పండి అంటే నేను అనౌన్స్మెంట్ చేస్తాను. రేపు జూమ్ ఉంటుంది అని అనౌన్స్మెంట్ చేస్తాను. తెల్లవారి గంట ముందు లింక్ పెడతాను, అంతే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. చంద్రన్న ఒక గారు హాఫ్ మీరు అన్ అవర్ ముందు పెట్టండి సార్, 1 hour అవసరం లేదు, 30 minutes ముందు పెట్టండి సరిపోతుంది. ఓకే ఓకే, అదే సార్, నాకు మిస్యూజ్ అవుతుంది సార్, నాకు మిస్యూజ్ అదే అవుతుంది. సార్, ఎందుకంటే ఇప్పుడు 30 minutes అంటే ఆల్రెడీ మన జిమ్ ప్రిపేర్ అవుతాం కనుక 30 minutes లో సరిపోతుందని నేను అనుకుంటున్నాను సార్. ఎస్ చూద్దాం సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి చంద్రన్ గారు, వెల్కమ్ సార్. సార్ అది రిజిస్ట్రేషన్స్ అనేటివి ఎవరి మొబైల్ వాళ్ళే చేయాలా, ఎవరి మొబైల్ చేయొచ్చు రిజిస్ట్రేషన్? సార్ మంచి క్వశ్చన్ అడిగారు సార్. సార్ ఇది ఇప్పుడు నడుస్తుంది. రిజిస్ట్రేషన్స్ సార్ ఎవరి మొబైల్ వాళ్ళు చేయాల్సిన పని లేదండి. హ్యాపీగా మీరు ఒకే మొబైల్లో మీరు 100 రిజిస్ట్రేషన్ అయినా చేసుకోవచ్చు, ఏమీ కంగారు లేదు సార్. ఇది గుర్తుపెట్టుకోండి సార్. కంప్లైంట్ చేసుకోవాలి, వాళ్ళ తాలూకా డీటెయిల్స్ తీసుకోండి. ఇప్పుడు కొంతమంది పాపం చేయలేరండి. ఇప్పుడు మనం కొంతమంది ఇల్లటరేట్స్ కూడా మనం సాయం చేయాలి సార్. నేను అలా చాలా మందికి మేము పెడుతూనే ఉంటాను. వాళ్ళకి ఇప్పుడు భాషగా చెప్పారు, ఫర్ ఎగ్జాంపుల్ ఆయనకు వచ్చండి అన్ని బాగా చేస్తారు ఆయన, కానీ ఆయన రిజిస్ట్రేషన్ దగ్గర నుంచి మొత్తం అంతా నేనే చూసుకున్నా. ఆయన రిజిస్ట్రేషన్ మొత్తం నేనేం అడిగానండి, అన్ని పేరు, మెయిల్ ఐడి, అడ్రస్, డేట్ ఆఫ్ బర్త్, అంతే, ఇంకేం లేదు. పేరు, ఆధార్ కార్డు కూడా పెట్టమని అనక్కర్లేదు సార్. ఆధార్ కార్డు పెడితే మళ్ళీ మనం ఏదో దాన్ని వాడేసుకుంటాం అనుకుంటారు కొంతమంది. నేను ఆధార్ కార్డు కూడా పెట్టమనండి. నేను ఏంటడుతాను తెలుసా, పేరు, మెయిల్ ఐడి, ఫోన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్, అంతే. విత్ పిన్ కోడ్ తో సహా అడ్రస్ పెట్టండి అంటాను నేను. ఓకేనా, సో ఇవి తీసుకొని మనం హ్యాపీగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ఒక ఫోన్ లో ఎన్నైనా చేయొచ్చు, ఏం వరీ లేదు సార్. థ్యాంక్ యూ అండి, మంచి క్వశ్చన్ మీరు అడిగారు. లింక్ వచ్చినాక అదొక సెషన్ పెట్టండి సార్, అది అందరికి ఇదైతుంది సార్. ఎలా రిజిస్టర్ చేయాలో కూడా ఒక సెషన్ పెడతారు, సెషన్ పెట్టండి సార్. కంపల్సరీ సార్. మీకు ట్రైనింగ్, నా టీమ్స్ కి ట్రైనింగ్ సెషన్ లో ప్రతిదీ నేర్పుతాను సార్. సార్ మీకు దగ్గర నేర్చుకుని వీళ్ళ టీమ్ కి వాళ్ళు బిల్డ్ చేసుకునేకి ఈజీ అవుతుంది సార్, అందుకే. ఓకే సార్, ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ చంద్రన్ గారు. దీనివల్ల చాలా మంది పాపం రిజిస్ట్రేషన్ అంటే ఒక అపోహ, అంటే ఎవరి ఫోన్ లో వాళ్ళు చేయాలేమో అనుకొని కొంతమంది ఇదవుతారండి. అందుకనే మంచి క్వశ్చన్ అడిగారండి, అందరికి ఉపయోగపడేది. కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ ఇంకెవరైనా ఉన్నారు సార్? రాజారెడ్డి గారికి ఇచ్చేయండి సార్, ఫైనల్ ఇంకా కన్క్లూడ్ చేసేద్దాం, సెషన్ టైం అయిపోయింది చాలాసేపు. రాజారెడ్డి గారు. సార్ అంజిరెడ్డి గారు మాట్లాడండి సార్. నమస్తే సార్. నమస్తే సార్, నమస్తే సార్. ఏం లేదు సార్, మీ గ్రూప్ లో కొద్దిగా యాడ్ చేస్తారని చెప్పేసి అడుగుదామని చేశాను. మీ డౌన్ లైన్ ఎవరు, మీ అప్లైన్ ఎవరు సార్? అప్లైన్ సార్ ఈ లింక్ ఒకటి ఇచ్చారు సార్. ఓకే, అయితే రాజశేఖర్ గారు సార్. రాజశేఖర్ గుప్తా కాదు సార్, మామూలు వెనుగళ్ళ రాజశేఖర్ గారు. రాజశేఖర్ గారు అంటే నా డౌన్ లైన్ కాదే, కదా తెలియదు సార్. ఇంకా నేను జాయిన్ అవ్వలేదు సార్. ఆ సార్కి లింక్, ఆ సార్ జాయిన్ అయ్యాడు, ఆ సార్కి లింకులు రాలేదు అంటున్నాడు. ఓకే ఓకే ఓకే, నో ప్రాబ్లం సార్, నో ప్రాబ్లం. వెయిట్ చేయండి అయితే సార్. మీకు మాక్సిమం ఈ లింక్ వచ్చిందంటే నా టీమే సార్. నా టీం కి అయితే నేను ఎక్స్ట్రా సర్వీస్ ఇస్తున్నాను, ఇదంతా కూడా ఎక్స్ట్రా సర్వీస్. అంటే మీరు ఇప్పుడు ఏదో లింకులు మారుస్తాం అది ఇది అన్నారు కదా సార్. ఇప్పుడు మారిస్తే ఆ సార్కి వెళ్తుంది, ఆ సార్ దగ్గర నుంచి నాకు రావాలంటే ఆ సార్ పెట్టాలి కదా సార్. మళ్ళీ ఒకవేళ ఆ సార్ పెట్టకపోతే మీ సెషన్ మిస్ అయిపోతారని. అర్థమైంది సార్, నాకు అర్థమైంది. అది అంటే ప్రాపర్ ఛానల్ ద్వారానే నా గ్రూప్ లో యాడింగ్ ఉంటుంది సార్. ఇది పర్సనల్ గ్రూప్స్ కదా ఇవన్నీ. మీరు ఆయనతో ఒకసారి కాల్లో మాట్లాడించండి, మనం చేద్దాం. ఓకేనా? ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. మాట్లాడిస్తే చెప్పిద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే అండి, విష్ యూ ఆల్ ది బెస్ట్, ఆల్ ఆఫ్ యూ అండి. సో లాస్ట్ వరకు ఉన్నారు అందరికి కూడా చాలా చాలా థ్యాంక్ యూ.
ఇంతవరకు ఉండి ఓపిక్ గా విన్నందుకు 100% అందరూ కూడా లీడర్సే సార్. నిజంగా మన అందరం కూడా చాలా టాప్ లో ఉన్నాం సార్. సార్ లక్షల మంది లీడర్ల కింద లెక్క, లక్షల మంది సెక్యూర్ జోన్ లో మనం ఉండబోతున్నాం సార్. ఎస్పెషల్లీ డెసాల్పస్ లో. కారణం ఏంటంటే సార్, ఇది ఓన్లీ క్రౌడ్ ఫండింగ్ అయితే నేను ఇంత ఎక్సైటింగ్ గా చెప్పనండి. ఇక్కడ మనీ జనరేట్ అవుతుంది. ఇది ఈ కామర్స్ ప్లాట్ఫామ్, షాపింగ్ మాల్, షాపింగ్ పోర్టల్. ఇప్పుడు ఐడియల్ కట్ ఒక్కొక్కరు కూడా ఒక్కొక్క ఏంటంటే డిమార్ట్ షాప్ తో సమానం సార్. డిమార్ట్ షాప్ ఓనర్ కింద లెక్క ఒక్కొక్క ఐడి. అంటే అలా తయారైపోతాం మనం. కారణం ఏంటి, మన కింద కమ్యూనిటీ ఎప్పుడైతే పెరిగిపోతుంటుందో మన యొక్క ఇన్కమ్ పెరిగిపోతుంటుంది సార్ మనకు తెలియకుండానే. అంటే మన కింద కమ్యూనిటీ పెరిగే కొద్దీ మన కింద సేల్స్ పెరిగిపోతుంటాయి సార్. మన కింద సేల్స్ పెరుగుతున్న కొద్దీ మన ఇన్కమ్ పెరిగిపోతుంటుంది సార్. ఇంతే సార్ బ్యూటీ ఇందులో, ఇంకేం లేదు సార్. సింపుల్ గా ఇది ఏంటంటే మీరు ఎవరికైనా ప్లాన్ చెప్పాల్సింది, షాపింగ్ మాల్ లైఫ్ లాంగ్ ఇన్కమ్ ఇస్తుంది, ఒక్కసారి 14,000 రూపాయలు పెట్టుకుంటే అని చెప్పండి సార్. అంతే కన్క్లూజన్ పార్ట్. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఆల్ ఆఫ్ యూ అండి. రేపటి సెషన్ లో మళ్ళీ కలుసుకుందామండి. గుడ్ డే అండి. గుడ్ డే.